హలో ఎవ్రీవన్. ఈ వీడియో దేని గురించి అనేది మీలో అందరికీ మాక్సిమం తెలిసే ఉంటుంది. బట్ ఈ వీడియో ఎవరి కోసం అనే దాని గురించి చెప్తాను గైస్. ఈ వీడియో వచ్చి ఎవరైతే రిటన్ టెస్ట్‌లలో అన్ని సెక్షన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారో, బట్ కోడింగ్ క్వెషన్ మాత్రం సరిగ్గా పర్ఫార్మ్ చేయలేరన్నట్టు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో మీలో ఎవరైనా సరే కోడింగ్ క్వెషన్స్ మాత్రం సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాను, రిమైనింగ్ అన్ని సెక్షన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేయగలుగుతున్నాను అనుకుంటే మాత్రం మీకోసమే గైస్ ఈ వీడియో మాత్రం. ఈ వీడియోని మాత్రం కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్‌గా చూస్తే మాత్రం మీరు 90% ఆఫ్ ఎటువంటి ఎంఎన్‌సి కోడింగ్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారన్నట్టు ఐ ప్రామిస్ యూ ఫర్ థట్. ఓకే. సో ఈ ఎంటైర్ వీడియోలో మనం చూడబోయేదన్నీ కూడా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్సే. మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్‌లలో మనం కొన్ని కోడింగ్ క్వెషన్స్ కూడా సాల్వ్ చేస్తామన్నట్టు. సో మనం సాల్వ్ చేసే కోడింగ్ క్వెషన్స్ అన్నీ కూడా ఫ్రమ్ డిఫరెంట్ మోస్ట్ పాపులర్ కోడింగ్ ప్లాట్‌ఫామ్స్ గైస్ లైక్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ వారియర్, కోడ్ వార్స్, కోడ్ చెఫ్. సో ఇటువంటి డిఫరెంట్ ఫేమస్ అయిన కోడింగ్ వెబ్‌సైట్‌లలోనే మనం కోడింగ్ క్వెషన్స్‌ని రిజాల్వ్ చేసి చూపిస్తానన్నట్టు. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది గైస్. అదేవిధంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఈ బేసిక్ కాన్సెప్ట్‌లలో మనం ఫస్ట్ చూడబోయే కాన్సెప్ట్ వేరియబుల్ డిక్లరేషన్, అండ్ దెన్ డేటా టైప్స్, దెన్ ఆపరేటర్స్, అండ్ దెన్ కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ దెన్ లూపింగ్స్, అండ్ దెన్ ఫంక్షన్స్, అండ్ దెన్ ట్రై అండ్ ఎక్సెప్ట్, అండ్ దెన్ ఇన్‌బిల్ట్ ఫంక్షనాలిటీస్. గైస్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీ అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం నేర్చుకుంటే సరిపోతుంది. మనం ఎటువంటి ఎంఎన్‌సి కోడింగ్ క్వెషన్ అయినా సరే 90% మనం ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు గైస్. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేయాలనుకోండి, మన యొక్క మెషిన్‌లో డెఫినిట్‌గా పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే python.org అనే ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది పైథాన్ వాళ్ళది. సో అందులో వచ్చిన వెంటనే ఇక్కడ డౌన్‌లోడ్స్ ఆప్షన్‌లో మన ఓఎస్ తగినట్టు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో కరెంట్ వెర్షన్ వచ్చి పైథాన్ 3.10.2. సో మీరు ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్‌లోడ్ అవుతుందన్నట్టు. సో హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. సో నేను డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ స్టార్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇక్కడ ఒక లైక్ యాడ్ పైథాన్ 3.10 పాత్ అనే ఒక చెక్ బాక్స్ ఉంది కదా గైస్. దీన్ని దయచేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటేనే మనకి ఎన్విరాన్మెంటల్ పాత్‌లో ఈ పైథాన్ డౌన్‌లోడేషన్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుందన్నట్టు. మనకి ఎటువంటి ఇష్యూస్ కూడా ఫర్దర్‌గా ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవట్లేదు. మీరైతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాల్ నౌ అని క్లిక్ చేసిన వెంటనే మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుందన్నట్టు. ఓకేనా. సో మనకి వన్స్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఆహ్, మనం చెక్ చేసుకోవాలనుకోండి అంటే ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదనేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన వెంటనే పైథాన్ -వెర్షన్ అనే కమాండ్ యూజ్ చేయండి. మీ కరెంట్ వెర్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుందన్నట్టు. సో కరెంట్‌గా నేను పైథాన్ 3.8 యూజ్ చేస్తున్నాను. సో మేబీ మీకు లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేస్తే లేటెస్ట్ వెర్షన్ యొక్క వెర్షన్ నంబర్ చూపిస్తుందన్నట్టు. ఓకేనా. సో ఆల్ రైట్ గైస్, మనం ఇప్పుడైతే కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ మనం వేరియబుల్ డిక్లరేషన్ గురించి చూడబోతున్నాం కదా. సో ఫస్ట్ నేను ఐడిఎల్‌ఈ ఓపెన్ చేస్తాను. సో మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మనం బై డిఫాల్ట్‌గా ఐడిఎల్‌ఈ ఉంటుందన్నట్టు. మన మెషిన్‌లోనే పైథాన్ ఐడిఎల్ కూడా డౌన్‌లోడ్ అవుతుందన్నట్టు. సో దాన్నే మనం ఎడిటర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో ఇక్కడ చూడడానికి నాకైతే కొంచెం ఫాంట్ తక్కువగా ఉంది గైస్. నేను ఫాంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. సో అండర్ ఆప్షన్స్, కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఇలా ఇంక్రీజ్ చేసుకున్నానంట. సో 18 షుడ్ బి ఫైన్. సో అప్లై అండ్ ఓకే. సో దిస్ ఈస్ అన్ కన్సోల్ గైస్. నేను ఇక్కడ ఫైల్ అండ్ దెన్ న్యూ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఒక ఎడిటర్. సో రెండింటిని కూడా ప్యారలల్‌గా ప్లేస్ చేసుకుంటాను. సో మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. రైట్ సైడ్ కోడ్ చేస్తాం. కోడ్ చేసిన అవుట్‌పుట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో చూస్తాం అన్నట్టు. ఓకేనా. సో రైట్ సైడ్‌లో ఉన్నది ఎడిటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ప్రింట్ హలో వరల్డ్ అని. హలో వరల్డ్ అని ఇచ్చిన వెంటనే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలి గైస్. ఓకేనా. సో సేవ్ చేస్తున్నాను. సో ఐమ్ జస్ట్ డూయింగ్ లైక్ డెమో డాట్ పీవై. సో ఇన్‌ఫాక్ట్ మనం పీవై ఇయకపోయినా పర్లేదు. ఎందుకంటే సిన్స్ ఇట్ ఇస్ అన్ పైథాన్ ఎడిటర్, మనం ఇవి .py ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పైథాన్ గాని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను రన్ చేయాలనుకుంటే F5 ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే నాకు రన్ అవుతుందన్నట్టు. చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కోడింగ్ చేస్తామన్నట్టు ఎడిటర్‌లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి కన్సోల్‌లో మనం అవుట్‌పుట్ చూస్తామన్నట్టు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే కన్సోల్ ఉందో ఈ కన్సోల్ మనం రెపల్ టూల్ అంటూ ఉంటాం గైస్. రెపల్ మీన్స్ REPL. సో ఓకేనా. సో ఈ 4 లెటర్స్ అనేది 4 ఫంక్షనాలిటీస్ అన్నట్టు. సో ఈ కన్సోల్ ఏదైతే ఉందో ఈ కన్సోల్ వచ్చి మనం ఇచ్చే డేటాను రీడ్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవాల్యుయేట్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రింట్ చేయగలుగుతుంది. సో ఎల్ మీన్స్ మల్టిపుల్ టైమ్స్ మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ ఆపరేషన్స్‌కి అలో చేస్తుంది అన్నట్టు. సో కైండ్ ఆఫ్ లూపింగ్ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ నేను రీడ్ చేసేసి చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు A =
10 అని ఇస్తున్నాను అన్నట్టు. ఓకేనా? సో 10 వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఏ అంటున్నాను. సో అంటే వేరియబుల్ ఏకి నేను 10 అనే వాల్యూ అసైన్ చేశాను. సో ఇది వచ్చి రీడ్ చేసుకుందన్నట్టు. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వెంటనే నాకు 10 ప్రింట్ అయింది. సో విచ్ మీన్స్ ఇది ఎలా నాకు ఏ వాల్యూ 10 అని ప్రింట్ అయింది? సో మనం ఇక్కడ అసైన్ చేసాం. అసైన్ చేసింది రీడ్ చేసుకున్నది అన్నట్టు. అండ్ దెన్ మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇట్ కెన్ ఏబుల్ టు ఈవెన్ ప్రింట్. ఇప్పుడు మనం REPLలో ఏ కంప్లీట్ చేస్తాం. సో మనకి రీడ్ అయిపోయింది అండ్ దెన్ ప్రింట్ అయిపోయింది. రిమైనింగ్ ఉండేది ఎవాల్యుయేట్ అండ్ లూపింగ్. లూపింగ్ మనకు తెలిసిందే, మనం ఎంటర్ చేసిన ప్రతిసారి లూపింగ్ అవుతూనే ఉంది. అండ్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ఈ. సో ఈ మీన్స్ ఎవాల్యూషన్. సో ఇక్కడ ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు చూడండి గైస్. ఇప్పుడు 10 ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు ఏ అనేది 10 కాదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ ఎస్, ఇట్ విల్ ప్రింట్ ట్రూ. చూసారా, ట్రూ ప్రింట్ అయింది. లెట్స్ సే ఇప్పుడు నేను ఏ అనేది 20 అని చెక్ చేయబోతున్నాను. డెఫినెట్గా కాదు. సో ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఫాల్స్. ఓకేనా? సో ఇట్ క్యాన్ ఏబుల్ టు రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ అండ్ అగైన్ నేను ప్రతిసారి ప్రింట్ చేసిన వెంటనే మళ్ళీ లూపింగ్లో మళ్ళీ ఎడుతున్నట్టు ఫర్ నెక్స్ట్ ఆపరేషన్. సో దట్ ఈస్ కాల్డ్ రిపల్ టూల్. ఓకేనా గైస్? సో మనం ఏ ఎడిటర్ తీసుకున్నా కన్సోల్లో ఈ ఫీచర్ ఉండదు, బట్ పైథాన్ యొక్క ఐడియాలో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది అన్నట్టు. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ రెపల్ టూల్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలనేది. సో మనకి ఇష్టం వచ్చిన నేమ్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు అన్నట్టు. లెట్స్ సే ఇప్పుడు నేను నేమ్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను. సో నేమ్ అనే వేరియబుల్లో నేను జాన్ అనే ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఉందో ఆ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అన్నట్టు. సో ఆ వేరియబుల్ ద్వారా నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను అన్నట్టు వాల్యూ. సో ఇట్స్ లైక్ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఓకేనా? సో ఇక్కడ నేమ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వేరియబుల్ అన్నట్టు. సో మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటూ ఉంటారంటే ఈ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు కదా బ్రో, మీరు ఎందుకు దాన్ని ఒక టాపిక్గా పెట్టారంటే, నో గైస్, ఈ వేరియబుల్ని ఎలా అంటే అలా డిక్లేర్ చేయకూడదు. సో ఇట్ హ్యాస్ సర్టెన్ రూల్స్ అన్నట్టు. ఓకేనా? లెట్స్ సే మీకు ఆ రూల్స్ ఏంటనే చూపిస్తాను చూడండి ఒకసారి. సో లెట్స్ గో టు ద రూల్స్. సో ఇవి 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్. సో ఫస్ట్ రూల్ చూడండి, ఏ వేరియబుల్ క్యాన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డెసిమల్స్ అండ్ అండర్స్కోర్. సో ఈ 3 మాత్రమే ఉండాలన్నట్టు. సో ఈ 3 కాకుండా నేను ఏదైనా అడిషనల్గా ఇచ్చాను అనుకోండి, లెట్స్ సే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? సో అదే నేమ్తో నేను ప్రింట్ చేయాలనుకోండి, దిస్ ఇస్ నాట్ ఈవెన్ పాసిబుల్ అన్నట్టు. చూడండి, సింటాక్స్ ఎర్రర్ లేదంటే అన్ఎక్సెప్టెడ్ ఈఓఎఫ్ ఎర్రర్, లైన్ పాసింగ్. సో బేసిక్గా ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన నేమ్తో వేరియబుల్ అనేది డిక్లేర్ చేయకూడదు. వీ హ్యావ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రూల్స్ అన్నట్టు. సో అదేవిధంగా ఒక వేరియబుల్లో మనం ఎటువంటి లెటర్స్ మాత్రం యూజ్ చేయాలంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ దెన్ డిజిట్స్ అండ్ అండర్స్కోర్. సో ఈ 3 మాత్రమే ఉండాలన్నట్టు గైస్. ఓకేనా? సో ఆ డిజిట్స్ కూడా ఇట్ కు నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. మనం ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఒకటి డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను 1 నేమ్ అని ఇస్తున్నాను అండ్ దెన్ మళ్ళీ 2 నేమ్. సో 2 నేమ్ ఇస్ ఈక్వల్ టు స్మిత్. సో ఇలా ఇస్తాను అనుకోండి. సో ఇప్పుడు నాకు 1 నేమ్ కావాలనుకుంటే 1 నేమ్ అని ఇచ్చాను అనుకోండి, దిస్ ఇస్ టోటలీ ఇన్వాలిడ్ సింటాక్స్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. సో నెంబర్తో ఎటువంటి వేరియబుల్ స్టార్ట్ అవ్వకూడదు. సో దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో గైస్, ఫస్ట్ రూల్ ప్రకారం ఒక వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును, అండ్ దెన్ డిజిట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును, అండ్ దెన్ స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్స్కోర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును. సో ఈ మూడిట్లోనూ డిజిట్స్ మాత్రం స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వకూడదు అన్నట్టు. ఈవెన్ వీ క్యాన్ యూస్ లైక్ అండర్స్కోర్. ఓకేనా? అండర్స్కోర్ కూడా మనకి స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టు, బట్ డిజిట్స్ నెవర్. చూడండి, అండర్స్కోర్ యూస్ చేసి స్టార్ట్ చేస్తున్నాను, ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. మనకి జాన్ అనేది ప్రింట్ అయింది అన్నట్టు. ఓకేనా? సో దట్స్ హౌ ద సెకండ్ రూల్ విల్ బి. సో ఇప్పుడు మనకి థర్డ్ రూల్ ఏంటంటే నో వైట్ స్పేసెస్ ఈస్ అలౌడ్ గైస్. సో మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అనుకుందా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారన్నట్టు, జాన్. అండ్ దెన్ సెకండ్ నేమ్ అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, స్మిత్. జాన్ స్మిత్ అనుకోండి పూర్తి పేరు. సో అప్పుడు ఫస్ట్ నేమ్లో జాన్ అండ్ సెకండ్ నేమ్లో స్మిత్ అని యూజ్ చేస్తారు అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే జాన్ స్మిత్ అనేది ఇక్కడ ప్రింట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. లేదంటే ఫస్ట్ నేమ్ మాత్రమే ప్రింట్ చేశాను అనుకోండి, ఇట్ విల్ త్రో ఇన్వాలిడ్ సింటాక్స్. సో బేసిక్గా నో వైట్ స్పేస్ ఇస్ అలౌడ్ గైస్. ఈవెన్ మీరు అండర్స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేషన్ కోసం, కానీ యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ బ్లాంక్ స్పేస్. ఓకేనా? వైట్ స్పేస్ యూజ్ చేయకూడదు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఆ అండర్స్కోర్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అన్నట్టు. సో ఐ గాట్ మై అవుట్పుట్. ఎప్పుడు మనకి వైట్ స్పేస్ ఉండకూడదు అన్నట్టు గైస్. ఓకేనా? సో అండ్ దెన్ లాస్ట్ రూల్ ఏంటంటే వీ షుడ్ నాట్ యూజ్ అండ్ రిజర్వ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ గైస్. మనం
మనం ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామంటే ఎటువంటి కీవర్డ్స్‌ని గానీ, రిజర్వ్డ్ వర్డ్స్‌ని గానీ మనం యూజ్ చేయకూడదన్నట్టు. సో, కీవర్డ్స్ ఏంటి బ్రో, రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటి బ్రో అంటే, ఇక్కడ చూడండి మనం యూజువల్‌గా ఒక కండిషన్ చెక్ చేయాలనుకోండి, ఖచ్చితంగా ఇఫ్ కండిషన్స్ గురించి మోస్ట్ ఆఫ్ పీపుల్స్‌కి తెలిసే ఉంటుంది. సో, నేను ఇఫ్ అనే ఒక వర్డ్ యూజ్ చేసి నేను వేరియబుల్ డిక్లేర్ చేశాననుకోండి. సో, ఇక్కడ ఇఫ్ అనేదేంటంటే, ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్‌లో ఉందా? ఐడీఎల్‌ఈ వచ్చి రికగ్నైజ్ చేసింది. ఇఫ్ అనేది ఆల్రెడీ కీవర్డ్ ఓకేనా? సో, ఇదొచ్చి కండిషన్ చెక్ చేయడం కోసం యూజ్ చేసే ఒక కీవర్డ్. సో, ఆ కీవర్డ్‌ని నేను డైరెక్ట్‌గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేయొచ్చా అంటే, నో. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇక్కడ చూడండి నేను ఇఫ్ అనే ఒక వర్డ్‌ని నేనిక్కడ యూజ్ చేశాను. ఒక వేరియబుల్ అసైన్ చేసుకోవడం కోసం. మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్ ఓకేనా? సో, సింటాక్స్ ప్రకారం ఇఫ్ అనేదొచ్చి మనం దేనికోసం యూజ్ చేయాలంటే, వి షుడ్ ఆల్వేస్ యూజ్ ఫర్ కండిషన్ చెకింగ్ ఓకేనా? ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవడానికో, లేదంటే ఒక వాల్యూకి అసైన్ చేసుకోవడం కోసమో యూజ్ చేయకూడదు. సో, ఈ రిజర్వ్డ్ వర్డ్స్ కానీ, కీవర్డ్స్ కానీ వాటి ఫంక్షనాలిటీస్ వాటికుంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు ప్రింట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ అన్నట్టు. అదే విధంగా ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ ద కండిషన్ అన్నట్టు. సో, అటువంటి వర్డ్స్ అన్నిటిని మనం ఇక్కడ డైరెక్ట్‌గా వేరియబుల్ డిక్లరేషన్ కింద యూజ్ చేయకూడదు. ఓకేనా? సో, సింపుల్ రూల్స్ గైస్. మనకి ఇక్కడ చూడడానికి హెవీ రూల్స్ కనిపిస్తుంది. కానీ ఈ అన్ని రూల్స్‌కి ఒకటే మీనింగ్. సో, బేసిక్ లెవెల్‌లో అడిగితే మన మన యొక్క వేరియబుల్ డిక్లరేషన్‌లో ఈ 3 ఫార్మ్ ఆఫ్ వాల్యూస్ ఇన్వాల్వ్ అవ్వచ్చును. లైక్ ఏంటంటే ఆల్ఫాబెటికల్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్. బట్ డిజిట్స్‌తో స్టార్ట్ అవ్వకూడదన్నట్టు అంతే. సో, మనం మాక్సిమం కీవర్డ్స్‌ని యూజ్ చేయం. అదే విధంగా వైట్ స్పేస్‌ని యూజ్ చేయం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఫస్ట్ అండ్ సెకండ్ రూల్ మాత్రమే గైస్. ఓకేనా? ఆల్రైట్. సో, ఇవే గైస్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఆఫ్ పైథాన్. ఓకేనా? పైథాన్‌లో మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఓకే. నౌ వి గోనా టాక్ అబౌట్ డేటా టైప్స్. సో, బేసిక్‌గా మనకి పైథాన్‌లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి గైస్. ఒకటొచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ దెన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనం జనరల్‌గా యూజ్ చేస్తుంటాం కదా! లైక్ ఇంటిజర్, ఫ్లోట్ వాటన్నిటిని కూడా మనం ప్రిమిటివ్ అంటాం. సో, నాన్ ప్రిమిటివ్ అనేది ఇట్ ఈస్ కలెక్షన్స్ గైస్. ఓకేనా? సో, ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనం ఓన్లీ 1 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం ఒక వేరియబుల్‌లో. బట్ వెన్ యూ టాకింగ్ అబౌట్ నాన్ ప్రిమిటివ్, సో, ఒక వేరియబుల్‌లో మనం మోర్ దెన్ 1 వాల్యూస్‌ని అనేది స్టోర్ చేసుకోగలుగుతాం అన్నట్టు. సో, బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో, ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి అయితే చూద్దాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో, ఫస్ట్‌లో మనం చూడబోయే వేరియబుల్ ఏంటంటే ఇంటిజర్ అన్నట్టు. ఓకేనా? సో, డేటా టైప్ నాట్ వేరియబుల్ గైస్. ఐయామ్ సారీ. సో, ఇంటిజర్ అనేది ఏంటంటే మనం యూజర్ దగ్గర నుంచి తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా నంబర్ ఫార్మాట్‌లో ఉంటుందన్నట్టు. లెట్స్ సే ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. సో, ఈ కంటిన్యూయస్ న్యూమరికల్ వాల్యూస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం ఇంటిజర్ ఫార్మాట్ అంటాం. ఓకేనా? లెట్స్ సే ఇప్పుడు ఏజ్ ఉందనుకోండి. సో, ఏజ్ అనేది ఎలా తీసుకుంటాం యూజర్ దగ్గర నుంచి? ఇట్ ఈస్ ఎ నంబర్ ఓకేనా? లెట్స్ సే లైక్ 28 లేదా 31. సో, ఏదో సమ్ వాల్యూ ఓకేనా? సో, ఒక నంబర్‌ని మనం ఏమంటామంటే ఇంటిజర్ ఫార్మాట్ అంటూ ఉంటాం. ఓకేనా? సో, దట్ మైట్ బి ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. అది నెగెటివ్ వాల్యూ అయ్యుండొచ్చును, పాజిటివ్ వాల్యూ అయ్యుండొచ్చును, స్మాలర్ వాల్యూ అయ్యుండొచ్చును, బిగ్గర్ వాల్యూ అయ్యుండొచ్చును. బేసిక్‌గా మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా అంటే ఇంటిజర్ అంటే ఇట్ విల్ హోల్డ్ అప్ టు సమ్ రేంజ్. సో, దానికంటే పెద్ద నంబర్ స్టోర్ చేసుకోవాలంటే మనం లాంగ్ అనే ఒక డేటా టైప్‌ని యూజ్ చేస్తాం అన్నట్టు. బట్ మన పైథాన్‌లో అలా కాదు. ఓకేనా? సో, పైథాన్‌లో ఒక ఇంటిజర్ డేటా టైప్‌లోనే వి కెన్ ఏబుల్ టు స్టోర్ ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా గైస్? సో, ఇప్పుడు మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అంటే కొందరు జావా నేర్చుకునేసి పైథాన్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక డౌట్ రావచ్చును. బ్రో ఇది ఇంటిజర్ వేరియబుల్ అనేది ఎలా తెలుస్తుంది? మనం ఇంట్ అని మెన్షన్ చేయాలి కదా! అనేసి. నో బ్రో, యాక్చువల్ థింగ్ ఏంటంటే పైథాన్ అనేది కంప్లీట్‌లీ స్టాటిక్ టైప్ అన్నట్టు. మీరు ఏదైతే వాల్యూ అసైన్ చేస్తారో దానికి తగినట్టు ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ వేరియబుల్‌లో నంబర్ ఇచ్చాను కదా! నంబర్ అంటే ఇదొచ్చి ఇంటిజర్ అన్నట్టు. సో, మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చును యూజింగ్ టైప్. సో, టైప్ అనే ఒక ఆసమ్ ఇన్‌పుట్ ఫంక్షనాలిటీ ఉంది గైస్. దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి అనేది మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చును. ఫైండ్ ఔట్ చేయొచ్చునన్నట్టు. సో, ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకొనుంది. సో, నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఐ గాట్ లైక్ క్లాస్ ఇంట్ విచ్ మీన్స్ ఈ స్పెసిఫిక్ ఏజ్ అనే వేరియబుల్ ఇట్ హోల్డ్స్ ద నంబర్స్ అనేసి మీనింగ్ అనమాట. సో, ఇదే ప్లేస్‌లో నేను సమ్ స్ట్రింగ్ ఇచ్చాననుకోండి. సో, మేబీ ఏ డబుల్ కోట్స్‌లో కానీ, సింగిల్ కోట్స్‌లో కానీ మనం ఒక డేటా ఇస్తే దట్స్ కంప్లీట్‌లీ బిలాంగ్ టు ద స్ట్రింగ్. ఏంటి బ్రో మనం నంబరే కదా ఇచ్చిందంటే, నో బ్రో. థింగ్ ఏంటంటే మనం డబుల్ కోట్స్‌లో గానీ, సింగిల్ కోట్స్‌లో కానీ నంబర్స్ ఇచ్చినా, ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఇచ్చినా, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా దట్ విల్ ఆల్ కన్సిడర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. సో, ఇది మనకి మాక్సిమం తెలిసే ఉంటుంది. చూడండి దిస్ ఈజ్ స్ట్రింగ్. సో, ఈ విధంగా మనం ఈజీగా మనం స్టోర్ చేసుకున్న డేటా టైప్ ఏందో మనం ఫైండ్ చేయాలనుకుంటే
వీ కెన్ యూజ్ ద ఫంక్షనాలిటీ కాల్డ్ టైప్. ఓకేనా గైస్? సో ఇట్స్ ప్రిటీ సింపుల్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిన విషయం ఏంటంటే ఇంటీజర్ డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూసాం కదా! ఓకేనా? సో నౌ విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్. ఓకేనా? స్ట్రింగ్ ఆర్ ఫ్లోట్ వాట్ ఎవర్ మే బి థట్. సో ఇప్పుడు ఫ్లోటా? సెకండ్ వచ్చి ఫ్లోట్ అని ఉంది ఇక్కడ. మనం డయాగ్రమాటిక్ ఫ్లోలోనే వెళ్దాం గైస్. ఫ్లోట్ మీన్స్ మనం బేసిక్‌గా డెసిమల్ పాయింటింగ్ యూజ్ చేస్తుంటాం కదా! లెట్స్ సే సమ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. మీరు హౌస్ లోన్ తీసుంటారు. లేదంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుండొచ్చును. సో వాటన్నిటి కూడా పర్సెంటేజ్ ఉంటుంది. 6.9%, 7.2%. సో ఆ పాయింట్ ఉంది కదా! డెసిమల్ పాయింటింగ్ వాల్యూస్. వాటినన్నిటిని మనం ఫ్లోటింగ్ అంటాం గైస్. ఓకేనా? సో అదే సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి డబుల్ అనే ఒక డేటా టైప్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు డబుల్ అన్నీ లేదు గైస్. ఓన్లీ ఫ్లోట్ అన్నట్టు. సో చాలా సింపుల్ గైస్. పైథాన్‌లో డేటా టైప్స్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. ఓకేనా? సో మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉండవు. ఇప్పుడు ఇంటిజర్ స్టోర్ చేసుకోవాలా? వి గో విత్ ఇంటిజర్. డెసిమల్ పాయింటింగ్ స్టోర్ చేసుకోవాలా? విల్ గో విత్ ఫ్లోట్. సో దానికి ఆల్టర్‌నేటివ్ లేదన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు కూడా సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే రేట్. ఓకేనా? రేటింగ్ అని ఇస్తున్నాను. సో మేబీ ఇక్కడ 3.5 అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను రేటింగ్ ఒక డేటా టైప్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. రేటింగ్ అని ఇస్తే సరిపోతుంది. మనం ఈ యాక్చువల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. అంటే స్టోర్ అయిన వాల్యూ మనకి కన్సోల్ ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో ఇఫ్ యూ వాంటెడ్ టు చెక్ ద డేటా టైప్ వీ కెన్ యూజ్ లైక్ టైప్. ఓకేనా? టైప్ ఆఫ్ రేటింగ్ అని చూస్తే ద టైప్ ఆఫ్ రేటింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫ్లోట్. ఓకేనా? సో మనం ఎటువంటి లైక్ ఎన్ని డెసిమల్స్, ఎన్ని పాయింట్స్ ఉన్నా కానీ .0000000 కంటిన్యూస్‌గా ఎంత పెద్ద లాంగ్ డిజిట్ ఉన్నా గానీ దట్ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు ఫ్లోటింగ్. ఓకేనా గైస్? సో నౌ వి గోనా టు టాకింగ్ అబౌట్ స్ట్రింగ్. ఓకేనా? సో స్ట్రింగ్ మీన్స్ ఆల్ఫాబెటికల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడమే మనం స్ట్రింగ్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ వాల్యూస్ మీన్స్ నేమ్ కానీ, అడ్రెస్ కానీ, ఈమెయిల్ అడ్రెస్ లైక్ మనం ఆల్ఫా న్యూమరికల్‌ని కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం సింపుల్‌గా ఆ వాల్యూని సింగిల్ కోట్‌తో గానీ, డబుల్ కోట్‌తో గానీ ఎన్‌క్లోజ్ చేసామనుకోండి ఆ వాల్యూని, దట్ వాల్యూ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు స్ట్రింగ్. ఓకేనా గైస్? సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ ప్లేస్‌లో నేనేం చేయబోతున్నానంటే నేమ్ ఇస్తున్నాను. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ నేమ్. సో నేమ్ అనే ప్లేస్‌లో ఇక్కడ స్మిత్ అని ఇస్తున్నాను గైస్. ఓకే. సో ఇక్కడ నేను సింగిల్ క్లోజ్‌తో నేనిచ్చిన డేటాని ఎన్‌క్లోజ్ చేశానన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క డేటా టైప్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో టైప్ ఆఫ్ నేమ్. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి. ఐ గాట్ లైక్ క్లాస్ స్ట్రింగ్. ఓకేనా? సో అదే విధంగా ఇఫ్ ఐ గో విత్ డబుల్ కోట్స్. ఓకేనా? సో డబుల్ కోట్స్‌తో ఎన్‌క్లోజ్ చేయాలనుకున్నా గానీ వీ కెన్ ఏబుల్ టు ఎన్‌క్లోజ్. ఓకే. సో దర్ ఈస్ నో మ్యాటర్ లైక్ సింగిల్ కోర్స్‌లో ఎన్‌క్లోజ్ చేయాలి, డబుల్ కోర్స్‌లో ఎన్‌క్లోజ్ చేయాలని మీరు ఏ కోర్స్‌తో ఎన్‌క్లోజ్ చేసినా సరే ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద అవుట్‌పుట్ యాస్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకేనా? బట్ వన్ థింగ్ అంటే గైస్ మనం ఏదైతే కోడ్‌తో ఓపెన్ చేసామో సేమ్ కోడ్‌తోనే మనం క్లోజ్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు మనం సింగిల్ కోడ్‌తో ఓపెన్ చేసి డబుల్ కోడ్‌తో క్లోజ్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ సింటాక్స్ అన్నట్టు. ఓకే. ఆల్రైట్. సో దిస్ ఈస్ ద పార్ట్ గైస్. మీరు ఈ ప్లేస్‌లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయొచ్చును. లైక్ gmail.com. సో ఎనీథింగ్. సో మీరు ఏ వాల్యూస్ అయినా సరే సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఎన్‌క్లోజ్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు ద స్ట్రింగ్ అన్నట్టు. ఓకేనా? సో అండ్ దెన్ వి గోనా టాకింగ్ అబౌట్ బూలియన్. గైస్ ఈ బూలియన్ డేటా టైప్ అనేది ఎలా అంటే లైక్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి మనం బూలియన్ డేటా టైప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. లైక్ డిడ్ యూ పెయిడ్ ఎ బిల్ ఫర్ దిస్ మంత్? సో దానికి మనం యూజువల్‌గా ఎలా ఆన్సర్ చేస్తాం? యెస్ ఆర్ నో కదా! సో మనకి యూఐలో యెస్ ఆర్ నో ఉంటుంది కానీ, మనం డేటా సబ్మిట్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్ ఎలా స్టోర్ అవుతుందంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అని స్టోర్ అవుతుంది. సో మీరు బిల్ పే చేసునుంటే యెస్ అని నొక్కుతారు. యెస్ క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్‌లో ఏం సెలెక్ట్ అవుతుందంటే ట్రూ. సో లెట్స్ సే నో క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్‌లో ఫాల్స్ అని సెలెక్ట్ అవుతుందన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకోండి పెయిడ్ ఆర్ నాట్ అనేసి. సో ఇక్కడ నేను పెయిడ్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్‌లో ఫాల్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా! సో ఈ వాల్యూ ఫాల్స్ అనేది బేసిక్‌గా వచ్చి బూలియనా కాదా అని చెక్ చేయాలనుకోండి. హౌ యూ డూ థట్? సో సింపుల్‌గా ప్రింట్ అనే ఒక ఐ మీన్ టైప్ అనే ఒక ఇన్‌పుట్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం ఈజీగా చెక్ చేయొచ్చు అన్నట్టు. సో పెయిడ్ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అని చెక్ చేస్తున్నాను. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ గైస్. మై బ్యాడ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. సో పెయిడ్. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు ద బూలియన్. ఓకే. సో దిస్ ఈస్ హౌ బూలియన్ వాల్యూస్ విల్ బి గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం మాక్సిమం ఉండే డేటా టైప్స్ అన్ని చూసాము. సో ఇక్కడ మనం ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసామో, ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి. దెన్ హౌ వి విల్ గెట్? సో అది ఆలోచించి చూడండి. యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే హౌ యూ విల్ గెట్? సో ఇప్పుడు చూడండి గైస్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక్కొక్క వాల్యూస్‌ని ఎలా తీసుకోవాలని చెప్పబోతున్నాను అన్నట్టు. ఓకేనా? సో ఇట్ ఈస్ లిటరల్లీ ఈజీ గైస్. ఓకేనా?
మనం యూజువల్‌గా ఒక ఇన్‌పుట్‌ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే, మనం ఇన్‌పుట్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తామన్నట్టు. సో, ఇట్ ఈస్ లైక్ జనరల్ పర్పస్ లైక్ యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలనుకుంటే, ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకోవచ్చును. ఓకేనా? లెట్స్ సే మీరు ఇంటిజర్ ఇన్‌పుట్ తీసుకోవాలనుకోండి. మీరు తీసుకున్న ఇన్‌పుట్‌ని టైప్ కాస్ట్ చేయాలన్నట్టు. లైక్ ఇంటిజర్‌గా కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు. చూడండి, మీరు తీసుకున్న ఇన్‌పుట్‌ని టైప్ కాస్ట్ చేయాలన్నట్టు. సింపుల్. సో, ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది ఏంటంటే ఫర్ గెట్టింగ్ ఎన్ ఇన్‌పుట్ ఇంటిజర్ ఇన్‌పుట్. ఓకేనా? అదే మీరు ఒక స్ట్రింగ్ వాల్యూ ఇప్పుడు ఎవరి నేమ్ అన్నా వచ్చి యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి. ఎలా తీసుకుంటామంటే ఎస్‌టిఆర్ ఆఫ్ దట్ ఇన్‌పుట్. సో, మళ్ళీ చెప్తున్నాను గైస్. ఈ ఇన్‌పుట్ అనేది లైక్ జనరల్ పర్పస్ ఇన్‌పుట్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నట్టు. బై డిఫాల్ట్ టైప్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్. సో, మీరు ఈ స్ట్రింగ్ డేటా టైప్‌ని మీకు కావాల్సిన డేటా టైప్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చును. సో, దట్ ఈస్ హౌ వి యూజువల్లీ గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా? సో, అదే విధంగా ఇప్పుడు మీరు ఒక ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవాలనుకోండి యూజర్ దగ్గర నుంచి. సో, ఫ్లోట్ ఆఫ్ ఇన్‌పుట్. ఓకే. సో, అదే విధంగా ఒక బూలియన్ వాల్యూ తీసుకోవాలనుకోండి యూజర్ దగ్గర నుంచి. సో, విల్ గో విత్ బూల్ ఆఫ్ ఇన్‌పుట్. దట్స్ ఇట్. సో, ఈ 4 ఫంక్షనాలిటీస్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఐ థింక్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటిజర్ ఇన్‌పుట్ తీసుకోవాలనుకుంటే వి గో విత్ ఇంట్ ఆఫ్. స్ట్రింగ్ తీసుకోవాలనుకుంటే ఐ థింక్ వి డజంట్ ఈవెన్ నీడ్ స్ట్రింగ్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇన్‌పుట్ అనేది ఇట్ విల్ గెట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకేనా? అండ్ దెన్ ఫ్లోట్ ఆఫ్ ఇన్‌పుట్ తీసుకోవాలంటే విల్ గో విత్ ద ఫ్లోట్. అండ్ లైక్ బూలియన్ ఆఫ్ ఇన్‌పుట్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్‌పుట్ తీసుకోవాలనుకుంటే విల్ గో విత్ ద బూల్ ఆఫ్ ఇన్‌పుట్. ఓకే. దట్స్ ఇట్. సో, ఇప్పుడేం చేస్తున్నానంటే ఐయామ్ జస్ట్ యూ నో క్లియరింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూకి యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకుందాం గైస్. ఓకేనా? సో, ఫస్ట్ నేనేం చేయబోతున్నానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనుకోండి. ఓకేనా? లైక్ ఎంటర్ యువర్ నేమ్. సో, ఇలా ఇస్తున్నాను. విల్ సీ. సో, ఈ ఫస్ట్ మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడేం చేయబోతున్నానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను నేమ్ ఈక్వల్ టు అనేసి. నేమ్ ఈక్వల్ టు మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా! లైక్ ఓకేనా? సో, అప్పుడేం చేస్తానంటే మనం నేమ్ అనేదేంటి? ఇట్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా? సో, స్ట్రింగ్‌కి మనం ఇన్‌పుట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చును. లేదంటే ఇవ్వకుండా కూడా ఉండొచ్చును. బికాజ్ ఇన్‌పుట్ అనేది బై డిఫాల్ట్ వచ్చి ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా? మనం అడిషనల్‌గా ఇంటీజర్‌కి గానీ, బూలియన్‌కి గానీ, ఫ్లోట్‌కి గానీ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వి కెన్ యాడ్ ప్రిఫిక్స్ టు ఇంట్ ఆఫ్, బూలియన్ ఆఫ్ ఆహ్, యూ నో ఫ్లోట్ ఆఫ్ అనేది యాడ్ చేసుకోవచ్చును. బట్ యాస్ ఆఫ్ నౌ ఇన్‌పుట్ అనేది బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఇన్‌పుట్ కాబట్టి వి డజంట్ వాంట్ టు యూజ్ లైక్ స్ట్రింగ్ ఆఫ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా? అట్ లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏం చేయబోతున్నానంటే ఎంటర్డ్ ఆర్ ప్రొవైడెడ్. ఓకేనా? ప్రొవైడెడ్ నేమ్ ఈజ్ అని ఇస్తున్నాను. సో, ఈ ప్రొవైడెడ్ నేమ్ ఏంటనేది పక్కనే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో, ఈ నేమ్ వేరియబుల్ మనకి ఏదైతే డేటా యాడ్ అయ్యి ఉంటుందో ఆ డేటాని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు. సో, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి గైస్. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే సో, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎంటర్ యువర్ నేమ్. సో, ఇక్కడ ఏం చేయబోతున్నానంటే నాకు నేమ్ ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకేనా? లెట్స్ సే స్మిత్. ఎంటర్ చేసిన వెంటనే చూడండి ప్రొవైడెడ్ నేమ్ ఈజ్ స్మిత్. ఓకేనా? సో, ఇక్కడ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకున్నాం. తీసుకున్న ఇన్‌పుట్‌ని మనం ప్రింట్ చేస్తాం అన్నట్టు. సో, ఈ ప్లేస్‌లో మీకు కొంచెం డౌట్ రావచ్చును గైస్. సో, మనం తీసుకున్న ఇన్‌పుట్ అనేది స్ట్రింగ్ అని ఏంటి నమ్మకం బ్రో అనేసి. సో, ఇక్కడ చూడండి నేను టైప్ ఆఫ్ యూజ్ చేయబోతున్నానన్నట్టు. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనం తీసుకున్న వాల్యూ వచ్చి ఇంటిజరా ఐ మీన్ స్ట్రింగా కాదా అనేసి. ఓకేనా? సో, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి నేమ్ అడుగుతుంది మళ్ళీ. నేనేం చేయబోతున్నానో ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్ లైక్ స్మిత్. సో, స్మిత్ అని ప్రొవైడ్ చేసిన వెంటనే చూడండి ఐ గాట్ లైక్ ఎస్‌టిఆర్. సో, బేసిక్‌గా ఈ ఇన్‌పుట్ అనేది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ జనరల్లీ దిస్ ఈస్ బిలాంగింగ్ టు ద స్ట్రింగ్ డేటా టైప్. సో, స్ట్రింగ్ డేటా టైప్స్‌ని గెట్ చేసుకుంటుందన్నట్టు. ఓకేనా? సో, దట్స్ హౌ థింగ్స్ విల్ వర్క్. మీరిప్పుడు ఇంటిజర్ డేటా టైప్ తీసుకోవాలనుకోండి. సో, ఐ విల్ గో విత్ ఇంట్ ఆఫ్. దట్స్ ఇట్. ఓకేనా? సో, ఇప్పుడు ఎనీవే మనం ఇంటిజర్ వాల్యూస్ తీసుకోబోతున్నాము. సో, మనం ఇలా న్యూగా ఒక లైన్‌లో అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఇన్‌పుట్‌లో కూడా ఈ వాల్యూ పాస్ చేయొచ్చు అన్నట్టు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. ఓకేనా? సో, ఇప్పుడు నేను వీస్ దగ్గర నుంచి తీసుకోబోయేది ఏజ్. ఓకే. ఎంటర్ యువర్ ఏజ్. సో, ఇక్కడ ఏజ్ తీసుకుంటాం కదా! ఆ డేటా టైప్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తున్నాను యూజర్ దగ్గర నుంచి ఒక ఇంటిజర్ డేటా టైప్ వాల్యూ అడుగుతున్నాను. తీసుకున్న తర్వాత ఆ ఇంటిజర్ డేటా టైప్ యొక్క వాల్యూ చూడాలనుకుంటున్నాను. ఓకేనా? రిమూవింగ్ టైప్. ఓకే. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. బిఫోర్ థట్ లెట్ మీ మోడిఫై లైక్ ప్రొవైడెడ్ ఏజ్ అండ్ ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది ఇక్కడ. సో, నేను వచ్చి 28 అని ఇస్తాను. ఇచ్చిన వెంటనే చూడు ప్రొవైడెడ్ ఏజ్ ఈస్ 28. ఓకేనా? సో, మనం ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలనుకుంటే విల్ గో విత్ ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్. ఓకేనా గైస్? సో, మీరు ఇక్కడ టైప్ చెక్ చేయాలన్నా గానీ యూ కెన్ ఆల్వేస్ యూజ్ టైప్ ఆఫ్. సో, దిస్ ఈస్ బిలాంగింగ్ టు
ఇంటీజర్ టైప్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో అగైన్ ఐమ్ ప్రొవైడింగ్ లైక్ 29 ఆర్ 28. ఇక్కడ చూస్తే వి గాట్ లైక్ ఇంటీజర్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవాలనుకోండి. ఓకేనా. సో యూ కెన్ యూస్ లైక్ ఫ్లోట్ ఆఫ్. ఓకే. సో ఎంటర్ యువర్ రేటింగ్. ఓకేనా. సో రేటింగ్ ఉంటుంది అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా మార్చుకుంటున్నాను. సో గైస్ నేను ఎందుకోసం ప్రతిసారి వేరియబుల్ నేమ్ మారుస్తున్నానంటే వేరియబుల్ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మనం మీరైతే బిగినర్స్ అయితే ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు ప్రొవైడ్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్. మనం ఏదైనా ఒక మెథడ్ డిక్లేర్ చేసినా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా ప్రాపర్ వేరియబుల్ నేమ్ ఉండాలన్నట్టు. సో దట్ మనకి ఒక 100 లైన్స్ 200 లైన్స్ కోడ్ చేసినప్పుడు మనం ఇంకా ఎఫెక్టివ్గా కోడ్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఆర్ఎల్స్ విల్ గెట్ స్టక్. సో మనం ఏ వేరియబుల్ నేమ్ ఎక్కడ యూజ్ చేద్దాం అనేది మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. లైక్ మనలో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే బిగినర్స్లో ఉన్నప్పుడు మనం అందరూ కూడా ఎలా నేర్చుకుంటామంటే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు లేదంటే X ఈక్వల్ టు Y ఈక్వల్ టు Z ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ లాగా డిక్లేర్ చేస్తుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మనం వెన్ వీఆర్ ట్రయింగ్ టు లర్న్ ఎనీ లాంగ్వేజ్ స్ట్రాంగ్లీ we usually need to know the effective rules to declare the variables and functionalities guys. ఓకేనా. ఏదైనా ఒక మెథడ్ కానీ ఫంక్షన్ కానీ డిక్లేర్ చేసినప్పుడు కూడా ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో దాని యొక్క నేమ్ ప్రాపర్గా అలొకేట్ చేయాలన్నట్టు. దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాస్ టు బి హ్యాపెన్. ఓకే. సో ఇప్పుడు రేటింగ్ అనేది తీసుకోబోతున్నాను. సో తీసుకునే వాల్యూ ఏంటంటే సో ఇట్ విల్ ఆస్కింగ్ ఫర్ ద రేటింగ్. ఐ విల్ ప్రొవైడ్ లైక్ 4.33333. సో ఇక్కడ చూస్తే వి గాట్ లైక్ రేటింగ్ ఇస్ 4.33333. ఓకే. సో దిస్ ఇస్ హౌ వీ యూజువల్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ రేటింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు గో విత్ బూలియన్. ఓకే. సో ఈ ప్లేస్లో ఏం చేయబోతున్నానంటే బూలియన్ వాల్యూ తీసుకోబోతున్నాను. సో సిమిలర్లీ పెయిడా కాదని అడగబోతున్నాను. ఓకే. పెయిడా కాదని చూడబోతున్నాను. So if it is paid, we will get the same value and we will return the same value. Okay, na? So paid, enter. Did you pay your bill? Something like that. Oh, question on it. Okay, na? Did you paid bill? Your response is something. Okay, na? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే ఎస్ ఐ పెయిడ్ ద బిల్ అని జస్ట్ మెన్షన్ లైక్ ట్రూ. సో ట్రూ అని వచ్చిన వెంటనే యూ ఎంటర్ ద రెస్పాన్స్ యాజ్ ట్రూ. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ ద యాక్చువల్ డేటా టైప్స్ గైస్. మనం యూజువల్గా ఈ విధంగా వచ్చి డేటా టైప్స్ అనేది యూజర్ నుంచి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ గెట్టింగ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా. లెట్స్ సే మనం టైప్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా. సో ఇది వచ్చి ఇప్పుడు నేను హ్యాష్ మెన్షన్ చేశాను గైస్. హ్యాష్ అనేది ఎందుకోసం మెన్షన్ చేస్తానంటే సో దిస్ ఇస్ లైక్ కమాండ్ లైన్ అన్నట్టు. మనం కమాండ్ లైన్ ఎక్కడ యూజ్ చేస్తున్నా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నో మోర్. సో ఆ లైన్ వచ్చి మన ఎంటైర్ కోడ్లో అదొక కోడ్గా కానీ కన్సిడర్డ్ అవ్వదు అన్నట్టు. సో దట్స్ లైక్ ఇగ్నోరబుల్ లైన్ అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నానంటే టైప్ కాస్టింగ్ అని మెన్షన్ చేస్తాను టాపిక్ నేమ్ లాగా. సో ఇక్కడ టైప్ కాస్టింగ్ అనేది ఏంటంటే మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడమే టైప్ కాస్టింగ్ అంటాం. సో దానివల్ల యూస్ ఏంటనేది మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఖచ్చితంగా డౌట్ ఉంటుంది గైస్. ఓకేనా. సో లెట్స్ సే నేను ఒక వాల్యూని స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయడం లేదంటే ఇంటీజర్ నుంచి స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడం అనేది టైప్ కాస్టింగ్. సో ఇది మనకు అందరికి తెలిసి ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద యూస్ అనేది నేను ఇక్కడ చెప్తాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు లెట్స్ సే ఒక ఇంటీజర్ నెంబర్ ఉంది గైస్. ఆ ఇంటీజర్ నెంబర్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. మనం స్ట్రింగ్లో పర్ఫామ్ చేసే అన్ని ఆపరేషన్స్ ఆ నెంబర్ మీద పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. సో మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది. ఓకేనా. ఒక ఎంఎన్సీ క్వశ్చన్ తీసుకోండి. ఒక ఎంఎన్సీలో ఏమని అడుగుతున్నారంటే ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేసి ప్రింట్ చేయమంటున్నారు. ఓకేనా. సో అప్పుడు ఏం చెప్తానంటే నెంబర్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఉంది గైస్. ఓకేనా. 1 2 3 4 5 6 అని ఒక నెంబర్ ఉంది. సో ఇక్కడ యూజర్ ప్రొవైడ్ చేసిన నెంబర్ని మనం రివర్స్ చేసి ప్రింట్ చేయాలనుకోండి. సో అప్పుడు మనం డెఫినెట్గా వీ నీడ్ టు పర్ఫామ్ సమ్ లాజిక్ యూజింగ్ వైల్ లూప్ అంటారు. ఓకేనా. సో బట్ అలా కాకుండా సింపుల్గా ఒకే లైన్లో ఈ ఇచ్చిన ఇన్పుట్ని రివర్స్గా కన్వర్ట్ చేయడానికి ఒక బెస్ట్ టూల్ ఏంటంటే స్ట్రింగ్ యూస్ చేసి చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి ఏం చెప్పబోతున్నానంటే ఐమ్ గోనా యూస్ లైక్ ప్రింట్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో మనకి ఇచ్చిన నెంబర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్ ఆపరేషన్ని స్లైజింగ్ ఆపరేటర్ యూస్ చేసి రివర్స్గా ప్రింట్ చేస్తున్నాను అన్నట్టు. డోంట్ వరీ గైస్. ఈ ::1 అనేది ఏంటి అనేది మనం కరెక్షన్స్ చూస్తాం కదా అప్పుడు నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను. బట్ ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఇచ్చిన నెంబర్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాము. స్ట్రింగ్లో వచ్చిన వాల్యూని మనం రివర్స్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. రివర్స్ చేసి ప్రింట్ చేస్తాం అన్నట్టు. ఇట్స్ ప్రిటీ సింపుల్.
ఓకే. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి. ఐ గాట్ లైక్ 65421. ఓకే. సో మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మళ్ళీ అడుగుతారు, బ్రో మీది ఇక్కడ ఇప్పుడు ప్రింట్ చేసింది వచ్చి స్ట్రింగ్ అనే కదా ప్రింట్ చేశారు, ఇంటిజర్‌గా ప్రింట్ చేయాలి కదా అనేసి. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నేను మళ్ళీ దీన్ని వచ్చిన రెస్పాన్స్‌ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తాను అన్నట్టు. ఓకేనా? దట్స్ ఇట్. దట్ ఈస్ నో వరీస్ అబౌట్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్‌ని ఏదైతే స్ట్రింగ్‌గా రివర్స్ చేసుంటానో దాన్ని మళ్ళీ ఇంటిజర్‌గా మారుస్తున్నాను అన్నట్టు. ఎలా అంటే ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు చూడండి, ఐ గాట్ లైక్ 654,321. సో సేమ్ నెంబర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇంటిజర్. దిస్ ఇస్ బిలాంగింగ్ టు ద ఇంటిజర్ అన్నట్టు. ఓకేనా? సో ఇట్ ఈస్ లైక్ ప్రిటీ ఈజీ గైస్. మీరు ఏదన్నా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయాలనుకుంటే యూ షుడ్ ఫాలో ద టైప్ కాస్టింగ్ ఫంక్షనాలిటీ. లైక్ ఇంట్ ఆఫ్ అంటే, సో మీరు ఇందులో లైక్ ఇన్సైడ్, ఓకే, ఈ ఇన్సైడ్ ఆఫ్ వాల్యూలో మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో లేదా ఏదైతే డేటా టైప్ ఇస్తారో ఆ టైప్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సిమిలర్లీ ఫ్లోట్ అండ్ దెన్ we have an boolean and then what a string. So ఈ 4 different functionalities యూస్ చేసి we can able to convert any data type from one data type to another data type, but we have some restrictions. ఓకేనా గైస్? ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక నెంబర్ని స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? అదే ఒక స్ట్రింగ్‌ని నెంబర్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఇటువంటి స్ట్రింగ్ ఉందనుకోండి, లైక్ ఏబీసీ సంథింగ్ సమ్ స్టఫ్, ఒక ఆల్ఫాబెటికల్ ఉండే ఒక స్ట్రింగ్‌ని నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాం? మనం ఏమనుకుంటామంటే ఇంట్ ఆఫ్ అనేసి ఇస్తే ఇది వచ్చి ఇంటీజర్‌గా కన్వర్ట్ అయిపోతుందని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్, ఆల్ఫాబెటికల్ నెవర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ న్యూమరికల్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అదే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఏదైనా నంబర్ ఉండిందనుకోండి, దిస్ ఈస్ పాసిబుల్. లైక్ ఏదన్నా కంటెంట్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్‌లో కన్వర్ట్ ఐ మీన్ ఎన్‌క్లోజ్ అయ్యుంటే దట్ ఈస్ బిలాంగింగ్ టు ద స్ట్రింగ్ డేటా టైప్. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్‌ని మనం ఇంటీజర్‌గా కన్వర్ట్ చేయొచ్చండి. బికాస్ ద వాల్యూస్ వి హావ్ ఇన్‌సైడ్ ఈస్ నంబర్స్. సో స్ట్రింగ్‌లో ఉన్న నంబర్స్‌ని ఇంటీజర్ నంబర్స్‌గా కన్వర్ట్ చేసింది కానీ, సో స్ట్రింగ్‌లో ఉండే సమ్ లెటర్స్‌ని వి కెనాట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. సో ఇదొచ్చి మనకి ఎర్రర్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో వి హావ్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్ గైస్. ఆ రిస్ట్రిక్షన్స్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపించిందొచ్చి వన్ కేస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అన్నట్టు. ఓకే. ఆల్‌రైట్. సో వి టాక్ లాట్ అబౌట్ టైప్ కాస్టింగ్ గైస్. ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. టైప్ కాస్టింగ్ మనం ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. సో ఐమ్ జస్ట్ రిమూవింగ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే. సో నౌ వి గోనా టు టాకింగ్ అబౌట్ కలెక్షన్స్. గైస్ ఈ కలెక్షన్స్ టాపిక్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే వి గోనా హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ఇన్‌బుల్ట్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి ఈ కలెక్షన్స్ అనేది ఇంప్లిమెంట్ అయిందన్నట్టు. సో ఒక్కొక్క దాని గురించి మనం లైన్‌గా చూద్దాం గైస్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వి గోనా టు టాక్ అబౌట్ లిస్ట్ గైస్. ఓకేనా? నేను మనం చూడబోయే కలెక్షన్స్ వరకు ఇక్కడ లిస్ట్ ఔట్ చేస్తాను గైస్. ఎందుకోసం అంటే వి విల్ బి హ్యావింగ్ సమ్ కామన్ క్వాలిటీస్ ఆర్ కామన్ ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క లిస్ట్‌కును. సో ఒక్కొక్క కలెక్షన్‌కును. సో ఆ కామన్ ఫంక్షనాలిటీస్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ వి గోనా టాకింగ్ అబౌట్ లిస్ట్ అండ్ దెన్ వి గోనా టాకింగ్ అబౌట్ సెట్ అండ్ దెన్ tuple or tuple. Okay, so whatever may be based on our pronunciation guys. Okay na? I call it as a tuple and then dictionary. Okay, so we have 4 different type of collections. Okay, so ఈ 4 different type of collections లో మనకి కామన్గా ఉండే ఫంక్షనాలిటీస్ ఏంటంటే మ్యూటబులా కాదా, ఓకే, మ్యూటబుల్ ఆర్ నాట్, లేదంటే ఆర్డర్డ్ ఆర్ నాట్, అండ్ దెన్ allows duplicates or not. కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. ఇట్ ఈస్ ప్రిటీ ఈజీ అన్నట్టు. సో నేను ఎందుకోసం ఇలా చెప్తున్నా, ఐ మీన్ నేను ఎందుకోసం ఈ విధంగా డయాగ్రామాటిక్ ఫార్మాట్‌లో లేదంటే టేబుల్ ఫార్మాట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, సో యూ షుడ్ బి యూనో మోర్ ఇంట్రెస్టెడ్ గైస్. ఓకేనా? సో నేను ఒక్కొక్క దాని గురించి చెప్పేటప్పుడు మీకు బోరే కొట్టదన్నట్టు, చాలా ఈజీగా ఉంటుందన్నట్టు. ఓకే. సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఆర్డర్డ్ అంటే ఏంది, అలోస్ డూప్లికేట్ ఆర్ నాట్ అంటే ఏంటనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను ఇప్పుడు. మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది గైస్. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. సో విల్ గో ఓవర్ విత్ లిస్ట్. ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ గోనా టాకింగ్ అబౌట్ లిస్ట్ గైస్. ఓకేనా? సో లిస్ట్ అనేది ఎలా అంటే గైస్, కలెక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ 1 వాల్యూస్, ఒక వేరియబుల్‌లో మనం మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చేయాలనుకుంటే దెన్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలెక్షన్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ మార్క్స్. సో మార్క్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో ఈ మార్క్స్‌లో నేను మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చేయబోతున్నాను యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. గైస్, స్క్వేర్ బ్రాకెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్స్ డినోట్స్ దిస్ ఇస్ బిలాంగింగ్ టు లిస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ 80, 70 అండ్ దెన్ 85 అండ్ దెన్ 90.
సో కొన్ని మార్క్స్ అయితే ఇచ్చాను గైస్. ఇప్పుడు నేను ప్రింట్ చేయబోతున్నాను సేమ్ మార్క్స్ని. విల్ సీ మార్క్స్. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ద మార్క్స్ లిస్ట్. ఓకేనా. సో ఇది లిస్ట్ అని, ఈ మార్క్స్ అనేది లిస్ట్ టైప్ కాదని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ మెన్షన్ ద టైప్ కాల్డ్ ఇన్పుట్ ఫంక్షనాలిటీ కాల్డ్ టైప్. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన చూడండి, ఐ గాట్ లైక్ లిస్ట్. సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు ద లిస్ట్ అన్నట్టు. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. ఓకే, సో ఈ లిస్ట్ అనేది ఏంటంటే బేసికలీ ఇట్ విల్ అలో ద డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ 90 ఇస్తున్నాను. ఓకేనా. నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, మేబీ ఐ ట్రై టు రిమూవ్ దిస్ మార్క్. నేను ప్రింట్ చేసేటప్పుడు చూడండి ఒకసారి గైస్, నాకు 2 90s వచ్చాయి కదా ఇక్కడ. సో విచ్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయట్లేదు. ఓకేనా. సో ద లాస్ట్ పాయింట్ ఇక్కడ మనం అయితే మెన్షన్ చేస్తామో అలోస్ డూప్లికేట్ వాల్యూ ఈస్ అబ్సల్యూట్లీ ఎస్, ఇట్ అలోస్ డూప్లికేట్ వాల్యూ. ఓకేనా. అండ్ దెన్ మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్ అనేది చెప్తాను గైస్. ఓకేనా. సో మ్యూటబుల్ మీన్స్ అంటే ఏంటంటే చేంజబుల్లా కాదా అనేసి అర్థం అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్క్స్లో సమ్ మార్క్స్ ఉంది. సో దీన్ని చేంజ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే అడిషనల్గా ఒక న్యూ మార్క్ యాడ్ చేస్తాను. ఓకేనా. అప్పుడు తెలిసిపోతుంది నాకు ఇది చేంజబులా కాదా అని. సో మార్క్స్ డాట్ అపెండ్. సో గైస్, అపెండ్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంది లిస్ట్కి సంబంధించి. వీ కెన్ కాల్ ఇట్ అస్ అట్రిబ్యూట్ ఈవెన్. ఓకేనా. ఆర్ ఫంక్షన్ వీ క్యాన్ కాల్. ఓకే, సో ఈ అపెండ్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే దిస్ విల్ ఏబుల్ టు స్టోర్ ద వాల్యూ విచ్ ఆర్ వి ప్రొవైడింగ్ ఇన్ ద బ్రాకెట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పొజిషన్ అన్నట్టు. సో లెట్స్ సే నేను 100 ఇస్తున్నాను గైస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 100 వాల్యూని మార్క్స్ అనే ఒక లిస్ట్లో ఎండింగ్లో యాడ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. నాట్ ఇన్ సమ్వేర్. మనం ఏదన్నా ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటే మనకు లిస్ట్లో వీ కెన్ ఏబుల్ టు యాడ్ యూజింగ్ అన్ అపెండ్ ఫంక్షనాలిటీ. దిస్ అపెండ్ ఫంక్షనాలిటీ విల్ యాడ్ అట్ ద లాస్ట్ ఇండెక్స్ పొజిషన్. ఓకేనా. నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ఐ హ్యావ్ లైక్ 100. సో నేను మార్క్స్ ప్రింట్ చేసిన వెంటనే ఏమైంది, ఆల్రెడీ సెట్ ఆఫ్ వాల్యూస్ వచ్చి మార్క్స్ అనే ఒక వేరియబుల్కి అసైన్ అయింది. సో ఇక నేను అపెండ్ అనే ఫంక్షనాలిటీ యూస్ చేసి నేను ఇంకొక అడిషనల్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను. ఆ యాడ్ చేసిన నెంబర్ ఎక్కడ యాడ్ అవుతుంది, 100 అనే లైక్ లాస్ట్ పొజిషన్లో యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు యాడ్ ద వాల్యూస్ అన్నట్టు. ఓకేనా. సో విచ్ మీన్స్ మనం ఈ ప్లేస్లో చేంజ్ చేయగలుగుతున్నాం. లైక్ మన యొక్క ఎగ్జిస్టింగ్లో ఉండే మార్క్స్ని మనం మార్క్స్లో అడిషనల్ ఒక వాల్యూ యాడ్ చేసి మనం ఎగ్జిస్టింగ్గా ఉండే మార్క్స్ని చేంజ్ చేయగలుగుతున్నాం అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఇప్పుడు మనం మీకు డౌట్ రావచ్చు గైస్, లైక్ ఎలా అంటే బ్రో ఇప్పుడు నేను లాస్ట్లో కాకుండా ఇన్ బిట్వీన్ లైక్ 80కి 90కి 80కి 70కి ఇన్ బిట్వీన్లో 100 యాడ్ చేయాలంటే ఎలా అనేసి వీ హ్యావ్ వండర్ఫుల్ ఫంక్షనాలిటీ కాల్డ్ ఇన్సెట్. ఓకేనా గైస్. సో ఇన్సెట్ ఫంక్షనాలిటీ యూస్ చేసి వీ కెన్ ఏబుల్ టు యాడ్ ఎనీ వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్. సో ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో దిస్ ఈస్ లైక్ 0th పొజిషన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్. సో దిస్ ఈస్ సెకండ్ పొజిషన్. దిస్ ఈస్ థర్డ్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ఫోర్త్ పొజిషన్. మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే దిస్ ఇస్ ఫస్ట్ పొజిషన్ అనుకుంటారు గైస్. నో, అవర్ ఇండెక్స్ పొజిషన్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0th పొజిషన్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్సెట్లో 0 కమాండ్ ఇచ్చాను అనుకోండి. సో దిస్ ఇస్ యాక్చువల్ సింటాక్స్ అన్నట్టు గైస్. ఓకేనా. సింటాక్స్ ఏంటంటే ఇన్సెట్ అట్రిబ్యూట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అక్సెప్ట్ ద ఇండెక్స్ పొజిషన్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అక్సెప్ట్ ద యాక్చువల్ వాల్యూ. ఓకేనా. సో మనకి ఏ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ యాడ్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ ఇండెక్స్ అట్రిబ్యూట్ విల్ వర్క్. ఓకే. సో ఇప్పుడు నేను 0th పొజిషన్లో ఐ వుడ్ లైక్ టు యాడ్ 100 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 0th పొజిషన్లో ఏముంది, 80 ఉంది కదా. దాని బదులు ఏమవుతుందంటే 100 యాడ్ అవుతుంది. 80 వచ్చి ఏమవుతుందంటే నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో విల్ సీ నౌ. చూడండి, ఐ గాట్ 100 అట్ 0th ఇండెక్స్ పొజిషన్. ఓకేనా. సో అండ్ దెన్ 70 అట్ సారీ 80 ఎట్ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో వచ్చింది అండ్ దెన్ 70 ఎట్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఈ విధంగా షిఫ్ట్ అవుతూ పోతుంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 80కి తర్వాత 100 యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ఆర్డర్డ్ ఫంక్షనాలిటీ. ఓకేనా. మనం స్టోర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ చేసుకోగలుగుతున్నాం అన్నట్టు. ఓకే. సో వి నో ఇట్ ఈస్ ఆర్డర్డ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్. సో అట్ ద సేమ్ టైం మనం వాల్యూని యాడ్ చేసాక చేంజ్ చేస్తాం. ఇప్పుడు వాల్యూని రిమూవ్ చేసి చేంజ్ చేద్దాం. ఓకే. వీ కెన్ యూజ్ ద రిమూవ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను 70 వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూ 70 అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ రిమూవ్డ్ ఫ్రమ్ మార్క్స్. ఓకేనా. సో ఐమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ నౌ. ఇప్పుడు చూడండి 70 అనేది ఉండదు మనకి ఎంటైర్ మార్క్స్ అనే ఒక లిస్ట్లోని. ఓకే. సో వీ క్యాన్ ఏబుల్ టు రిమూవ్ ద వాల్యూస్ విచ్ మీన్స్ వీ క్యాన్ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూస్. At the same time the values are in order. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా గైస్, మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్. ఎస్, ఇట్ ఈస్ చేంజబుల్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఆర్డర్. ఇండెక్స్ బేస్ చేసి ఎటువంటి ఆపరేషన్ చేసినా ఆ ఆపరేషన్ వర్క్ ఏంటంటే దట్ ఈస్ బిలాంగింగ్ టు ద ఆర్డర్. ఓకే. సో ఫస్ట్ 3కి ఇట్ సేస్ ఎస్. ఓకే.
లైక్ మనం ఇప్పటివరకు చూసిన ఫంక్షనాలిటీస్ ఏంటంటే లైక్ అపెండ్ చూసాం గైస్, అండ్ దెన్ వి సా రిమూవ్, ఓకే, అండ్ దెన్ ఇన్సర్ట్, అండ్ దెన్ we have a lot of functionalities guys. Maybe clear కూడా ఒక ఫంక్షనాలిటీ, ఓకేనా. క్లియర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్లియర్ ద ఎంటైర్ వాల్యూస్ అన్నట్టు, ఇట్ విల్ రిమూవ్ కంప్లీట్ వాల్యూస్ అన్నట్టు, ఓకేనా. సో లెట్స్ సే వెన్ యూ యూస్ లైక్ ఇన్ క్లియర్ లిస్ట్లో ఉండే కంప్లీట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తున్నట్టు, ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ఎంటీ లిస్ట్, ఓకే. దట్ ఈస్ హౌ ద క్లియర్ విల్ వర్క్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో లైక్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది దేనికోసం అంటే, సో ఇండెక్స్ ఇస్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద యాక్చువల్ వాల్యూ, ఓకేనా. లెట్స్ సే ఇప్పుడు నేను 70 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఫైండ్ చేయాలనుకోండి, ఐ కెన్ యూస్ లైక్ ఇండెక్స్ ఆఫ్ 70 అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో స్టోర్ అయ్యి ఉందని చెక్ చేయబోతున్నాను అన్నట్టు. సో 70 is stored at first index position, కరెక్టే కదా. సో 80 అనేది స్టోర్డ్ ఇన్ 0th index position. చూడండి, I got like 0, okay. So this is how the actual functionalities in the list. మనకి దీనికంటే ఎక్కువే ఉన్నాయి గైస్, బట్ ఐఎమ్ జస్ట్ లిమిటింగ్ ఇట్. మనకి కావాల్సిన ఫంక్షనాలిటీస్ వరకే చెప్తున్నాను అన్నట్టు. దీన్ని యూస్ చేస్తే మనం లిస్ట్లో ఉండే అన్ని ఆపరేషన్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అన్నట్టు, ఓకేనా. సో నౌ వీ గోనా టు టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ ఫంక్షనాలిటీ కాల్డ్ సెట్, ఓకే. సెట్లో కూడా ఈ 3 ఫంక్షనాలిటీస్ మీదనే డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో ఫస్ట్ నౌ విల్ స్టార్ట్ విత్ ద సెట్ సింటాక్స్. సో గైస్ మనం ఇప్పటివరకు స్టోర్ చేసుకున్న వాల్యూస్ అన్ని కూడా వి స్టోర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ కదా. సో నౌ సెట్ ఈస్ ఆల్వేస్ బిలాంగ్ టు ద ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్లో స్టోర్ చేసుకుంటే దెన్ దట్ స్పెసిఫిక్ వేరియబుల్ ఈస్ బిలాంగింగ్ టు ద సెట్ డేటా టైప్. సో ఇట్ ఇస్ ప్రిటీ ఈజీ గైస్. మీకు ఒకసారి చూపిస్తానండి. సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ యూస్ చేసి చూపిస్తున్నట్టు మీకు అర్థమైపోతుంది అన్నట్టు. బేసిక్గా మనం టైప్ ఆఫ్ యూస్ చేస్తున్నా ఇట్ విల్ షో లైక్ డిక్షనరీ, బట్ ఎనీవే మనం డిక్షనరీ అనేది ఎలా స్టోర్ చేసుకుంటామంటే విత్ కీ అండ్ వాల్యూ పేర్. మేబీ మీకు ఈజీగా అప్కమింగ్ ఇంట్లో తెలుస్తుంది అన్నట్టు, ఓకేనా. బట్ అట్ ప్రజెంట్ లెట్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ అన్ సెట్, ఓకేనా. సో ఇప్పుడు నేను 90 2 టైమ్స్ స్టోర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసిన వెంటనే ఐ లాస్ట్ 190. చూడండి గాయస్, ఒక 90 ఉంది, బట్ ఐ లాస్ట్ 190, ఓకేనా. 290s ఉండాలన్నట్టు, బట్ నా వేరియబుల్లో 290స్లో ఒక 90 ఉంది. అంటే ఇట్ విల్ నెవర్ అలో డూప్లికేట్ వాల్యూస్. బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఇస్తున్నాను, ఐ మీన్ నో సారీ, ఇట్ విల్ యాక్చువల్లీ నాట్ ఏబుల్ టు స్టోర్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్, ఓకేనా. సో దట్స్ ద ఫస్ట్ వన్. అండ్ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆర్డర్, సో ఇట్ విల్ నెవర్ స్టోర్డ్ ఇన్ అండ్ ప్రాపర్ ఆర్డర్. సో ఇప్పుడు కూడా చూడండి గైస్, నేను ఇంతసేపు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కన్సోల్లో ప్రింట్ అయిందని కూడా ప్రాపర్ ఆర్డర్లో ప్రింట్ అయింది అన్నట్టు, ఓకేనా. బట్ ఇక్కడ చూడండి 90 ఎక్కడ ఉండాలి, ఇట్ హ్యాస్ టు బీ అట్ లాస్ట్, ఓకేనా. ఈవెన్ దో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కానీ ఒకటి రిమూవ్ చేస్తే ఇట్ షుడ్ బి అట్ లాస్ట్ 90, బట్ ఆ 90 కూడా మనకి ఆర్డర్లో లేదు. సో 70 చూడండి, 70 షుడ్ బి ఇన్ సెకండ్ పొజిషన్, బట్ ఇక్కడ మన కన్సోల్లో ఇట్ ఈస్ ఇన్ ఐ మీన్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్, ఓకేనా. సో దిస్ ఈస్ హౌ ద ఆర్డర్ విల్ బి వేరీ, ఓకేనా. ఆర్డర్లోనే ఉండదు అన్నట్టు. లెట్స్ సే మనం ఒక వాల్యూ యాడ్ చేయాలనుకోండి మార్క్స్లో, ఐమ్ జస్ట్ యాడింగ్ లైక్ మార్క్స్ డాట్ యాడ్. గాయస్, నేను యాడ్ చేసేదానికి అపెండ్ యూస్ చేస్తానని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే లిస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అట్రిబ్యూట్స్. అదేవిధంగా సెట్ హ్యాస్ ఓన్ అట్రిబ్యూట్స్ అన్నట్టు, ఓకే. సో నౌ ఐమ్ టాకింగ్ అబౌట్ సెట్. టు స్టోర్ ఎనీ వాల్యూ వీ హ్యావ్ టు యూస్ లైక్ యాడ్. అపెండ్ యూస్ చేస్తారంటే యూ విల్ ఫేస్ సమ్ ఎర్రర్స్, ఓకేనా. మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. సో జస్ట్ బీ కేర్ఫుల్. మనం సెట్లో ఏదైనా డేటా యాడ్ చేయాలనుకుంటే వీ నీట్ యూస్ లైక్ యాడ్ అన్నట్టు. సో ఈ ప్లేస్లో నేను 100 యాడ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో నేను యాడ్ చేయాలనుకుంటే ఏమవుతుంది చూడండి, ఇట్ విల్ గెట్ యాడెడ్, బట్ 100 చూడండి ఎక్కడ అయింది నాకు. సో ఇట్ విల్ గెట్ యాడెడ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సో మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఫస్ట్ పొజిషన్లోనే స్టోర్ ఉందని కాదు, మేబీ అగైన్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోవచ్చును, ఓకేనా. దర్ ఈస్ నో ఆర్డర్ గాయస్. మనం ఏదైనా ఒక వాల్యూ రిమూవ్ చేసినా యాడ్ చేసినా there won't be any kind of orders. మనకి ఎక్కడ ఆర్డరే ఉండదు మనం ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో, ఓకే. సో విచ్ మీన్స్ దీస్ ఫంక్షనాలిటీస్ వీ కెన్ స్ట్రాంగ్లీ సే ఆర్డర్డ్ ఈస్ నో, ఓకే. మనకి ఏ డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేసుకోలేము, ఏ ఆర్డర్స్ స్టోర్ చేసుకోలేము అన్నట్టు. ఐ మీన్ మనం స్టోర్ చేసుకునే వాల్యూస్ అన్నిటిని కూడా ఆర్డర్లో స్టోర్ చేసుకోలేము అన్నట్టు, ఓకే. సో నౌ విల్ టాక్ అబౌట్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ అట్లీస్ట్ మన వల్ల వాల్యూస్ చేంజ్ చేయగలుగుతామంటే ఎస్ వీ క్యాన్ చేంజ్. చూడండి, ఇప్పుడు కూడా మనం ఒక వాల్యూని అయితే యాడ్ చేస్తాం, ఓకేనా. సో యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ చేసినా కానీ దట్ ఈస్ బిలాంగింగ్ టు ద మ్యూటబుల్, అంటే చేంజబుల్. సో ఇప్పుడు చూడండి నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రిమూవ్ ఎనీ వాల్యూ. లైక్ సే నేను 17 రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఐమ్ జస్ట్ రిమూవింగ్ నౌ. సో ఈ 70 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద సెట్. నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి
మై 70 ఈస్ గాన్. ఓకే. నేను యాడ్ చేసుకున్న 70 అనేది వాల్యూ ఇక్కడ లేనే లేదన్నట్టు. ఓకేనా? సో, వి క్యాన్ ఏబుల్ టు రిమూవ్ ద వాల్యూస్ అండ్ వి క్యాన్ ఏబుల్ టు యాడ్ ద వాల్యూస్ విచ్ మీన్స్ మ్యూటబుల్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే. సో, ఇట్ ఈస్ మ్యూటబుల్. సో, ఈ ప్లేస్‌లో వి హావ్ వన్ మోర్ అడిషనల్ ఫంక్షనాలిటీ గైస్. రిమూవ్ చేయడానికి మనం రిమూవ్‌ని యూజ్ చేయాలని కాదు. వి కెన్ ఆల్సో యూజ్ లైక్ డిస్కార్డ్. ఓకేనా? డిస్కార్డ్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంది. సో, ఈ డిస్కార్డ్ ఏం చేస్తుందంటే, మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లేకపోయినా గానీ, మనం రిమూవ్ చేసామనుకోండి యూజింగ్ రిమూవ్ మనకి ఎర్రర్ వస్తుందన్నట్టు. సో, ఇప్పుడు చూడండి నేను 100 అని ఇస్తున్నాను. ఇక్కడ 100 అనే వాల్యూ ఏదైతే ఉందో, ఈ మనం రిమూవ్ చేయాలనుకున్న వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూ అనేది ఇక్కడ మార్క్స్‌లో లేనే లేదు. బట్ ఐయామ్ స్టిల్ ట్రైయింగ్ టు రిమూవ్. ఓకేనా? సో, అటువంటి టైంలో మనకి ఎర్రర్ రావాలి. కానీ మనకి ఎర్రర్ రాదన్నట్టు. వెన్ యూ ఆర్ యూజింగ్ డిస్కార్డ్. సో, లెట్స్ సే ఇఫ్ ఐయామ్ యూజింగ్ లైక్ రిమూవ్. ఓకేనా? రిమూవ్‌ని యూజ్ చేశాననుకోండి వాట్ విల్ హ్యాపెన్ నౌ? ఐ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకంటే ద కీ ఎర్రర్ ఏంటంటే మనం రిమూవ్ చేయాలనుకున్న 100 అనేది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద మార్క్స్. సో, మీరు ఒక కీ వాల్యూ తీసుకున్నారు. ఆ వాల్యూ అనేది అసలు మార్క్స్‌లోనే లేదు. కాబట్టి మేము రిమూవ్ చేయలేమనేది ఒక ఎర్రర్ వస్తుందన్నట్టు. బట్ వెన్ యూ యూజ్ డిస్కార్డ్ అబ్సల్యూట్లీ యూ వోంట్ బి ఫేసింగ్ ఎనీ ఇష్యూ అన్నట్టు. దానికి మీనింగ్ ఏంటంటే డిస్కార్డ్ అనేది ఏంటంటే వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది. లేకపోతే ఇగ్నోర్ చేస్తుంది అన్నట్టు. సో, ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గైస్. ఓకేనా? సో, వి హావ్ సీన్ లైక్ అన్ డిస్కార్డ్ అండ్ వి ఆల్సో సీన్ రిమూవ్ అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ లైక్ క్లియర్ ఫంక్షనాలిటీస్ గైస్. ఓకేనా? సో, క్లియర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ క్లియర్ ద ఎంటైర్ వాల్యూస్ అన్నట్టు. ఓకేనా? సో, విల్ గెట్ ఎంప్టీ సెట్. సింప్లీ ఎంప్టీ సెట్ అన్నట్టు. ఓకే. సో, క్లియర్ వి ఆర్ సీన్ దిస్ ఫంక్షనాలిటీ యాస్ వెల్. సో, ఇండెక్స్ బేస్ చేసి ఏ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయలేమన్నట్టు. బికాస్ దట్ ఈస్ నాట్ ఆర్డర్డ్. ఓకేనా? లెట్స్ సే నేను ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ 0 గానీ ఏదైనా వాల్యూ గెట్ చేయాలనుకోండి. ఇండెక్స్ ఆఫ్ 0. సో, నేను ఇండెక్స్ 0 వాల్యూ గెట్ చేయాలనుకుంటే ఐ యామ్ అనేబుల్ టు గెట్ ఎనీ వాల్యూస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్ అన్నట్టు. ఓకేనా? సో, ద సెట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటుంది. ఓకేనా? లెట్స్ సే నేను అదే వాల్యూస్‌ని సెట్‌లో స్టోర్ చేస్తున్నాననుకోండి. ఐ మీన్ లిస్ట్‌లో స్టోర్ చేస్తున్నాననుకోండి. డెఫినిట్‌గా నాకు 80 ప్రింట్ అవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ హౌ మనం ఇండెక్స్ యూజ్ చేసి ఏదైనా వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ లైక్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 0. సో, దిస్ డినోట్స్ దట్ ఇండెక్స్ ఆఫ్ సమ్ వాల్యూ వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ అనేది. ఓకే. బట్ స్టిల్ గైస్ మీరు ఒక విషయం చాలా క్లీన్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ఆర్డర్. బట్ సెట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్. ఓకే. మనం అది ఆల్రెడీ డిసైడ్ చేసాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డర్డ్ అనేది. ఓకే. అండ్ నౌ వి గోనా టాకింగ్ అబౌట్ టుపుల్. సో, స్ట్రెయిట్ అవే గైస్ మీకు చెప్పేస్తున్నాను. టుపుల్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ mutable. Okay. It cannot able to change any values. Okay na? But it is an ordered. Yes, at the same time duplicate values ను అలౌ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ ఇన్మ్యూటబుల్ మీన్స్ కంప్లీట్లీ ఇమ్యూటబుల్ అన్నట్టు. సో, ఇప్పుడు నేను ఏదన్నా ఒక వాల్యూస్ చేంజ్ చేయాలనుకున్నా గానీ చేంజ్ చేయలేను అన్నట్టు. ఓకే. లెట్స్ సే నేను ఇప్పుడు మనకి లిస్ట్ అనుకోండి విల్ స్టోర్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. సెట్ అంటే విల్ స్టోర్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. బట్ వెన్ టాకింగ్ అబౌట్ టుపుల్ ఆర్ టపుల్ we should use an functional brackets. That's the most important thing. సో, అప్పుడే దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టుపుల్ డేటా టైప్. సో, మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నేను టైప్ అనేది యూజ్ చేస్తాను గైస్. టైప్ ఆఫ్ అని ఇచ్చాననుకోండి. ఇట్ విల్ ప్రొవైడ్ ద టైప్ ఆఫ్ ద యాక్చువల్ డేటా టైప్. చూడండి ఐ గాట్ లైక్ టుపుల్. సో, బేసిక్‌గా బేస్డ్ ఆన్ ద బ్రాకెట్స్ దట్ వి స్టోర్ ఇట్ విల్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఈస్. ఓకేనా? సో, బికాజ్ మనకు ఆల్రెడీ తెలుసు దిస్ ఈస్ లైక్ నాట్ ఎన్ మ్యూటబుల్ స్టఫ్. నేను ఏదన్నా ఒక వాల్యూని యాడ్ చేయాలన్నా చేయలేను, రిమూవ్ చేయాలన్నా చేయలేను బికాస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇమ్యూటబుల్. ఓకే. ఐమ్ జస్ట్ మెన్షన్ లైక్ మార్క్స్ డాట్ యాడ్ కానీ లేదంటే అపెండ్ కానీ ఏ ఫంక్షనాలిటీ చేసినా ఇట్ డజంట్ వర్క్ అన్నట్టు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ లైక్ యాడ్ అపెండ్ ఎటువంటి ఫంక్షనాలిటీస్ లేవన్నట్టు. చూడండి. సో, విల్ గెట్ ఎర్రర్. ఓకే. దర్ ఈస్ నో అట్రిబ్యూట్ లైక్ యాడ్. లేదంటే అపెండ్ ట్రై చేసినా గానీ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్ లైక్ అపెండ్. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఓకేనా? రిమూవ్ చేయాలన్నా గానీ వీ కెనాట్ ఏబుల్ టు రిమూవ్ ఇట్. ఓకే. సో, రీజన్ ఏంటంటే అటువంటి అట్రిబ్యూట్స్ ఏవి మన యొక్క టుపుల్‌కి టుపుల్‌కి సెట్ అవ్వవు అన్నట్టు. ఓకేనా? బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. మనం వాల్యూస్ రిమూవ్ చేయలేం, యాడ్ చేయలేం. అటువంటప్పుడు ఎందుకు పోయేదంటే మనం ఏదన్నా ఒక కాన్స్టెంట్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకోండి. దానికోసం మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం గైస్. ఓకేనా? లెట్స్ సే కాలేజ్‌లో స్టూడెంట్స్ ఇండివిడ్యువల్‌గా అందరికీ నేమ్స్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చును. బట్ కాలేజ్ నేమ్ అనేది కాలేజ్‌లో చదివే అందరు స్టూడెంట్స్‌కి కామన్ కదా! సో, అటువంటి వాల్యూస్ అన్నిటిని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే వి క్యాన్ సింప్లీ యూజ్ టుపుల్. ఓకే. సో, యాస్ ఐ సెడ్ యూ దట్ ఆర్డర్ ఇస్ సేమ్ గైస్. ఓకేనా? మనం ఎన్ని సార్లు ఇప్పుడు చూడండి నేను మార్క్స్ అట్లనే ప్రింట్ చేసినా గానీ ఆర్డర్ వోంట్ బి చేంజ్. ఓకే. సో, విల్ హ్యావ్ సేమ్ ఆర్డర్.
even it will allow the duplicate values as well. 90 ఇస్తున్నాను, 90 ఇచ్చినా సరే will get the same order with the same duplicate values as well. Okay, so it is very clear, it will hold duplicate values and it is in the same order, but it is immutable. Okay, so this three functionality is pretty clear, guys. Now we're going to talking about dictionary. Guys, dictionary అనేది ఏంటంటే మనం కీ అండ్ వాల్యూ పేర్స్గా ఏదైనా వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకోండి, దెన్ విల్ గో ఫర్ ద డిక్షనరీ. సో కీ అండ్ వాల్యూ పేర్ అదేంటి బ్రో అంటే, సో ఐ విల్ టెల్ యూ గైస్. ఓకేనా, సో నవ్ ఇంకొక టాకింగ్ అబౌట్ డిక్షనరీ. ఓకేనా, సో డిక్షనరీలో ఏం చేయబోతున్నామంటే, సో నేను ఒక వాల్యూ ఇస్తాను, లైక్ ఒక వేరియబుల్ నేమ్ పర్సన్ అని. ఒక పర్సన్కి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా. ఓకేనా, లెట్స్ సే లైక్ నేమ్. ఓకే, సో నేమ్ అని ఇస్తున్నాను. సో నేమ్ ఈక్వల్ టు జాన్. ఓకే, and then I'm going to talking about age. Okay, age is equal to 28. Okay, and then mail something. Okay, mail, the actual mail value ఏంటంటే john at gmail.com some value. ఓకేనా, సో ఇక్కడ చూసారంటే ఒక పర్సన్ ఉన్న ఒక వేరియబుల్లో ఐఎమ్ ట్రైంగ్ టు స్టోర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. ఓకే, ఇక్కడ కీ ఏంటి? సో కీ హియర్ ఈస్ నేమ్, కీ హియర్ ఈస్ ఏజ్, అండ్ ఐ మీన్ కీ హియర్ ఈస్ మెయిల్, బట్ యాక్చువల్ వాల్యూస్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూస్. ఓకేనా, సో కీ అండ్ వాల్యూ పేర్లు ఏదైనా డేటాస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే విల్ గో ఫర్ డిక్షనరీ అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇప్పుడు డిక్షనరీ అనేది మనం ఈ త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్లో చెక్ చేయాలన్నట్టు. డస్ ఇట్ హోల్డ్స్ డూప్లికేట్స్? ఎస్, ఐ హోప్ ఇట్ క్యాన్ ఏబుల్ టు హోల్డ్ డూప్లికేట్స్. అండ్ ఇట్ ఈస్ ఆర్డర్డా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఆర్డర్డ్. changeable అంటే yes, it is changeable. ఓకేనా, సో మేబీ లెట్స్ డూ దిస్ వే. ఐమ్ జస్ట్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్ అవుట్ హియర్, బట్ డిఫరెంట్ వాల్యూస్. ఓకేనా, లైక్ 28 కాకుండా 29 అని ఇస్తున్నాను. సో విల్ టెస్ట్ ఇట్ అవుట్. ఓకే, జస్ట్ చూసాను ఇక్కడ ప్రింట్ పర్సన్. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటి, ఏజ్ అనేది చూడండి, ఇట్ యాక్చువల్లీ గెట్ ఓవర్ రైడెడ్. ఓకే, సో విచ్ మీన్స్ లైక్ డూప్లికేట్ వాల్యూస్ ఇస్ నాట్ ఈవెన్ అలౌడ్ గైస్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ కన్ఫ్యూజ్ యూ గైస్. ఇక్కడ ఏంటంటే డిక్షనరీలో వీ వోంట్ బి స్టోరింగ్ ఎనీ duplicate values, like no. Okay, and it won't have any proper order, that is also true. Okay, but it is changeable. Okay, yes, it is changeable. Okay, సో ఇప్పుడు చూసారంటే మనం వీ వోంట్ బి హ్యావింగ్ ఎనీ ఆర్డర్, దట్ ఈస్ ట్రూ గైస్. మనకి ఇక్కడ ఆర్డర్గా వచ్చిందని కాదు, బట్ ద యాక్చువల్ బిహేవియర్ ఆఫ్ డిక్షనరీ ఈస్ యూనో ఇన్ ఆర్డర్ అని చెప్పొచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఏది ఆర్డర్గా ఉండదు, దట్ ఈస్ ట్రూ. అట్ ద సేమ్ టైమ్ it doesn't actually allow the duplicate values. Okay, I forgot it. Dictionary యొక్క యాక్చువల్ బిహేవియర్ ఏంటంటే సిమిలర్ టు సెట్. సెట్ కూడా మనకి యాక్చువల్ వాల్యూస్ స్టోర్ చేసుకోదు కదా. ఓకేనా, సో ఇప్పుడు నేను యాక్చువల్ ఏజ్ వాల్యూ కానీ నేమ్ వాల్యూ కానీ గెట్ చేసుకోవాలనుకుంటే ఐ కెన్ యూస్ లైక్ డాట్ గెట్ నేమ్. ఓకేనా, సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నేమ్ అనే ఒక కీ వాల్యూ యొక్క వాల్యూ గెట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో సిమిలర్లీ ఇఫ్ ఐ వాంట్ గెట్ లైక్ ఏజ్ వాల్యూ, సో ఏజ్ అని చేంజ్ చేస్తానంటే ఐ విల్ గెట్ ద యాక్చువల్ ఏజ్ వాల్యూ. ఓకేనా, సో ఎనీవే గైస్, మనం ఇలా కూడా గెట్ చేసుకోవచ్చును. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఆల్సో గెట్ లైక్ యూజింగ్ ఇండెక్స్ పొజిషన్స్, లైక్ ఈ విధంగా. ఓకేనా, సో స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి కూడా వాల్యూస్ గెట్ చేసుకోవచ్చును. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఐ గాట్స్ ద సేమ్ వాల్యూ. మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి వాల్యూ గెట్ చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన కీ అనేది మనకి ఎంటైర్ సెట్లో లేకుండా ఉంటే, డిక్షనరీలో లేకుండా ఉంటే వీ విల్ గెట్ అన్ ఎర్రర్ అన్నట్టు. ఓకేనా, లైక్ ఇట్స్ ఏ శాలరీ అనేది మనకి ఎంటైర్ డిక్షనరీ వేరియబుల్లోనే లేదు. ఓకేనా, డిక్షనరీ ఆబ్జెక్ట్లోనే లేదు, బట్ యూ ట్రైంగ్ టు గెట్ ఇట్. ఓకేనా, అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. బట్ ఇందులో లేకపోయినా నాకు ఎర్రర్ రాకూడదు అంటే వీ కెన్ యూస్ లైక్ డాట్ గెట్. ఓకే, సో అదే గైస్, డాట్ గెట్ని స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా వాల్యూ గెట్ చేసుకోవడానికి డిఫరెన్స్ అనేది. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఐ గాట్ లైక్ నన్. నన్ అనేది ఏంటంటే వై వీ గాట్ నన్, బేసికలీ శాలరీ అనే ఒక కీయే ఇక్కడ లేదన్నట్టు. ఓకేనా, దానివల్ల మనకి ఇట్ షోస్ లైక్ నన్. అదే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి గెట్ చేయాలనుకుంటే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ ఎన్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ గెట్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అప్డేట్ చేయాలనుకోండి. ఓకేనా, ఒక కొత్త ఆబ్జెక్ట్ని ఇన్పుట్ చేయాలనుకోండి. ఓకేనా, లైక్ శాలరీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ కెన్ యూస్ లైక్ పర్సన్ డాట్ అప్డేట్. ఓకేనా, ఇట్స్ లైక్ వియర్డ్ ఫంక్షనాలిటీ గైస్, బట్ హానెస్ట్లీ వీ నీడ్ టు యూస్ లైక్ అప్డేట్ ఓన్లీ. ఓకేనా, సో అప్డేట్ ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ మెన్షన్ లైక్ శాలరీ, and the salary of the person is something like 50,000. Okay, so I'm just mentioning like 50,000. If you salary get cheste, I will get like 50,000. Okay, because it has the value. It has a person has an what we call it as an
key and value as salary and the salary value. Okay, so మీరు ఎంటైర్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసి చూడాలన్నా కానీ యూ కెన్ సీ. ఓకే, పర్సన్, excuse me, person, okay, print person. Okay, we'll get the actual value with the salary. చూడండి, salary is added at the last, but we are not sure that salary last line add అవుతుందంటే there is no confirmation because this is completely belonging to the in order list. ఓకేనా, so there won't be any order, there won't be any proper order అన్నట్టు. ఓకేనా, ఆల్ రైట్ గైస్, ఇప్పుడు మనం వాల్యూ ఎలా అప్డేట్ చేయాలో చూసాం, అదేవిధంగా రిమూవ్ చేయడం అయితే చూడాలి కదా. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో లెట్స్ డూ దిస్ వే గైస్. ఓకేనా, లెట్ మీ డూ దిస్. సో ఇప్పుడు మనం ఒక వాల్యూని అప్డేట్ చేసాం కదా, ఇప్పుడు రిమూవ్ చేయబోతాను చూడండి. యూజింగ్ డెల్ ఫంక్షనాలిటీ ఐ క్యాన్ రిమూవ్. ఓకేనా, పర్సన్ ఆఫ్ నేను పర్సన్లో ఉంటే ఒక వాల్యూని రిమూవ్ చేయబోతున్నాను, లైక్ మెయిల్. ఓకేనా, డెల్ అనేది ఏంటంటే డిలీట్ చేయడం కోసం. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు డిలీట్ ద కీ ఆఫ్ మెయిల్. ఓకేనా, మెయిల్ అనే ఒక కీని డిలీట్ చేయబోతున్నాను. డిలీట్ చేసిన వెంటనే చూడండి, ఐ హ్యావ్ ఓన్లీ నేమ్, ఏజ్ అండ్ దెన్ సాలరీ. దర్ ఈజ్ నో వర్డ్ లైక్ మెయిల్. మెయిల్ అనే ఒక కీయే లేదన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నేను మన దగ్గర ఉండే ఎంటైర్ వాల్యూస్ యొక్క కీ వాల్యూస్ మాత్రమే నేను ప్రింట్ చేయాలి. వాల్యూస్ అన్నీ నేను ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ద ఇన్బుల్ ఫంక్షనాలిటీస్ లైక్ కీస్ అని యూస్ చేశారనుకోండి. ఏదైనా ఒక డిక్షనరీకి మీరు కీస్ అని అట్రిబ్యూట్ యాడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ ద కీ వాల్యూస్ లైక్ నేమ్, ఏజ్, సాలరీ. సో ఇట్స్ ఆల్ బిలాంగింగ్ టు ద కీ వాల్యూస్. ఓకేనా, లెట్స్ సే ఇఫ్ ఐ వాంటెడ్ టు ప్రింట్ ఓన్లీ వాల్యూస్. ఓకేనా, సో నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, I will get only values. Okay, na, like John 29 and then 50,000. Mail and print out because mail we are deleting before the step of printing the values. Okay, na, print చేసాను కంటే ముందే మనం delete చేస్తున్నాం కాబట్టి. Okay, so this is how we can able to add the values and remove the values. Okay, because it is mutable. Okay, na, but it is not an ordered and it will actually won't allow any duplicate values. But guys, మీరు ఇక్కడ స్ట్రాంగ్గా చూసారంటే there is no confusion that set and dictionary will have same functionality. Okay, so I'm just trying to highlight here. Okay, సో ఈ రెండు కూడా సేమ్ ఫంక్షనాలిటీస్ అన్నట్టు, మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా, సో బై డిఫాల్ట్ లిస్ట్ వచ్చి అన్నిటికీ వేస్తే సెట్ అండ్ డిక్షనరీ విల్ హ్యావ్ అన్ సిమిలర్ ఫంక్షనాలిటీస్. టుపుల్ ఈజ్ అలోన్ సంథింగ్ వియర్డ్. ఓకేనా, సో అది కూడా ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు లిస్ట్, బట్ ఇట్ ఈస్ లైక్ ఇమ్యూటబుల్ అన్నట్టు, వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయలేము. బట్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ అలౌడ్, ఇట్ బేసికలీ అలౌస్ అన్ డూప్లికేట్ యాజ్ వెల్. ఓకేనా, బట్ 100% సిమిలర్గా ఉండేది సెట్ అండ్ డిక్షనరీ బిహేవియర్, and list and tuple behavior కూడా almost same, but except mutable stuff. Okay na, alright guys, this is all about an basic level of idea on the collections. Okay na, so మీకు ఆల్రెడీ కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను guys. Okay, maybe I could add the functionalities which we use like update, delete and then keys and whatever else, values. Okay, so dot get something. So these are all actual inbuilt functionalities we're supposed to use for performing some multiple operations on it. Okay, now we'll going to start on the new concept called operators. Guys, basically మనకి Python operators లో we have a lot of operators like assignment operators and then some comparison operators. సో అవన్నీ కూడా చాలా సింపులెస్ట్ ఆపరేటర్స్ గాయస్. నేను దానిని ఇక్కడ ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు, లైక్ యాడింగ్, మల్టిప్లేయింగ్, డివైడింగ్, అసైనింగ్, లైక్ గ్రేటర్ దెన్, లెస్ దెన్. సో అవన్నీ కూడా మనకి జనరల్గానే తెలుసుంటాయి. ఓకేనా, సో అటువంటి ఆపరేటర్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో మనకి వాంటెడ్గా కావాల్సిన ఆపరేటర్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా సో లాజికల్ ఆపరేటర్స్ అండ్ దెన్ ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ దెన్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఈ మూడిట్లో కూడా 1 or 2 ఫంక్షనాలిటీస్ మాత్రమే ఉంటుంది, ఐ మీన్ 1 or 2 ఆపరేటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీ అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు 1 by 1గా చూద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టాకింగ్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్ నౌ. ఓకే, సో లైక్ వీ హ్యావ్ 3 ఆపరేటర్స్ లైక్ అండ్, ఆర్, నాట్. ఫస్ట్ మనం అండ్ ఆపరేటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఈ అండ్ ఆపరేటర్ మనం ఎందుకోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటామంటే మనం మోర్ దెన్ 1 కండిషన్ని వ్యాలిడేట్ చేయాలనుకుంటే మనం డెఫినెట్గా ఈ అండ్ ఆపరేటర్ అని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నట్టు. లెట్స్ సే మనం రియల్ టైంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో ఇవన్నీ లాగిన్ అవుతూ ఉంటాం కదా. సో లాగిన్ అయ్యేటప్పుడు మనకి 2 డిఫరెంట్ కండిషన్స్ అనేది వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు యూజింగ్ అండ్ ఆపరేటర్. సో అదేంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మనం ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ కరెక్టా, మనం ప్రొవైడ్ చేసిన పాస్వర్డ్ కరెక్టా. సో ఈ 2 కరెక్ట్ అయితేనే మన యొక్క డాష్ బోర్డ్కి లాగిన్ చేస్తుంది అన్నట్టు. లేదంటే ఏదో ఒకటి రాంగ్ అయినా సరే
యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈస్ ఇన్‌కరెక్ట్ అనేది మనకు ఒక ఎర్రర్ అలర్ట్ అనేది చూపిస్తుంది అన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అండ్ ఆపరేటర్ అన్నట్టు గైస్. ఓకేనా. సో మీకు ఇప్పుడు రియల్ టైమ్‌గా చూపిస్తాను ఇప్పుడు హౌ దే విల్ వర్క్ అనేసి. లెట్స్ సే వి హావ్ లైక్ వేరియబుల్ కాల్డ్ యూజర్ నేమ్. ఓకేనా. సో అండ్ యూజర్ నేమ్ ఈస్ హియర్. మేబీ యూజువల్‌గా మనం యూజర్ నేమ్స్‌లో ఎప్పుడు మెయిల్ ఐడీ యూజ్ చేస్తుంటాం కదా. సో ఐమ్ జస్ట్ గివింగ్ లైక్ ఎన్ abc@gmail.com. Okay. So this is my username. So I'm gonna have like a password. So ఇక్కడ password లో I'm just writing like 1 2 3 4 5 6. ఓకేనా గైస్. సో ఇప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ రెండింటిని వ్యాలిడేట్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, నేను ప్రింట్ స్టేట్మెంట్ను డైరెక్ట్గా వ్యాలిడేట్ చేస్తాను అన్నట్టు. సో ఇప్పుడు ఈ ప్లేస్లో యూజర్ నేమ్ ఈక్వల్ టు సో ఈ బేసిక్గా ఈ ఈక్వల్ టు అనేది ఏంటంటే ఇట్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్ గైస్. సో ఈక్వల్ టు ఏం చేస్తుందంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వేరియబుల్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వేరియబుల్ యొక్క రెండు వాల్యూస్ సేమా, రెండు డేటా టైప్ సేమా అని చెక్ చేస్తుంది. అలా సేమ్ అయితే ఇట్ విల్ బేసికలీ రిటర్న్ యాజ్ ట్రూ. సో ఇట్ ఇస్ ప్రిటీ సింపులెస్ట్ యూనో కంపారిజన్ ఆపరేటర్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏం వాల్యూ ఉంది, యూజర్ నేమ్ అనేసి abc@gmail.com ఉంది కదా. సో నేను దాని బదులు ఏబీసీ బదులు సమ్ మోడిఫికేషన్ చేస్తానండి. ఓకేనా. సో ఏబీసీ బదులు డిఈఎఫ్ అని ఇస్తున్నాను. ఓకే. సో ఐమ్ జస్ట్ క్లోజింగ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ యొక్క వాల్యూస్ సేమ్ అని చూస్తుంది. సో బేసిక్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ ఉంది, abc@gmail.com అండ్ రైట్ హ్యాండ్ సైడ్ def@gmail.com ఉంది. సో ఎనీవే ఈ రెండు మనకి సేమ్ కాదు. డెఫినెట్గా మనకి రిటర్న్లో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో ఫాల్స్ ఇస్ లైక్ అన్సాటిస్ఫైడ్ కండిషన్ అన్నట్టు. ఓకేనా గైస్. లెట్స్ సే మనం అదే ఏబీసీ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే మన అవుట్పుట్లో వి విల్ గెట్ యాజ్ ట్రూ. సో దిస్ ఈస్ హౌ అండ్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ విల్ వర్క్. ఓకేనా. సో ఇప్పుడు మనం యూజర్ నేమ్ ఎలా వ్యాలిడేట్ చేయాలి చూసాం కదా. సిమిలర్ వే వీ నీడ్ టు వ్యాలిడేట్ వన్ మోర్ కండిషన్ దట్ ఈస్ పాస్వర్డ్. సో రెండు కండిషన్ వ్యాలిడేట్ చేయాలనుకుంటే ఐ కెన్ యూస్ లైక్ అండ్ ఆపరేటర్. సో ఈ ప్లేస్లో అండ్ యూస్ చేస్తున్నాను అండ్ ఐమ్ చెకింగ్ లైక్ పాస్వర్డ్ ఈక్వల్ టు సో ఐమ్ జస్ట్ మెన్షన్ నెంబర్ కార్డ్ 1 2 3 4 5. సో బట్ మనకి యాక్చువల్ పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 5 6. ఓకేనా. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది 1 2 3 4 5 వరకే ఇచ్చామన్నట్టు. లెట్స్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి వర్క్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి ఐ గాట్ లైక్ ఫాల్స్ బికాస్ మన యొక్క యూజర్ నేమ్ కరెక్టే కానీ మన యొక్క పాస్వర్డ్ ఈజ్ రాంగ్. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ ప్రాపర్ పాస్వర్డ్ లైక్ 1 2 3 4 5 6 అని ఇచ్చాను అనుకోండి. సో ఈ ప్లేస్లో నా పాస్వర్డ్ కరెక్ట్, అదేవిధంగా నా యూజర్ నేమ్ కరెక్ట్. సో అటువంటి టైంలో ఏమవుతుందంటే ద కండిషన్ విల్ గెట్ సాటిస్ఫైడ్ అండ్ అనే ఒక ఆపరేటర్ ఏం చేస్తుందంటే దిస్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకే. చూడండి ఐ విల్ గెట్ యాజ్ ట్రూ నౌ. సో దిస్ ఈస్ హౌ అండ్ ఆపరేటర్ విల్ వర్క్ గైస్. ఓకేనా. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిండే కండిషన్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిండే కండిషన్స్, రెండు కండిషన్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే, రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితేనే మనకి వచ్చి అండ్ ఆపరేటర్ అనేది ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నట్టు. ఎల్స్ ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఫాల్స్. ఓకేనా. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ ఎలా అంటే సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన కండిషన్ అయినా సరే, రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన కండిషన్ అయినా సరే, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా సరే దిస్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ అన్నట్టు. ఓకేనా. లెట్స్ సే నేను ఆర్ అనే కండిషన్ యూస్ చేస్తున్నాను గైస్ ఇన్స్టెడ్ ఆఫ్ అండ్. సో ఇప్పుడు నాకు తెలిసిన పాస్వర్డ్ కరెక్ట్గానే ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు మోడిఫై ద యూజర్ నేమ్ అన్నట్టు. ఓకేనా. సో లెట్స్ సే నేను యూజర్ నేమ్ బదులు ఏబీసీ బదులు డిఈఎఫ్ ఇస్తున్నాను అన్నట్టు. సో ఈ డిఈఎఫ్ ఇచ్చినా కానీ ఐ విల్ గెట్ యాజ్ ట్రూ. చూడండి ఐ గాట్ ట్రూ. సో రీజన్ ఏంటి, నాకు పాస్వర్డ్ కరెక్ట్గా ఉందన్నట్టు. ఓకేనా. లెట్స్ సే పాస్వర్డ్ కూడా రాంగ్గా ఉందని చూద్దాం. ఓకేనా. సో అలా రాంగ్గా ఉందంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఫాల్స్. సో యాజ్ ఫర్ ఆర్ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ అయినా సరే సాటిస్ఫైడ్ అయితే వి విల్ రిటర్న్ ట్రూ, లేదంటే వి విల్ రిటర్న్ ఫాల్స్. ఓకేనా. దట్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఒకవేళ రెండు సాటిస్ఫైడ్ అయితే, రెండు సాటిస్ఫై అయినా కానీ వి విల్ రిటర్న్ యాజ్ ట్రూ. సో ఓకేనా. మనకేంటంటే రెండు కండిషన్స్ రెండు కండిషన్స్ కూడా అన్సాటిస్ఫై అవ్వకూడదు అన్నట్టు. అట్లీస్ట్ వన్ అన్న సాటిస్ఫై అవ్వాలి. బోత్ ఒకవేళ రెండు సాటిస్ఫై అయినా నో ప్రాబ్లం. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్ ఆపరేటర్ అన్నట్టు. సో నాట్ ఆపరేటర్ గురించి చెప్పాలంటే మనం ఏదన్నా ఒక కండిషన్ని యూనో అన్సాటిస్ఫైడ్ కండిషన్ చెక్ చేయాలనుకోండి. లెట్స్ సే మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉందనుకోండి గైస్. ఓకేనా. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ దగ్గర 1 lakh కంటే తక్కువగా ఉంటే మీరు ఒక అమౌంట్ ఆఫ్ ప్రైస్తో షాపింగ్ చేయబోతున్నారు.
సో అదేవిధంగా 1,00,000 కంటే ఎక్కువ ఉంటే ఒక అమౌంట్ ఆఫ్ ప్రైస్ షాపింగ్ చేయబోతున్నారనుకోండి. సో అటువంటి కండిషన్స్ లైక్ నెగెటివ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ నాట్ ఆపరేటర్ అన్నట్టు. లెట్స్ సే ఇక్కడ చూడండి ఐఎమ్ హ్యావింగ్ లైక్ వేరియబుల్ కాల్డ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఫాల్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నెగెటివ్ స్టేట్మెంట్ లేదా అన్‌సాటిస్ఫైడ్ కండిషన్. ఓకేనా? సో ఆ కండిషన్ నేను చెక్ చేయాలనుకోండి. ఓకేనా? ప్రింట్‌లో నాట్ ఫాల్స్. ఓకే. నాట్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో ఏం చేస్తున్నానంటే సో ఈ ఎక్స్ అనేది ఒక కండిషన్‌గా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? సో ఎక్స్ అనే కండిషన్ ఫాల్స్ అని చెక్ చేస్తున్నది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే వి విల్ రిటర్న్ యాస్ ట్రూ. ఓకే. దట్ ఈస్ హౌ దిస్ ఎక్స్ ఆపరేటర్ విల్ బి వర్క్. మీరు ఏదన్నా ఒక నెగెటివ్ కండిషన్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ నాట్ ఆపరేటర్ గైస్. ఓకేనా? సో మనకి రియల్ టైంలో ఎక్కువగానే మనం నెగెటివ్ కండిషన్ చెక్ చేస్తూ ఉంటాం. లెట్స్ సే మీరు ఏదన్నా ఒక బ్రాండెడ్ షర్ట్ ఎత్తుకోవాలనుకోండి. నాకు ఈ బ్రాండెడ్ షర్ట్ నాకు ఈ బ్రాండెడ్ షర్ట్ తప్ప ఏ షర్ట్స్ అయినా నాకు ఓకే అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? సో అది తప్పక ఇంకేదైనా ఓకే. ఓకేనా? సో అటువంటి టైంలో ఏంటి ఆ స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్‌కి మాత్రం నాట్ అప్లై చేశారనుకోండి. సో ఆ బ్రాండ్ తప్పక మీకు ఎటువంటి బ్రాండ్స్ అయినా మీకు ఓకే కదా! సో అటువంటి టైంలో మీరు నాట్ ఆపరేటర్‌ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఆహ్, ప్లేస్ టు యూజ్ అన్నట్టు. ఓకేనా? సో నెగెటివ్ కండిషన్స్‌లలో మనం నాట్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో ఐ హోప్ మీకు ఈ 3 డిఫరెంట్ కండిషన్స్ కూడా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను గైస్. లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఆపరేటర్ ఐడెంటిటీ ఆపరేటర్. సో గైస్ ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది ఏంటంటే బేసిక్‌గా వి హావ్ 2 డిఫరెంట్ ఆపరేటర్స్ అన్నట్టు ఐడెంటిటీలోనే. ఓకేనా? దట్ వి హావ్ సీన్ లైక్ ఈజ్ అండ్ ఈజ్ నాట్. సో ఈజ్ అనేది ఏంటి? ఈజ్ నాట్ అనేది ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఈజ్ అనేది ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ మనం లైక్ ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ కంపారిజన్ ఆపరేటర్ గైస్. సో ఒకవేళ మనకి ఈజ్ కండిషన్ అంటే మనం కంపేర్ చేసే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఈ 2 వాల్యూస్ కూడా సేమ్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తుందనుకోండి. అటువంటి టైంలో మనకి ఈ ఈజ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది చెక్ చేయడం కోసం. సో కన్‌ఫ్యూజ్ వద్దు గైస్ మీకు ఈజీగా చెప్తాను. సో ఇప్పుడేం చెబుతున్నానంటే ఐయామ్ గోనా టు హావ్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఓకేనా? సో ఏ ఈక్వల్ టు ఆహ్, 10 ఎక్స్‌క్యూజ్ మీ 10, 20 అండ్ బి ఈక్వల్ టు 20 అండ్ సి ఈక్వల్ టు 10, 20. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో ఏంటంటే ఇక్కడ చూడండి గైస్ ఐయామ్ జస్ట్ గోనా టు హావ్ లైక్ నేనేం చేయబోతున్నానంటే బికి బదులుగా నేను ఏ అని ఇస్తాను. ఓకేనా? సో ఏ వాల్యూ ఏంటంటే 10 అండ్ 20 అండ్ బి వాల్యూ కూడా 10 అండ్ 20 అండ్ సి వాల్యూ ఆల్సో 10 అండ్ 20. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఏదైతే ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తూ ఉంటుందో సేమ్ ఆబ్జెక్టే బి కూడా పాయింట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసైనింగ్ డైరెక్ట్ వేరియబుల్. ఓకేనా? సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా 10 అండ్ 20 వాల్యూ అసైన్ చేస్తున్నాం కదా! సో దిస్ విల్ అలొకేటెడ్ టు ద డిఫరెంట్ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో మీకిప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి గైస్ ప్రింట్ స్టేట్మెంట్‌లో. సో ఏ ఈస్ సి అని చెక్ చేస్తున్నానట్టు. ఇప్పుడు ఏ అండ్ సి 2 కూడా సేమ్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తుందా అనేది చెక్ చేస్తున్నానట్టు. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ గెట్ ఫాల్స్. సో రీజన్ ఏంటి? మీకు డౌట్ రావచ్చు బ్రో 2 వాల్యూస్ కూడా సేమే కదా! మనకెందుకు యాక్చువల్‌గా ఫాల్స్ వస్తుందనేసి. మళ్ళీ చెప్తున్నాను గైస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాల్యూ. సో ఈజ్ కండిషన్ అనేది ఎందుకోసం అంటే ఫర్ వాలిడేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? సో మీరేదన్నా 2 వేరియబుల్స్ యొక్క 2 వేరియబుల్స్ కూడా ఒకే ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తుందని చెక్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ దిస్ ఈజ్ ఆపరేటర్. ఓకేనా? లెట్స్ సే నేను ఇప్పుడు ఏ ఈజ్ బి అని చెక్ చేస్తాను. ఓకేనా? సో ఏ అండ్ బి 2 వేరియబుల్స్ కూడా ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుందని చూసాను. ఇక్కడ ఐ గాట్ లైక్ ట్రూ. సో దట్ ఈస్ ట్రూ కదా! ఓకేనా? లెట్స్ సే దిస్ ఈస్ హౌ ఈజ్ ఆపరేటర్ విల్ వర్క్ గైస్. ఓకేనా? సో ఈజ్ నాట్ ఏంటంటే బేసిక్‌గా క్వైట్ ఆపోజిట్ టు ద ఈజ్. ఓకేనా? ఈజ్ ఏం చెక్ చేస్తుందంటే 2 వేరియబుల్స్ కూడా సేమ్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుందా అని చెక్ చేస్తుంది. బట్ ఈజ్ నాట్ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ 2 వేరియబుల్స్ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నారని చెక్ చేస్తున్నట్టు. లైక్ క్వైట్ ఆపోజిట్ టు ద ఈజ్. సో ఇక్కడేంటంటే ఈజ్ నాట్ యూజ్ చేశాననుకోండి ఐ విల్ గెట్ యాస్ ఫాల్స్. సో ఇక్కడేం చెక్ చేస్తున్నాం మనం ఈజ్ నాట్ అంటే ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్ 2 కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాయని చెక్ చేస్తున్నాం. కాదు కదా! 2 సేమ్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాయి. సో లెట్స్ సే నేను మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ ఈజ్ నాట్ ఆఫ్ సి అని చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడేమవుతుందంటే సో ఏ
వీఆర్ హ్యావింగ్ వేరియబుల్ హియర్ అండ్ సి వీఆర్ హ్యావింగ్ వేరియబుల్ హియర్. సో రెండు కూడా మనకి క్లియర్గా తెలుసును సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేయట్లేదు. ఓకేనా. సో అటువంటి టైంలో ఈజ్ నాట్ ఏం చేస్తుందంటే దిస్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. అవును ఈ రెండు ఏ వేరియబుల్ సి వేరియబుల్ రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అనేసి మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ ఆపరేటర్. అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది ఏంటంటే మనకి ఎక్కువగా ఎటువంటి ఎంఎన్‌సి కోడింగ్ క్వెషన్స్ సాల్వ్ చేయడం కన్నా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది గైస్. ఓకేనా. లెట్స్ సే మనకు ఒక లిస్ట్ ఆఫ్ కలెక్షన్ వాల్యూస్ ఉంది. ఆ కలెక్షన్ వాల్యూస్‌లో మీరేదన్నా ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉందా అని చెక్ చేయాలనుకోండి. అటువంటి టైంలో మనం ఇన్ అండ్ నాట్ ఇన్ అనే ఒక స్పెసిఫిక్ మెంబర్షిప్ ఆపరేటర్స్‌ని అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో వి హావ్ సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనుకోండి. ఓకేనా. వాల్యూస్. ఓకేనా. సో ఈ వాల్యూస్లో ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ హ్యాడింగ్ లైక్ 10, 20, 30 అండ్ 40. ఓకేనా. సో ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నాకు 20 ఉందా చెక్ చేయాలనుకోండి. ఆబ్వియస్లీ ఉంది, మనకి ఈజీగా తెలిసిపోతుంది బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ వాల్యూస్ అన్నట్టు. ఒక 4 వాల్యూస్ ఉంది కాబట్టి మనం చూసినవన్నీ కనిపెట్టేస్తాం. వాట్ ఇఫ్ వీ హ్యావ్ లైక్ 100 వాల్యూస్, వాట్ ఇఫ్ వీ హ్యావ్ 1000 వాల్యూస్. ఓకేనా. సో అటువంటి టైంలో మనం కనిపెట్టడం చాలా కష్టం. సో అటువంటి టైంలో మనం సింపుల్గా ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చును. సో ఇప్పుడు చూడండి ఐమ్ గోనా యూస్ లైక్ ప్రింట్ స్టేట్మెంట్లో 20 అనేది వాల్యూస్లో ఉందా అని చెక్ చేస్తున్నాను. ఓకేనా. ఈజ్ 20 ఇన్ వాల్యూస్ అనే వేరియబుల్లో ఉందా చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ విల్ గెట్ యాస్ ట్రూ. ఓకేనా. సో ఇట్ ఈస్ లైక్ వండర్ఫుల్ ఫంక్షనాలిటీ గైస్. మనం బేసిక్గా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి, జావా, సి అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు మనం ఒక వేరియబుల్ ఒక వాల్యూ అనేది ఒక ఎంటైర్ కలెక్షన్లో ఉందని చెక్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యూస్ లూపింగ్స్లో నుంచి వచ్చే ఒక్కొక్క సైకిల్లోనూ ఒక్కొక్క వాల్యూస్ వస్తూ ఉంటుంది. ఆ వాల్యూని ఇఫ్ కండిషన్తో కంపేర్ చేసి చెక్ చేసి ఆ తర్వాత మనం ఫైండ్ చేస్తాం అన్నట్టు. సో దిస్ ఇస్ లైక్ వెరీ సింపుల్ ఆపరేటర్. మనకి ఈ యొక్క కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు. సో మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ ఈ వాల్యూస్లో ఉందా, ఉంటే ఇట్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకేనా. సో క్వైట్ ఆపోజిట్ ఎలా అంటే నాట్ ఇన్. ఓకే. సో మనం వెతుకుతున్న వాల్యూ అందులో లేదా అనేది చెక్ చేయాలనుకుంటే వీ క్యాన్ యూస్ లైక్ నాట్ ఇన్. ఓకేనా. సో లెట్స్ సే 200 అనే వాల్యూస్లో లేదా అని చెక్ చేయాలనుకోండి. నెగటివ్ కండిషన్ అన్నట్టు. ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నెగటివ్ కండిషన్. సో ఆబ్వియస్లీ లేదు కాబట్టి ఐ విల్ గెట్ యాస్ ట్రూ. ఓకేనా. సో ఒకవేళ 20 అనుకోండి, 20 ఉంది. ఓకేనా. సో లేదు అని చెప్పదన్నట్టు. ఓకేనా. సో 20 ఈజ్ యాక్చువల్లీ ఇన్, మనం లేదనేసి చెప్పలేం కదా. సో అందువల్ల విల్ గాట్ యాజ్ ఫాల్స్. ఓకేనా. లేదు అనే కండిషన్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ లైక్ నాట్ ఇన్. సో ఉందా అనేలాగా కండిషన్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ లైక్ జస్ట్ ఇన్. ఓకేనా గైస్. మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది గైస్, లైక్ నాట్ ఇన్ అండ్ ఇన్ అనేది లైక్ ఈజ్ నాట్. సో అన్నిటికీ ఒక సింపుల్ సొల్యూషన్ గైస్. ఓకేనా. సో మీరు ఏదైనా ఒక నెగిటివ్ కండిషన్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ లైక్ నాట్ ఇన్ అండ్ నాట్ ఈస్. అదేవిధంగా మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ కండిషన్ చెక్ చేయాలనుకోండి, లైక్ ఏ ఈజ్ బి, లేదంటే 20 ఇన్ వాల్యూస్. సో ఇటువంటి డైరెక్ట్ కండిషన్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గో విత్ ఇన్, ఈజ్, ఇటువంటి ఆపరేటర్స్ ద్వారా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ కండిషన్స్. ఓకేనా. సో హోప్ మీకు ఈ ఆపరేటర్ సెక్షన్ ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్. లెట్స్ మూవ్ టు ద కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే, సో రియల్ టైంలో మనం డెఫినెట్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఒక రియల్ టైమ్ బులెటిన్ డెవలప్ చేయాలన్నా కానీ డెఫినెట్గా మనకి ఈ కండిషన్ స్టేట్మెంట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం గైస్. సో బిజినెస్ అప్లికేషన్స్కి అయితే డెఫినెట్గా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లేకుండా మనం ఒక్క లైన్ కూడా డెవలప్ చేయలేమన్నట్టు. ఓకేనా. సో లెట్స్ సే ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్తోనే నేను ఈ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో ఇట్ ఈస్ ప్రిటీ ఈజీ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వచ్చి ఇఫ్ అండ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్. ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇఫ్ ఎల్స్ గైస్. ఓకేనా. సో మీరు ఏదన్నా ఒక కండిషన్ని చెక్ చేయాలనుకోండి. ఓకేనా. ఏదైనా ఒక స్పెసిఫిక్ కండిషన్ చెక్ చేయాలనుకోండి. అటువంటి టైంలో యూ కెన్ గో విత్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకేనా. లెట్స్ సే మనం ఇందాక చూసినట్టుగానే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏబిసి at gmail.com. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ వేరియబుల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో అనదర్ వేరియబుల్. సో ఇందులో వచ్చి 1 2 3 4 5 6. సో ఇది అన్నట్టు యాక్చువల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే, లెట్స్ సే యూజర్ ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే వీ హ్యావ్ టు లాగ్ ఇన్ ద యూజర్. ఓకేనా. సో లేకపోతే వీ హ్యావ్ టు
log out the user, లేదంటే we can provide an error message called యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్వాలిడ్. సో ఆ విధంగా మనం ఒక ఆపరేషన్తో పర్ఫామ్ చేయబోతున్నాం యూజింగ్ అన్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్. ఓకేనా? సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే జస్ట్ లైక్ ఇఫ్ కీవర్డ్ అండ్ ఇఫ్ అండ్ ఎల్స్ యొక్క సింటాక్స్ చెప్తాను గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం. సో ఫస్ట్ యూ కెన్ యూజ్ లైక్ అన్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఓకే, block of code. Okay, and then we're going to have like an else condition here, and else low we're going to have like block of code. Okay, so hash block of code. సో ఇప్పుడు ఏంటంటే మనం కండిషన్ కింద ఏం చెక్ చేయబోతున్నామంటే యూజర్ నేమ్ వచ్చి ఏబీసీ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని చెక్ చేయబోతున్నాం. ఒకవేళ దట్ ఈస్ ద కరెక్ట్ వన్, అది కరెక్ట్ అయితే యూజర్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ లెట్సే ఇది యూజర్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అనుకుందాం గైస్. ఓకేనా? సో ఆ డీటెయిల్స్ని మనం చెక్ చేస్తాం అన్నట్టు. చెక్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఓకేనా, అది కరెక్ట్ అయితే విల్ ఎగ్జిక్యూట్ సమ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఓకేనా? సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఇట్ విల్ మూవ్ టు ద ఎల్స్ బ్లాక్. Okay, so if and else అనేది it is like a single operator guys, we cannot say like it is like different. So ఇదొక ఆపరేటర్, ఇదొక స్టేట్మెంట్ అని కాదు. సో బోత్ ఆర్ ఏ బ్లాక్ స్టేట్మెంట్. సో ఫస్ట్ మనకి ఈ స్టేట్మెంట్ చెక్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మాత్రమే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో ఒకవేళ మనకి ఈ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతే మనకి ఎల్స్ బ్లాక్ అనేది అసలు ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. ఓకేనా? నాట్ ఈవెన్ కంపైల్ కూడా అవ్వదన్నట్టు. ఓకేనా? దట్స్ హౌ దిస్ ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్ విల్ వర్క్ అవుట్. సో మనకి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే మాత్రమే వి విల్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ద ఎల్స్ బ్లాక్. ఓకే, సో దట్స్ హౌ ద థింగ్స్ విల్ వర్క్ గైస్. ఓకేనా? ఇందులో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇండెంటేషన్ గైస్. ఓకేనా? లెట్స్ సే మనకు రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తున్నారు అనుకోండి, లైక్ జావా ఆర్ C++, వాటిలో మనం వి విల్ యూస్ లైక్ కర్లీ బ్రేసెస్ ఫర్ డినోటింగ్ అ బ్లాక్. ఓకేనా? సో మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్రేసెస్ లోపల మనం ఏ అయితే కోడ్ రాస్తామో దిస్ ఆల్ కోడ్ బిలాంగింగ్ టు దిస్ స్పెసిఫిక్ బ్లాక్ అని చెప్పొచ్చు అన్నట్టు. బట్ సిన్స్ వీఆర్ ఇన్ పైథాన్ మనకి ఏంటంటే వన్స్ ఇఫ్ యూ యూస్ లైక్ కోలన్, ఓకేనా, కోలన్ యూస్ చేస్తాం కదా, ఈ కోలన్ యూస్ చేసి మనం ఎంటర్ చేసిన వెంటనే ఇట్ విల్ క్రియేట్ సమ్ బ్లాకింగ్ లెవెల్ స్పేసింగ్ అన్నట్టు. ఓకేనా? సో బై డిఫాల్ట్గా మనకు ఒక స్పేసింగ్ వస్తుంది చూసారా? సో దిస్ స్పేసింగ్ విల్ కన్సిడర్డ్ యాజ్ బ్లాక్. సో ఈ స్పేసింగ్ అనేది మనకి ఎంటైర్ ఫైల్ వరకు సేమ్గా ఉండాలన్నట్టు. ఓకేనా? సో లెట్స్ సే ఈవెన్ యూ కెన్ యూస్ లైక్ సింగిల్ స్పేస్ ఆర్ డబుల్ స్పేస్, బట్ దట్ షుడ్ బి కామన్. ఓకేనా? మనం ఈ ఎంటైర్ ఫైల్ డిక్లేర్ చేస్తుంటాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్, అన్ని బ్లాక్కి వీ షుడ్ మెయింటైన్ అ ప్రాపర్ స్పేసింగ్. ఓకేనా? సో లెట్స్ సే మనం బై డిఫాల్ట్ 1 ట్యాబ్ స్పేసింగ్ యూస్ చేసుకున్నామంటే దట్ ఈస్ ఫైన్. వీ డజంట్ వాంట్ టు మాడిఫై. మనకి ఆల్రెడీ పైథాన్ ఎడిటర్లోనే వాళ్ళే ఎంటర్ చేసిన వెంటనే ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ బ్లాకింగ్ ఆఫ్ కోడ్ అన్నట్టు. మనం డైరెక్ట్గా కోడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ లైక్ డిఫరెంట్ స్పేసింగ్ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్ ఎర్రర్. ఓకేనా గైస్? సో మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐమ్ గోనా యూస్ లైక్ అన్ యూజర్ నేమ్. ఐమ్ గోనా చెక్ ద కండిషన్. బేసికల్లీ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు abc@gmail.com and I'm gonna use like password. Okay, so I'm checking like a password equal to 1 2 3 4 5 6. Okay, condition check చేస్తున్నాను అన్నట్టు. ఓకే, సో వన్స్ నేను ఒకవేళ నేను ప్రొవైడ్ చేసిన కండిషన్ కరెక్ట్ అయితే మాత్రం what I'm going to do, I'm going to perform some operation called print statement. సో ప్రింట్ స్టేట్మెంట్లో నేను ఏం చేయబోతున్నానంటే వెల్కమ్ టు డాష్ బోర్డ్ అనేసి ప్రింట్ చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా? సో ఎల్స్ వాట్ ఇఫ్ అవర్ కండిషన్ ఇస్ ఫాల్స్. ఓకే, నేను కొంచెం అడ్జస్ట్ చేస్తాను గైస్ బికాస్ ఇట్స్ లైక్ వియర్డ్. సో దిస్ ఇస్ ఫైన్, ఐ థింక్ సో. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఎల్స్ బ్లాక్లో ఐమ్ గోనా టు ప్రింట్ యాజ్ invalid username or password అని ఇస్తున్నాను. ఓకేనా? invalid username or password అని ఇస్తున్నాను గైస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద థింగ్ విల్ వర్క్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు డెఫినెట్గా ఓకే, సో మై బ్యాడ్. సో బేసిక్గా వీ హ్యావ్ టు యూస్ లైక్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ గైస్, నాట్ అండ్ సింగిల్ ఈక్వల్ టు. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నా ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ యూజర్ నేమ్ వేరియబుల్ యొక్క వాల్యూ abc@gmail.com అయ్యి అండ్ పాస్వర్డ్ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ 1 2 3 4 5 6 అయితే మాత్రం we will print welcome to the dashboard. ఓకేనా? else we will print it as invalid username and password. Okay, so that's how this will work. Username, excuse me, so I'm trying to execute.
సో వెల్కమ్ టు డాష్ బోర్డ్ అనేది ప్రింట్ అయింది అన్నట్టు. లెట్స్ సే వెన్ యూజర్ వచ్చి 1 2 3 4 5 6 కాకుండా 1 2 3 4 5 మాత్రమే ఇచ్చారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ నౌ? సో ఇఫ్ యూ సీ వీ గాట్ లైక్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, బికాస్ యూజర్ యొక్క పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 5 6, బట్ వీ గాట్ లైక్ 1 2 3 4 5 అలోన్. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ గైస్. ఓకేనా, సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. సో ఇట్ ఈస్ quite similar to if and else family guys. Maybe మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. లెట్స్ సే విల్ కన్సిడర్ యాజ్ మార్క్స్, లేదా సింపుల్గా మార్క్ ఈక్వల్ టు 55. ఓకే, సో ఇప్పుడు నేను ఒక్కొక్క మార్క్కి లెట్స్ సే యూజర్ వచ్చి 80 అండ్ అబోవ్ ఇస్తే నేను ఒక కమెంట్ చెప్పాలనుకుంటున్నాను, లేదంటే ఒక గ్రేడ్. ఓకేనా, ఏ గ్రేడ్. సో 60 అండ్ అబోవ్ ఇస్తే వీ విల్ మేక్ ఇట్ యాజ్ ఐ మీన్ బి గ్రేడ్. ఓకేనా, సో 60 కంటే తక్కువ తెస్తే వీ విల్ కన్సిడర్ యాజ్ సి గ్రేడ్. ఓకేనా, 35 కంటే ఇంకా తక్కువ తెస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో గ్రేడింగ్ పర్స్పెక్టివ్లో కోడింగ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఫర్ దాట్ వీఆర్ గోయింగ్ టు బేసికలీ యూజ్ అన్ ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఫస్ట్ కండిషన్ ఐమ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ ఇఫ్ మార్క్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా చెక్ చేస్తాం. ఓకేనా, లేదంటే సింపుల్గా ఇఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 కంటే ఎక్కువగా ఉంటే then basically we will print as A grade. Okay, so then I'm going to use like an elif condition. So elif condition, what I'm going to do, mark if that is actually greater than or equal to 70, I mean 60 kada man cheppindi. So 60 kante ekku unte I'm going to print it as B grade. Okay, and అదే విధంగా ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ మార్క్ ఇఫ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ 35, we will consider greater than or equal to 35, we'll consider it as a C grade. Okay, C grade. And else, last condition is called else, and else doesn't have any condition guys. Okay na, adi meeku chana clear ga understand chesukovali. Else will never going to have any conditions. Okay na, failed. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఫర్ చెకింగ్ multiple condition. If you wanted to check more than one condition, then the absolute approach will be like if elif else. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను గైస్, like using an if condition. If that is actually greater than 80, then I'm just printing as in a grade A. సో నేను ఎలిఫ్ని ఎన్ని టైమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో లైక్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ కండిషన్ కదా. ఓకేనా, సో మీరు ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నారో అన్ని ఎలిఫ్స్ యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, నేను ఇక్కడ 2 ఎలిఫ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే 2 కండిషన్స్ చెక్ చేయబోతున్నాను కాబట్టి. ఇఫ్ మై మార్క్స్ ఇస్ greater than 60, I'm just printing as in a grade B, and if my mark is greater than 35, I'm just printing as in C grade. And ఒకవేళ నాకు ఈ అన్ని ఇఫ్ అండ్ ఎలిఫ్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే మాత్రమే విల్ కమ్ టు ద ఎల్స్ బ్లాక్. అండ్ రిమెంబర్ గైస్, ఎల్స్ బ్లాక్ విల్ నెవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ కండిషన్. ఓకేనా, మరిచినట్టు ఇక్కడ కండిషన్ ఇచ్చేబాకండి లైక్ లెస్ దెన్ 35 అనేసి. సో బేసిక్గా మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్గా వీ విల్ ప్రింట్ ఇట్ యాజ్ వీ విల్ గో విత్ అన్ ఎల్స్ బ్లాక్ అన్నట్టు. ఓకేనా, సో ఐమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ నౌ. సో ఇప్పుడు చూద్దాం, వెన్ వీ హ్యావ్ లైక్ 55, that is in the range of greater than 35. So I got like C grade. So maybe I just mentioned like 90. Okay na, so 90 ఇచ్చిన వెంటనే చూడండి నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. వన్స్ నాకు ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న కండిషన్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు అన్నట్టు. సో దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, సో ఒకవేళ నాకు 60 ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలనుకోండి, వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐమ్ జస్ట్ గోయింగ్ టు ప్రొవైడ్ లైక్ 70. సో 70 ఇచ్చానంటే ఏమవుతుందంటే ఫస్ట్ 80లో చెక్ చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్, అండ్ విల్ చెక్ గ్రేటర్ దెన్ 60. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 60. సో ఇట్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ అండ్ వీ విల్ ప్రింటింగ్ ద బి గ్రేడ్ టెక్స్ట్. ఆ తర్వాత నాకు ఫర్దర్గా ఎలిఫ్ కండిషన్ అని చెక్ చేయదు. నెక్స్ట్ ఎన్ని ఎలిఫ్లు ఉన్నా ఏ కండిషన్ చెక్ చేయదు, అండ్ ఈవెన్ డజంట్ బాదర్ అబౌట్ ఎల్స్ కండిషన్ యాజ్ వెల్. ఓకేనా, దట్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఐ గాట్ లైక్ బి గ్రేడ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఎలిఫ్ కండిషన్ గైస్, ఐ మీన్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్. ఓకేనా, సో లాస్ట్ ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్. ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అన్నట్టు. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే మీరు ఒక కండిషన్ బేస్ చేసుకొని ఇంకొక కండిషన్ పర్ఫామ్ చేయాలనుకోండి. మళ్ళీ చెప్తున్నాను గైస్, మీరు ఒక కండిషన్ బేస్ చేసుకొని ఇంకొక కండిషన్ని పర్ఫామ్ చేయాలనుకుంటే దెన్ వీ హ్యావ్ అన్ అప్రోచ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. సో అదేంటంటే ఇఫ్ ఇన్సైడ్ ఆఫ్ అన్ అదర్ ఇఫ్. ఓకేనా, సో ఒక ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ బ్లాక్ యూజ్ చేయడం దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఐమ్ గోనా హ్యావ్ లైక్ వేరియబుల్ కాల్డ్ x ఈజ్ ఈక్వల్ టు 10.
మేబీ లైక్ 20 ఓకేనా. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 10 ఐ విల్ ప్రింట్ లైక్ x ఈజ్ గ్రేటర్ దెన్ 10 ఓకేనా. సో ఆబ్వియస్లీ నేను ఒక ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిన వెంటనే ఐ విల్ చెక్ వన్ మోర్ ఇఫ్ కండిషన్ ఓకేనా. లైక్ ఇక్కడ ఇఫ్ x is basically equal to 20, then I'm just printing like actual x value is 20 okay. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే గైస్, ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ దట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ ఐమ్ జస్ట్ పర్ఫార్మింగ్ సమ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. సో ఫస్ట్ నాకు ప్రింట్ స్టేట్మెంట్లో x ఇస్ గ్రేటర్ దెన్ 10 అని ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ మై ఫస్ట్ కండిషన్. సో ఈ కండిషన్స్ ఏంటంటే x వచ్చి 20 అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ 20 అయితే ఐమ్ జస్ట్ ప్రింటింగ్ యాక్చువల్ x వాల్యూ ఈస్ 20 ఓకేనా. సో ఒకవేళ నా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే ఐ విల్ యూజ్ లైక్ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ మెన్షనింగ్ ఏం మెన్షన్ చేస్తానంటే x ఈజ్ లెస్ దెన్ 20 లెస్ దెన్ 10. సో ఎందుకంటే మన ఫస్ట్ కండిషన్ గ్రేటర్ దెన్ 10 చెక్ చేస్తాం కాబట్టి ఒకవేళ దట్ ఈస్ ఫాల్స్ దెన్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ లైక్ x ఈస్ లెస్ దెన్ 10 ఓకేనా గైస్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఐ హ్యాడ్ పర్ఫార్మ్ 2 డిఫరెంట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే మన యొక్క ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 10గా ఉన్నందువలన ఐ హ్యాడ్ పర్ఫార్మ్ లైక్ x ఈస్ గ్రేటర్ దెన్ 10. సో అదేవిధంగానే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 20 అయితే దెన్ ఐమ్ పర్ఫార్మింగ్ అన్ అదర్ ఆపరేషన్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ వాల్యూ ఈస్ 20. గైస్ నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను కానీ బట్ while we are developing any project, while we are solving any kind of programming question, definitely we will perform some logical operations అన్నట్టు instead of print statement. సో ఇది కూడా నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను గైస్, అందుకోసమే చెప్తున్నాను అన్నట్టు. సో లెట్స్ సే when we have value called 9 ఓకేనా. సో it doesn't even get involved into my first block. సో ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితేనే కదా మనకి సెకండ్ బ్లాక్లో కండిషన్ కూడా చెక్ చేయడానికన్నా. సో సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ బ్లాక్ వీఆర్ డైరెక్ట్లీ మూవింగ్ టు ద ఎల్స్ బ్లాక్ మెన్షనింగ్ x is less than 10 okay. So this is called nested if guys okay na. So now we're gonna move to the loopings in Python. So basically మనకి Python లో 2 different type of loopings ఉంటాయి guys. ఫస్ట్ ఏంటంటే ఫర్ లూప్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ వైల్ లూప్. సో ఈ ఫర్ లూప్ని మనం ఎక్కువగా ఎందుకోసం యూజ్ చేస్తుంటామంటే మనం ఏదైనా ఒక కండిషన్, మనం ఏదైనా ఒక కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, లైక్ మనకు తెలుసును నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనేది మనకు తెలిసి ఉంటుంది. అటువంటి టైంలో విల్ గో విత్ ఫర్ లూప్. సో వైల్ లూప్ మనం ఎప్పుడు మూవ్ అవుతామంటే మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తామనేది మనకు తెలియదు. బట్ అంటిల్ అండర్స్ మన యొక్క కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ విల్ గో విత్ వైల్ లూప్ ఓకేనా. సో ఫర్ లూప్ ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనేది మనకు తెలిస్తే, లెట్స్ సే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అని మనకు తెలుసును ఓకేనా. సో తెలిస్తే విల్ గో విత్ డైరెక్ట్లీ ఫర్ లూప్ ఓకేనా. మనం ఒక ఆపరేషన్ మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేయబోతున్నాం, బట్ ఎన్నిసార్లు పర్ఫామ్ చేస్తాం మనకే తెలియదు. బట్ బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ గోన్ టు పర్ఫామ్ అంటే మాత్రం దెన్ అబ్సల్యూట్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ యాజ్ వైల్ లూప్ ఓకేనా గైస్. సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఓకే. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఫర్ లూప్. ఫస్ట్ మీకు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూపిస్తాను గైస్ ఓకేనా. సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ ఫర్ అండ్ ద రిఫరెన్స్ వేరియబుల్ ఓకే. ఇన్ ఇస్ అన్ కీవర్డ్ and range of values okay na, range of values okay. So this is how the things is going to be work, and this is a for loop anatu, and this is a block of the code okay, block of code. సో ఈ ఫర్ లూప్ యొక్క లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే కొందికి మన బ్లాక్ ఆఫ్ ద కోడ్ కూడా అదే సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. లెట్స్ సే మన రేంజ్ వచ్చి ఫ్రమ్ 1 to 5 అనుకుందాం ఓకేనా. సో 1 to 5 అంటే ఇట్ ఈస్ లైక్ 5 టైమ్స్. సో మనకి 5 టైమ్స్ 1 నుంచి 5 వరకు వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఆటో ఇంక్రిమెంట్ గైస్ ఓకేనా. ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది అన్నట్టు. దర్ ఈస్ నో మాన్యువల్ ఇంప్లిమెంట్ ఇన్ యూనో. మాన్యువల్ ఇంప్లిమెంట్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. లెట్స్ సే వెన్ యూ హ్యావ్ లైక్ 1 to 5 అని ఒక నెంబర్ ఉంది అనుకోండి, రేంజ్ ఆఫ్ వాల్యూస్. సో మామూలుగా రేంజ్ ఇస్తాను నేను. సో రేంజ్ ఫ్రమ్ 0 to 5 ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 0 నుంచి ఓకేనా, సో ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ద నెంబర్స్ ఓకేనా. 0 నుంచి 0 1 2 3 4 ఓకేనా. సో మన యొక్క యాక్చువల్ వాల్యూ ఏంటంటే 0. ఫస్ట్ 0
వాల్యూ అనేది రిఫరెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ టైం మన యొక్క రిఫరెన్స్ వేరియబుల్కి ఎప్పుడెప్పుడైతే వాల్యూ అనేది అసైన్ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో ఎన్నిసార్లు మన యొక్క వాల్యూ అనేది మన యొక్క రిఫరెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది? సో 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4th టైమ్ అండ్ 5 టైమ్స్. ఓకేనా? బట్ మనకి యాక్చువల్ వాల్యూ ఏంటంటే ఇట్ విల్ ఎండ్ అప్ విత్ 4 ఓన్లీ గైస్. ఓకేనా? సో ఇక్కడ 5 ఉంటే 5 అని ఎండ్ అప్ అవ్వదు. ఓకేనా? సో ఈ ఎండ్ ఇది వచ్చి స్టార్టింగ్ రేంజ్ వాల్యూ. ఓకేనా? స్టార్టింగ్ రేంజ్ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ రేంజ్ వాల్యూ. సో ఎండింగ్ రేంజ్ వాల్యూ ఏంటంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఆల్వేస్ విత్ -1. ఓకేనా? బట్ స్టార్టింగ్ వాల్యూ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్. లెట్స్ సే మనకు 1 to 5 అనుకోండి. 1 to 4 వరకే మన యొక్క ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నాట్ లైక్ 1 to 5. ఐ మీన్ మన యొక్క రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చి 1 to 5 అనుకోండి. సో మనకి 1 to 4 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ 1 to 5 వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే? దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. సో ఇందాక మనకి రేంజ్ ఏంటి 0 to 5 కదా. సో 0 to 5 అంటే ఏమవుతుంది? 0 to 4 వరకే హైలైట్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూలో ఎటువంటి రిడక్షన్ ఉండదన్నట్టు. డైరెక్ట్‌గా సేమ్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. ఫస్ట్ టైమ్ వచ్చి ఇట్ విల్ కన్సిడర్డ్ యాస్ 0 దట్ విల్ బి అసైన్డ్ టు ద రిఫరెన్స్ వేరియబుల్. మనకి ఎప్పుడెప్పుడైతే రిఫరెన్స్ వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ అవుతుందో విల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ అన్నట్టు. ఓకేనా? సో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌లో 10 లైన్స్ ఉండొచ్చును, 20 లైన్స్ ఉండొచ్చును, ఆర్ 1000 లైన్స్ ఆఫ్ లాజిక్ కూడా ఉండొచ్చును. దట్ విల్ ఎగ్జిక్యూట్ every time whenever our reference variable have a new value will be assigned. సో ఎప్పుడెప్పుడైతే మనకి రిఫరెన్స్ వేరియబుల్‌కి ప్రతి వాల్యూ అసైన్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క సైకిల్‌కి దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ దిస్ రిఫరెన్స్ వేరియబుల్ వాల్యూ. ఓకే? సో వెన్ వీ హ్యావ్ లైక్ ఇది రేంజ్ అన్నట్టు గైస్ మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే రిఫరెన్స్ వేరియబుల్ కింద నేను i ఇస్తున్నాను. సో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ జస్ట్ గోనా టు ప్రింట్ హలో. ఓకేనా? సో మెన్షన్ లైక్ ప్రింట్ హలో. సో హలో అని ప్రింట్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ 0 to 5 లైక్ దిస్ ఇస్ 0th టైమ్, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అండ్ 4th టైమ్. సో ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. లెట్స్ సే మన యొక్క యాక్చువల్ ఐ వాల్యూ డైరెక్ట్‌గా మన యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఐ అనేది, ఆ ఐ వాల్యూని కూడా మనం డైరెక్ట్‌గా మన యొక్క ఎంటైర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్‌లో కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. లైక్ దిస్. ఓకేనా? చూడండి వి గాట్ లైక్ 0, 1, 2, 3, 4. ఓకే? సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్ గైస్. ఓకేనా? లెట్స్ సే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే ఐయామ్ జస్ట్ రిమూవింగ్ 5, 100 ఇస్తున్నాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 0 నుంచి 100 వరకి వాల్యూస్ అనేది హైలైట్ అవుతుంది. బట్ ద ఎండింగ్ పాయింట్ విల్ బి లైక్ ఎండింగ్ -1 కదా. ఓకేనా? సో వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ 0 to 99 వరకి లూప్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకే? సో ఈ ప్లేస్‌లో ఇంకోటి నేను చెప్పాలనుకున్నాను గైస్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎవ్రీ సైకిల్‌కి 1తో ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? బై డిఫాల్ట్. సో అది ఎలా అంటే హియర్ వి హావ్ వన్ మోర్ ఆప్షనల్ వేరియబుల్ ఆర్ ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో నేను 1 ఇచ్చాను అనుకోండి నథింగ్ విల్ బి హ్యాపెన్. సో ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి ఇంక్రిమెంట్ అనేది వచ్చి ఏమవుతుందంటే 1తోనే ఇంక్రిమెంట్ అవుతుంది అన్నట్టు. లెట్స్ సే వెన్ ఐయామ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ 2. ఇప్పుడు నాకు ఎవ్రీ సైకిల్‌కి నాకు 2, 2, 2, 2గా ఇంక్రిమెంట్ అవుతుంది అన్నట్టు. చూడండి మై ఫస్ట్ వాల్యూ విల్ బి లైక్ 0. మై సెకండ్ వాల్యూ విల్ బి ఇన్స్టంట్‌లీ 2 బికాజ్ ఎందుకంటే ఐయామ్ ట్రైయింగ్ టు ఇంక్రిమెంట్ విత్ 2. ఓకే? సో ఇప్పుడు నేను 3 ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ వాల్యూ విల్ బి లైక్ 0 అండ్ మై సెకండ్ వాల్యూ విల్ బి లైక్ 3. సో నేను అప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ బేస్ చేసుకొని మై నంబర్ ఆఫ్ సైకిల్స్ విల్ బి రెడ్యూస్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి 1 ఉందనుకోండి 0 to 100 సైకిల్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందంట. సారీ 0 to 99 సైకిల్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటంటే 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసామన్నట్టు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ లైక్ 49 సైకిల్స్ వరకే హైలైట్ అవుతుందన్నట్టు. సో బేస్డ్ ఆన్ ఇంక్రిమెంట్ ద ఐ వాల్యూ విల్ బి చేంజ్డ్ అండ్ అదే విధంగా మన నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందన్నట్టు. సో దట్స్ హౌ ద ఫర్ లూప్ విల్ యాక్చువల్లీ వర్క్ అన్నట్టు. ఓకేనా? లెట్స్ సే ఇప్పుడు చూడండి ఐయామ్ జస్ట్ హావింగ్ లైక్ వాల్యూ కాల్డ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిస్తున్నాను. సో ఇక ఈచ్ లూప్‌లో నేను ఏం చేయాలనుకున్నా అంటే ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ఐ వుడ్ లైక్ టు డూ సమ్ లాజికల్ ఆపరేషన్ గైస్. ఓకేనా? అదేంటంటే ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు యాడ్ ద ఐ వాల్యూ విత్ సమ్. ఓకేనా? సో నేను ఈ ఐ వాల్యూ కూడా రిమూవ్ చేస్తాను ఇక్కడ. సో నేను ప్రింట్ స్టేట్మెంట్ వేస్తున్నాను ఆఫ్టర్ ద లూప్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద యాక్చువల్ వాల్యూ అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఐ గాట్ లైక్ 2450. సో మనకి ఇక్కడ ఏదైతే ఇందాక వాల్యూస్ ప్రింట్ అయిందో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఐ వాల్యూ అన్నీ కూడా ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ సమ్ అప్ విత్ వేరియబుల్ నేమ్ కాల్డ్ సమ్‌తో యాడ్ అవుతుంది ఎవ్రీ సైకిల్‌లో అండ్ విల్ ప్రింటింగ్ ద సేమ్. సో మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఐయామ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ లైక్ 10
maybe like 5 guys మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఓకేనా. సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ 1 అనేది మనం ఇవ్వకపోయినా పర్వాలేదు ఓకేనా. సో వాట్ విల్ హ్యాపన్, ద సేమ్ నెంబర్ ఆఫ్ values will be assigned for the I. So 1 2 3 4 5 5 times will be loop will be hydrated, 5 times loop hydrate అవుతుంది. సో each and every time loop hydrate అయినప్పుడు the actual values ఏంటో ఆ values అనేది ఐకి అసైన్ అవుతుంది. ఆ I వాల్యూని మనం సమ్తో యాడ్ చేస్తాము అండ్ ఆఫ్టర్ లూప్ కంప్లీటెడ్ వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ద సమ్ వాల్యూ అన్నట్టు. ఓకే చూడండి, I got like 10. So how I got like 10? So basically 0 plus 1 1 and 1 plus 2 is equal to 3 and 3 plus 3 is equal to 6 and 6 plus 4 is equal to 10. Okay, so this is the actual for loop guys. Okay, now మీకు for loop easy గా understand అనుకుంటున్నాను. Now we're going to talk about while loop. Okay na guys, so let me try to remove all this stuff mentioning like while loop. Okay, సో ఈ వైల్ లూప్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తుంటామంటే, సో లెట్స్ సే మనం ఏదన్నా ఒక కండిషన్ బేస్ చేసి ఒక లాజిక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అటువంటి టైంలో ఈ వైల్ లూప్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ లాజికల్ ఆపరేషన్ కంటిన్యూస్లీ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, దెన్ విల్ గో విత్ వైల్ లూప్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. ఇప్పుడు లెట్స్ సే ఛార్జింగ్ తీసుకోండి. లెట్స్ సే నా మొబైల్లో ఒక 65% ఛార్జింగ్ ఉందనుకోండి. సో ద 100 వచ్చేంత వరకు ఇట్ విల్ అక్సెప్ట్ ద కరెంట్ అన్నట్టు. ఓకేనా, కంటిన్యూస్గా అక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. సో వన్స్ ఇట్ రీచ్ టు 100, అప్పుడేంటి, ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే కదా. సో ద టాస్క్ ఈస్ కంప్లీటెడ్, మళ్ళీ ఛార్జింగ్ అనేది అక్సెప్ట్ చేసుకోదన్నట్టు. సో దట్స్ వన్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. మేబీ నేను దాన్ని ఒకసారి ప్రోగ్రామెటిక్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పర్సెంట్. Okay, let's say I'm just having like 65% of charging. So I'm just using like a while loop over here. So while loop or condition around ante. So this is how the while loop condition. Okay, so while loop syntax. Okay guys, so syntax will be like this. So we're going to have like condition and we're going to have like block of the code to be executed, block of code, and at the same time we have to provide increment or decrement. Okay, increment or decrement. సో ఈ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అనేది ఏంటంటే, మనకి ప్రీవియస్గా ఫర్ లూప్లో చూస్తాం కదా. ఆ ఫర్ లూప్లో మనం బై డిఫాల్ట్గా వచ్చి ఇట్ విల్ ఇంక్రిమెంట్ బై 1. అదే లేకపోతే రేంజ్లో వెన్ వీ హ్యావ్ లైక్ సంథింగ్ లైక్ దాట్ పారామీటర్. ఓకేనా, సో లెట్స్ సే 1, 100, 2 అని ఇచ్చామనుకోండి, లేదా 3 ఇచ్చామనుకోండి. ఇక్కడ 3 అనేది ఏంటి, ఇంక్రిమెంట్ అన్నట్టు. సో సిమిలర్ వే మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది మన యొక్క వైల్ లూప్ లైన్లో రాదు. We will be having inside the while loop block లోపల at the end of the line లో we will be providing the increment అన్నట్టు. సో this is like general syntax guys. ఓకేనా, సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. లెట్స్ సే పర్సెంట్ అనేది ఉంది. పర్సెంట్ అనేది వచ్చి ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆఫ్ 100 వరకు వచ్చేంత వరకు నాకు ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. ఓకేనా, సో ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ ప్రింట్ పర్సెంట్. ఓకే, బ్యాటరీ percent. Okay, so I'm just providing like this. ఎంత పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ చూపించాలనుకుంటున్నాను. అంటిల్ 100 అయ్యేంత వరకు ఎంత పర్సెంట్ అయితే ఉందో ఆ పర్సెంట్ మీకు చూపించాలనుకుంటున్నాను. దట్స్ వై ఐ మెన్షనింగ్ లైక్ పర్సెంట్ కమా అండ్ దెన్ ఐమ్ జస్ట్ యూసింగ్ ద పర్సెంట్ సింబల్. ఓకే, సో అండ్ దెన్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఇంక్రిమెంట్ గైస్. ఓకేనా, సో ఇంక్రిమెంట్ ఎలా అంటే పర్సెంట్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు 1 మీన్స్ పర్సన్ ఈక్వల్ టు పర్సన్ ప్లస్ 1 అని, పర్సెంట్ ఈక్వల్ టు పర్సెంట్ ప్లస్ 1 అని మీనింగ్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్, అప్ టు 100 అయ్యేంత వరకు నా యొక్క బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో దట్స్ వాట్ హియర్ హ్యాపెనింగ్. ఓకే, సో 65 నుంచి 100% వచ్చేంత వరకు నా బ్లాక్ ఆఫ్ ద కోడ్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. వన్స్ ఇట్ రీచ్ టు 100 ఇట్ విల్ స్టాప్ ఎగ్జిక్యూటింగ్ అన్నట్టు. సో వాట్ హ్యాపన్ హియర్, వన్స్ మై కండిషన్ సాటిస్ఫైడ్, లేదంటే until unless my condition is satisfying, if you want to perform some logic, okay, so at the time we can use this while loop operation. Okay, while loop looping. Okay, సో ఇప్పుడు నేను సింపుల్గా వన్స్ 100 కంప్లీట్ అయిన తర్వాత ఐ వాంట్ టు షో లైక్ బ్యాటరీ ఛార్జింగ్ కంప్లీటెడ్ ఆర్ బ్యాటరీ ఫుల్. సో అటువంటి ఒక కమాండ్ చూపించాలన్నా కానీ ఐ కెన్ ఏబుల్ టు షో హియర్ లైక్ ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ వేస్తున్నాను ఇక్కడ. ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ పర్సెంట్. ఓకే, సో పర్సెంట్లో వన్స్ ఐ రీచ్ టు 100 రీచ్ అయిన వెంటనే ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ఛార్జింగ్ కంప్లీటెడ్. ఓకే, ఛార్జింగ్ completed. Okay,
సో సింపుల్ కంటెంట్ అంటారు, లేదా ఛార్జింగ్ ఫుల్ సంథింగ్ వాట్ మే బి దట్. ఓకే, సో నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశానంటే సో 100 వచ్చేంత వరకు ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్. వన్స్ ఇట్ రీచ్ 100 we will be providing like charging completed. Okay, so it's a very simple example guys to demonstrate about for loop and while loop. సో సింపుల్గా చెప్పాలంటే ఫర్ లూప్ అనేది when you know number of times that you would like to execute certain logic, ఒక లాజిక్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నామని తెలిస్తే మాత్రం then we'll definitely go with for loop. Okay, so else if you wanted to perform some conditional or some logic continuously based on some condition, ఒక కండిషన్ బేస్ చేసి ఒక లాజిక్ని లేదా ఒక సెట్ ఆఫ్ కోడ్ని కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే then here we go, we have an option called while loop. Okay, సో ఐ హోప్ మీకు ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ రెండు కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను గైస్. దెన్ ఐమ్ జస్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఓవర్ హియర్. సో విచ్ ఈస్ కాల్డ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అన్నట్టు, ఓకేనా, విచ్ విల్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ కాల్స్. సో దిస్ ఇస్ హౌ వీ విల్ బీ డిఫైనింగ్ ఇట్ గైస్. బట్ యాక్చువల్గా మనం రియల్ టైంలో చెప్పాలనుకుంటే మనం రియల్ టైంలో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంటాం. సో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో ఎక్కడైనా ఎక్కడైనా ఒక ప్లేస్లో వచ్చి రాసిన కోడ్ని మళ్ళీ ఇంకోగా రాసుంటాం గైస్. సో అటువంటి అన్నీ కూడా మనం ఒకే ఒక సింగిల్ బ్లాక్లో రైట్ చేసి మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దట్స్ హౌ వీ విల్ బీ యూజింగ్ ఫంక్షన్స్ ఇన్ రియల్ టైం. ఓకేనా, సో అలా రీయూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గుతుంది, అదే సేమ్ టైమ్గా మన యొక్క కోడ్ రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో అక్కడక్కడ రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయడం వల్ల మన కోడ్ రీడబిలిటీ అనేది తగ్గుతుంది. సో టు ఇంప్రూవ్ ద కోడ్ readability we can came up with the functions concept. Okay na, so as part of practical that's how things will work. But function definition program చూస్తే function అనేది it's a kind of block of the code. A block of the code అనేది it will execute only when we call it. Okay na, so that's how the definition will be. Okay, so మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి గైస్. ఐ మీన్ ప్రాక్టికల్గా మీకు డెఫినేషన్ అంటే ఏంటి, ఐ మీన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ లైక్ ఏ సింగిల్ కమాండ్ లైక్ ఫంక్షన్స్. సో బేసిక్గా ఫంక్షన్స్ అనేవి మనకి 4 different types of functions ఉంటాయి guys. Okay, మెజారిటీగా. ఓకే, సో ఫస్ట్ విల్ బి లైక్ డిఫాల్ట్ ఫంక్షన్స్. ఓకే, డిఫాల్ట్ ఫంక్షన్స్ అండ్ parameterized functions, and we're gonna have like arbitrary functions and arbitrary keyword functions. Okay, that's a new one. I could say arbitrary keyword, excuse me, that's in keyword function. Okay, so ఈ 4 different type functions గురించి కూడా నేను వన్ బై వన్గా చెప్తాను. సో ఇట్ విల్ బి లైక్ మోర్ ఇంట్రెస్టింగ్ గైస్. బట్ ఈ 4 ఫంక్షన్స్లోనూ ద కామన్ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే ఫంక్షన్ అనేది ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ ద కోడ్ and it will be executing whenever we are calling. Okay na, so our definition అనేది ఇక్కడ ఉండే అన్ని ఫంక్షన్స్కి అన్ని మెథడ్ ఆఫ్ ఫంక్షన్స్కి అప్లికబుల్. ఓకేనా, సో ఫంక్షన్కి డెఫినేషన్ దట్స్ ఎ కామన్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు నేను డిఫాల్ట్ ఫంక్షన్ అనేది ఎలా డిక్లేర్ చేయాలని చూపిస్తాను గైస్. ఓకేనా, ఫస్ట్ మీకు ఒక సింటాక్టికల్గా చూపిస్తాను. ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలనుకుంటే we will be defining like diff. Okay, firstly we have to use a keyword called diff and the name of the function. Okay, so this is how the name of the function will be, and we have to use like in functional brackets, and we have to use like colon, and this is the block of the code. Okay, so block of code. Okay, so this is how the actual syntax of function guys. Okay na, so మనం ఒక ఫంక్షన్ నేమ్ అనేది డిక్లేర్ చేయాలి. దట్ షుడ్ బి ఇన్ always function name should be start with a smaller case. Okay na, and we should be that's an naming convention guys. మనం capital code యూజ్ చేసుకోవచ్చును, బట్ ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ నేమింగ్ కన్వెన్షన్ పర్స్పెక్టివ్. ఓకేనా, అండ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇక్కడ మనం ఏదైతే కోడ్ చేసి ఉంటామో దట్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ అన్లెస్ వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్. సో మనం ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏదైతే ఉందో సేమ్ నేమ్ యూజ్ చేసి ఇక్కడ కాల్ చేయాలంటూ. సో దిస్ ఇస్ హౌ వీ విల్ బీ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, సో దిస్ ద బ్లాక్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఈ బ్లాక్ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్. సో దిస్ ఇస్ హౌ వీ విల్ బీ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒక డిఫాల్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందని చెప్తాను గైస్. ఓకే, సో నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ షుడ్ బి లైక్ sample. Okay, so I'm just providing like a function name called sample. సో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేను ఏం చేయబోతున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను. సో మెన్షన్ లైక్ ప్రింట్ హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్.
సో వాట్ విల్ హ్యాపెన్ నౌ, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామో ఈ ఫంక్షన్ని మనం యూనో ఇప్పుడు నేను బ్లైండ్గా అట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి గైస్. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నా ఫంక్షనే కాల్ అవ్వలేదు. ఫంక్షన్ కాల్ అవుతుందా ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను శాంపుల్. సో ఇప్పుడు నేను కాల్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ద ఫంక్షన్ అన్నట్టు. సో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ హౌ ద డిఫాల్ట్ ఫంక్షన్స్ లుక్స్ లైక్. సో ఇదే ఫంక్షన్లో మీరు ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేయాలనుకోండి, యూ కెన్ ఆల్సో రిటర్న్ ఓవర్ హియర్. లైక్ యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్ వీ కెన్ ఆల్సో రిటర్న్ ద వాల్యూ. లెట్స్ సే గ్రీటింగ్స్. ఓకేనా. సో గ్రీటింగ్స్ అనేది రిటర్న్ చేస్తున్నాను అనుకోండి. సో ఈ రిటర్న్ చేసే గ్రీటింగ్స్ని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలని, మీరు ఎక్కడన్నా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చును, లేదంటే డైరెక్ట్గా ప్రింట్ కూడా చేయొచ్చును. సో వాట్ విల్ హ్యాపన్ నౌ, ఇప్పుడు ఏమవుతుందంటే యూఆర్ కాలింగ్ ద ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది సమ్ వాల్యూని. ఓకేనా. సో రిటర్న్ చేసే వాల్యూని యూ హ్యావ్ టు స్టోర్ సమ్ వేర్. మీరు ఈ వాల్యూని గెట్ చేసుకోవాలన్నా లేదా క్యాచ్ చేసుకోవాలన్నా కానీ వెన్ యూర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ వీ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్ అండ్ వీ హ్యావ్ టు కాల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకేనా. లెట్స్ సే లైక్ అవుట్పుట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వాట్ హ్యాపన్ నౌ వెన్ యూర్ కాలింగ్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ రిటర్న్ సమ్ వాల్యూ. ఓకేనా. సో రిటర్న్ చేసే వాల్యూని ఇట్ విల్ బి గెట్ అసైన్ టు ద వన్ వేరియబుల్. ఓకేనా గైస్. సో ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను, ఆ తర్వాత అదే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే. సో ఐమ్ జస్ట్ ప్రింటింగ్ ద సేమ్. సో ఐ గాట్ లైక్ గ్రీటింగ్స్. ఓకేనా. సో మనం ఇప్పుడు సింపుల్గా శాంపుల్ అండ్ కాల్ చేసాం అనుకోండి, దట్ విల్ యాక్చువల్లీ రిటర్న్ ద వాల్యూ బట్ వీఆర్ నాట్ స్టోరింగ్ ఎనీ వాల్యూ. చూడండి, నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఓకేనా, what will happen, I'm not going to get any value because this is returning some value but we are not storing somewhere or we are not printing the same. Okay na. So let's say maniki return chese value ni I would like to print. So if you use even print statement, that should be fine guys. Okay na. So print statement use chesina gaani this function will return some value, that value you're trying to print annattu. Okay na. So that's how the return statement will work in functions. Okay. సో మనం డిఫాల్ట్ ఫంక్షన్ చూస్తాం కదా గైస్. సో దిస్ ఇస్ హౌ ద డిఫాల్ట్ ఫంక్షన్ విల్ బేసికలీ వర్క్స్. సో మనకి అదే విధంగా పారామీటరైజ్డ్ ఫంక్షన్ గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో మనం మోస్ట్ ప్రాబబుల్గా యూజ్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా పారామీటరైజ్డ్ ఫంక్షన్స్గానే ఉంటాయి గైస్. లెట్స్ సే ఈ స్పెసిఫిక్ శాంపుల్ అనే ఒక ఫంక్షన్కి ఇఫ్ ఐ నీడ్ టు సెండ్ సమ్ వాల్యూస్ ఎలా సెండ్ చేయగలుగుతాను. సో దట్స్ హౌ ద కాన్సెప్ట్ కాల్డ్ పారామీటరైజ్డ్ లేదా ఆర్గ్యుమెంటెడ్ ఫంక్షన్. ఓకే. సో వీ కెన్ కాల్ ఇట్ ఎనీవే బేస్డ్ ఆన్ అవర్ కన్వెన్షన్. సో లెట్స్ సే నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కదా గైస్, ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్. ఓకేనా. శాంపుల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను బట్ వైల్ కాలింగ్ ఐ వుడ్ లైక్ టు సెండ్ 2 వాల్యూస్ లైక్ 10, 20. సో ఈ 2 వాల్యూస్ సెండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ సెండ్ చేసే 2 వాల్యూస్ కూడా ఇఫ్ ద శాంపుల్ ఫంక్షన్ నీడ్ టు అక్సెప్ట్. ఓకేనా. మనం కాల్ చేస్తున్నాం యూజింగ్ 2 వాల్యూస్ బట్ వీ డజంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద వాల్యూస్, ఎనీ ఆఫ్ ద variable to accept these values. Okay na. So let's say I'm using like number 1, number 2. సో ఇక్కడ ఏమవుతుందంటే 10 అనేది వచ్చి నెంబర్ 1కి అసైన్ అవుతుంది, 20 అనేది ఏమవుతుందంటే నెంబర్ 2కి అసైన్ అవుతుంది. దర్ ఈస్ నో ఛాన్స్ లైక్ 20 విల్ గెట్ అసైన్ టు ద నెంబర్ 1, 10 విల్ గెట్ అసైన్ టు ద నెంబర్ 2. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ అవసరం లేదు గైస్. మనకి స్టార్టింగ్లో బేస్డ్ ఆన్ ద పొజిషన్స్ the values will be assigned to the variables. ఓకేనా. సో ఫస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఫస్ట్గా ఏదైతే వేరియబుల్ ఉందో దానికి అసైన్ అవుతుంది అన్నట్టు. దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అన్నట్టు. ఓకేనా. సో హియర్ ఇన్ దిస్ ఫంక్షన్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను వెన్ ఐమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్, సో నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ఫంక్షన్ కాల్ నేమ్ విచ్ హ్యాస్ 2 పారామీటర్స్. గుర్తుపెట్టుకోండి గైస్, శాంపుల్ అనే ఫంక్షన్ it should have 2 parameters definitely. So which means it should have 2 different variables to accept the 2 different values. So ala same number of values pattern edaithe undo, same number of variables pattern edaithe undo, it will be get assigned to the values and we will be printing the actual logic. Okay na. So ఒకవేళ సేమ్ ఫంక్షనాలిటీ లేదనుకోండి then we going to face some issues అన్నట్టు. So let me execute this first. ఇక్కడ చూడండి I got like 30. బట్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం చెప్పబోతానంటే ఐఎమ్ సెండింగ్ ఎ థర్డ్ వేరియబుల్. ఓకేనా. 30 అనే ఒక థర్డ్ వేరియబుల్ సెండ్ చేస్తున్నాను. దెన్ వాట్ విల్ హ్యాపెన్, బేసిక్గా వీ హ్యావ్ ఓన్లీ 2 వేరియబుల్స్ టు గెట్ అసైన్ 2 డిఫరెంట్ వాల్యూస్. బట్ వాట్ హ్యాపెన్ వెన్ యూ సెండ్ అండ్ 1 more వేరియబుల్. సో ఇక్కడ మనం 30 అనే ఒక న్యూ థర్డ్ వేరియబుల్ సెండ్ చేస్తే వీఆర్ నాట్ మ్యాచింగ్ ద ఆర్గ్యుమెంట్ ప్యాటర్న్. ఓకేనా, ఆర్ పారామీటర్ ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. చూడండి, శాంపుల్ అనే ఫంక్షన్ బేసికలీ టేక్స్ అండ్ 2 పొజిషనల్ బట్ మీరు 3 were given. ఓకే. సో ఇట్స్ లైక్ వెరీ ఈజియెస్ట్
ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ గైస్, ఓకేనా. సో ఇక్కడ మనకు క్లియర్గా ఉంది, ఇట్స్ అనే టైప్ ఎర్రర్. మీరు సెండ్ చేస్తున్న శాంపుల్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్కి టూ వేరియబుల్స్, టూ పొజిషనల్ ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి, బట్ యు ఆర్ ప్రొవైడింగ్ 3 different ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో దట్స్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. వి వోంట్ బి executing the code అన్నట్టు. ఓకే, సో when I providing some variable to accept that value as well, like number 3, so then I'm trying to print the same number 3 as well here. సో మనం ఏదైతే ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇక్కడ, వెన్ యూఆర్ కాలింగ్ ద ఫంక్షన్, యూ హ్యావ్ టు మ్యాచ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైనింగ్. ఓకే, సో అట్ ద సేమ్ వి గాట్ అవర్ అవుట్పుట్ ప్రాపర్లీ. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇష్యూ ఫేస్ చేద్దామో, లైక్ మనం ఇక్కడ ఎన్ని పారామీటర్ ఎన్ని వాల్యూస్ ఇచ్చినా అవర్ ఫంక్షన్ షుడ్ నాట్ బ్రేక్. సో మన యొక్క ఫంక్షన్ బ్రేక్ అవ్వకూడదు, ఇట్ షుడ్ వర్క్ ప్రాపర్లీ. సో అటువంటి ఒక మనం ఇప్పుడు ఫేస్ చేసిన ఎర్రర్ని రెక్టిఫై చేయాలనుకోండి, దానికి వీ హ్యావ్ అ ఫంక్షనాలిటీ కాల్డ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. ఓకే, సో ఇఫ్ యూ యూస్ ఆర్బిటరీ ఫంక్షన్స్ కాన్సెప్ట్, వీఆర్ నాట్ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఓకేనా. సో ఆర్బిటరీ ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ సెండ్ చేసినా సరే, అవర్ ఫంక్షనాలిటీ డజంట్ బ్రేక్. మీరు ఒక వేరియబుల్ ఇవ్వండి, 2 వాల్యూ ఇవ్వండి, 3 వాల్యూ ఇవ్వండి, సో ఎన్నైనా ఇవ్వండి, బట్ అట్ ద ఎండ్ యూనో ఇట్ విల్ గెట్ ప్రాపర్ మ్యాచెస్. అది ఎలా అంటే, లెట్ మీ షో దట్. ఓకే, సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ స్టార్ నంబర్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వెన్ ఎవర్ యూ సెండింగ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఓకేనా, మీరు ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే, వాట్ విల్ హ్యాపెన్, దీస్ వాల్యూస్ విల్ గెట్ అసైన్ టు ద వన్ సింగిల్ వేరియబుల్, అండ్ దట్ ఈస్ లిస్ట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కలెక్షన్ అన్నట్టు. ఓకేనా. సో మేబీ నేను మీకు డైరెక్ట్గా ఒకసారి ఆ నెంబర్స్లో ఎలా స్టోర్ అయ్యిందన్నది మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ఇట్. చూడండి, I got like in the format of tuple or tuple format or tuple format. Okay, so this is a collection. మీకు ప్రీవియస్గా మనం కలెక్షన్స్ గురించి డిస్కస్ చేసాం గైస్. ఒకసారి దాన్ని చూడకుండా దానికి వచ్చినట్లయితే దాన్ని చూడండి ఒకసారి, మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్లీ, వెన్ యూర్ ప్రొవైడింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్, that will be get assigned to the one single variable. There is no matter you wanted to provide the same number of values based on the variables. ఓకేనా. మనం ఎన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నామో అన్ని వేరియబుల్స్ ప్రొవైడ్ చేయాలనే ఒక రూల్ ఏం లేదు వెన్ యూఆర్ యూజింగ్ అన్ ఆర్బిటరీ ఫంక్షన్. ఎ సింగిల్ వేరియబుల్ షుడ్ బి ఎనఫ్ టు స్టోర్ ఆల్ ద వాల్యూస్ దట్ యూర్ ప్రొవైడింగ్ వెన్ యూర్ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, సో దట్స్ హౌ థింగ్స్ విల్ వర్క్. ఇప్పుడు మరి ఎలా మనం యాడ్ చేస్తాం, ఇందాక మనం యాడ్ చేసినట్టు వేరియబుల్స్ నేమ్స్ ఉంటేనే కదా యాడ్ చేస్తామంటే, సింప్లీ యూ కెన్ యూస్ ఫర్ లూప్. ఓకేనా. సో ఎలా అంటే, యూ కెన్ యూస్ లైక్ ఫర్ ద రిఫరెన్స్ వేరియబుల్, ఓకే, ఇన్ నెంబర్స్. ఓకే, సో ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ ఎ కోలన్ అగైన్. బట్ బిఫోర్ దట్ మనం ఆ వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు డిఫైన్ we need to declare one variable called sum to store all the values that we are getting from numbers. Okay na. So I'm just providing like number plus equal to I, which means sum equal to sum plus I. Okay, so that's an actual brief explanation about this small shorthand operator. ఇప్పుడు ఏమవుతుందంటే, whenever we getting the numbers values, that will be get assigned for the value I, and that I value we are trying to add with the existing value of sum. Okay na. So once all this stuff done, you can print directly or we can return the value on it, guys. Okay na. ఇక్కడ చూడండి, I'm trying to print the statement of sum once all the values were getting added with the sum variable. Okay, so ఇప్పుడు ఏమవుతుందంటే, we'll get the value called 16. Okay, or else we can also return the value. Okay na. So let's say మీరు ఈ వాల్యూని మనం ఇక్కడ ఏదైతే ఈ ఫంక్షన్లో మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు తర్వాత ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి లేదంటే రీయూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, యూ క్యాన్ రిటర్న్ ద వాల్యూ లైక్ సమ్ అండ్ యూ క్యాన్ స్టోర్ ఇట్ ఇన్ వన్ స్పెసిఫిక్ వేరియబుల్. ఓకేనా. లెట్స్ సే వీ కెన్ కాల్ ఇట్ యాస్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్. ఓకే, ఎనీ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్, అండ్ యూ క్యాన్ రీయూజ్ ఇట్ ఎనీవేర్. దిస్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ అవర్ కోడ్, మన కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే అవుట్పుట్ విల్ హ్యావ్ ద యాక్చువల్ సమ్ వాల్యూస్ ఆఫ్ ప్రొవైడెడ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ చేసుకొని చూపిస్తాను ఒకసారి గైస్ మీకు. ఓకేనా. I'm gonna have like print statement, and here I'm just mentioning like output. Surely we got like 60. Okay, so when you're calling the function, this will return the actual values of sum, and that will be stored in output variable. Output variable ni manam print chestam annattu. Okay, so this is called arbitrary functions. Manam ippudu chustundi arbitrary functions yokka basic concept annattu. Okay na. Now we're going to talking about arbitrary keyword function. Okay na guys. So ఈ keyword function ఏంటంటే గాయస్, మనం ఇందాక చూసాం కదా డిక్షనరీ కాన్సెప్ట్. సో అక్కడ ఎలా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం, బేస్డ్ ఆన్ నేమింగ్ కన్వెన్షన్.
కెన్ యూ రిమెంబర్ గైస్? బేస్డ్ ఆన్ కీ అండ్ వాల్యూ పేరుతో మనం ఏదైనా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో అదే విధంగానే మనం ఆర్బిటరీ మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఆర్బిటరీ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని మనం నాట్ ఓన్లీ ఫర్ లిస్ట్ ఆర్ టుపుల్ కాన్సెప్ట్తో కాకుండా డిక్షనరీ కాన్సెప్ట్తో ఇంప్లిమెంట్ చేశారన్నట్టు. అది ఎలా అంటే లెట్ మీ షో దాట్. సో ఈ ఫంక్షన్లో ఐఎమ్ జస్ట్ సెండింగ్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ కీ అండ్ వాల్యూ పేర్స్, ఓకేనా? లైక్ నేమ్ ఈక్వల్ టు జాన్, ఓకే? సో ఎనీ వేరియబుల్, లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎనీ నెంబర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్ అయినా మనం సెండ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్, ఓకేనా? సో ఇక్కడ నేను ఓన్లీ టూ మాత్రమే సెండ్ చేస్తున్నాను టు షో దట్ ఐ క్యాన్ ఏబుల్ టు సెండ్ మోర్ దెన్ one variable. So you can send చేసే values ఏదైతే ఉందో that will be get assigned to the numbers, but we have small change. We have to use like double star. So this double star denotes that this is completely belonging to arbitrary keyword function. ఓకేనా గైస్? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్బిటరీ కీవర్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఆర్బిటరీ కీవర్డ్ ఫంక్షన్ని మనం డైరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను చూడండి ఇప్పుడు. సో నా ఐఎమ్ గోనా టు print the statement, మనం print చేయొచ్చును. But anyway, we are trying to store the values written by the sample kada. So I'm just returning the value, okay? So I'm just returning the actual name value. So అది ఎలా అంటే numbers of John లేదా name, okay? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ ద కీ వాల్యూ ఆఫ్ ద నేమ్, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్స్ అనే ఒక స్పెసిఫిక్ డిక్షనరీలో వీఆర్ హ్యావింగ్ టూ డిఫరెంట్ కలెక్షన్స్ ఆర్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. First one is a name that has a value called John, and second variable or second object is called age that holds the value called 28. Okay, now if I execute chesina, what will happen? I got John, okay? So similarly, if I replace this name by age property, then I will get like 28, okay? So this is how arbitrary keyword function will be working. Okay guys, I hope మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ లైక్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఫంక్షన్స్ గైస్. బట్ ఎనీవే, ఫంక్షన్ అంటే ఇట్స్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ దట్ విల్ బి ఎగ్జిక్యూట్ ఓన్లీ వెన్ యూ కాల్ ద ఫంక్షన్. మనం కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వీ క్యాన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ లాజికల్ ఆపరేషన్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అవర్ యాక్చువల్ కోడ్. ఓకే, సో ఐ హోప్ మీకు ఫంక్షన్స్ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్. అండ్ I'm just moving to the next concept that is called try and accept block. సో బేసిక్గా ఈ ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్ ఏంటంటే మనం రియల్ టైంలో ఎనీ నెంబర్ ఆఫ్ లైన్స్ని కోడ్ చేసినా కానీ వీ విల్ బీ ఫేసింగ్ సమ్ ఇష్యూస్. ఎటువంటి ఇష్యూస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. మన యొక్క కోడ్ కరెక్టే, అట్ ప్రెజెంట్ వర్క్ అవుతూ ఉండొచ్చును. మేబీ అట్ ఎనీ కేసెస్, అట్ ఎనీ సినారియో మన కోడ్ ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో మనకే అర్థమవుతుంది మనం క్రియేట్ చేసిన కోడ్లో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చి మేబీ బేస్డ్ ఆన్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ దిస్ మే బీ ఫెయిల్డ్ అనే ఒక డౌట్ వస్తుంది అన్నట్టు. సో అదేంటి బ్రో, మనం డెవలప్ చేసిన కోడ్ ఫెయిల్ అవుతుంది ఎలా డౌట్ వస్తుంది? ఒక సినారియో చెప్పండి అంటే ఐ విల్ షో యూ ద సినారియో, ఓకేనా? సో అటువంటి ఒక సినారియోస్ని మనం ఎర్రర్స్ లేకుండా ప్రాపర్గా హ్యాండిల్ చేయడమే ఈ ట్రై అండ్ యాక్సెప్ట్ యొక్క యాక్చువల్ కాన్సెప్ట్, ఓకేనా? డెఫినేషన్ పరంగా మనం ఇలా కూడా చెప్పొచ్చును. Try and accept block in the Python is used to catch and handle the exceptions or the errors in our code. Okay, సో మీకు ఇప్పుడు అది ఎలా ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం, క్యాచ్ చేయడం చూపిస్తాను. సో ఫస్ట్ లెట్ మీ ట్రై టు హ్యావ్ లైక్ అన్ హెడ్డింగ్ కాల్డ్ ట్రై అండ్ accept block. సో see here guys, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే I'm gonna use like a try block. So instead of a try block, I'm just trying to print the variable called x. బిఫోర్ డిక్లేరింగ్ గైస్, ఓకేనా? బిఫోర్ ట్రై అండ్ బ్లాక్ డిక్లేర్ చేసిన కంటే ముందు లెట్ మీ షో యూ ద ఎర్రర్, ఓకేనా? నేను ఒక లైన్ యూస్ చేస్తున్నాను. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అదేంటి బ్రో, మనం ఎక్స్ని ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా, ఎలా మీరు డైరెక్ట్గా ఎక్స్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు గైస్. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్నట్టే వీ విల్ బీ గెటింగ్ అన్ ఎర్రర్, ఓకేనా? చూడండి, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఓకేనా? మనం ఎక్స్ అనే వేరియబుల్ని డిఫైన్ చేయకుండానే మనం ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా? ఎక్స్ అనే ఒక వేరియబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ కేస్, ఓకేనా? సో ఇటువంటి ఎర్రర్స్ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తాను చూడండి గైస్. సో ఐమ్ గోనా యూస్ లైక్ ఎ ట్రై బ్లాక్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రై బ్లాక్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోనా టు సింప్లీ ప్రింట్ ద స్టేట్మెంట్ కాల్డ్ ప్రింట్ ఎక్స్, ఓకేనా? సో ఒకవేళ మనం కోడ్ చేసిన లైన్, ఈ ఒక లైన్లో ఏదైనా ఎర్రర్ ఉంటే ఐ నీడ్ టు క్యాచ్ దట్ ఎర్రర్, ఓకేనా, బై యూజింగ్ ఎన్ ఎక్సెప్ట్. ఓకే, సో ఎక్సెప్ట్లో ఐఎమ్ గోనా టు ప్రింట్ లైక్ ఎర్రర్ అకర్డ్. ఓకే, సింప్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్. చూడండి గైస్, మనకి ప్రీవియస్గా మన యొక్క ఫంక్షన్ బ్రేక్ అయింది, వి గాట్ సమ్ ఎర్రర్, బట్ ఇప్పుడు వి క్యాచ్ సమ్ వి బేసికలీ క్యాచ్ సమ్
ఎర్రర్స్. ఓకేనా? ఈ ట్రై బ్లాక్ అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుందంటే, సో ఈ ట్రై బ్లాక్‌లో ఉన్న కోడ్‌లో ఏదైనా ఎర్రర్ ఉంటే మాత్రమే దిస్ ఎక్సెప్ట్ బ్లాక్ విల్ బి యాక్టివేటెడ్. ఓకేనా? ఈ ఎక్సెప్ట్ బ్లాక్ యాక్టివేట్ అవుతుంది. ఎక్సెప్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నట్టు. సో లెట్స్ సే మనకి ఎటువంటి ఎర్రర్ లేదనుకోండి. ఐయామ్ యూజింగ్ లైక్ x = 10. ఇప్పుడేమవుతుందంటే ఐ హాడ్ డిక్లేర్డ్ ద వేరియబుల్. ఐయామ్ ట్రైయింగ్ టు ప్రింట్ దట్ స్పెసిఫిక్ వేరియబుల్. ఇందులో ఎటువంటి ఎర్రర్ లేదు. ఇటువంటి టైంలో మన యొక్క ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాస్ ఇట్ ఈస్ లైక్ వ్యాలిడ్ కోడ్. ఓకేనా? ఇది ఒక లైన్ ఆఫ్ కోడ్ గాని కన్సిడర్ అవ్వదు. వెన్ వీ హ్యావ్ లైక్ ఎర్రర్. ఓకేనా? సో ఈ ట్రై బ్లాక్‌లో మనకి ఏదన్నా ఈ ట్రై బ్లాక్‌లో ఉండే బంచ్ ఆఫ్ కోడ్‌లో ఏదన్నా ఒక చిన్న ఎర్రర్ ఉన్నా కానీ ఇన్‌స్టంట్‌లీ అవర్ ఎక్సెప్ట్ బ్లాక్ విల్ బి యాక్టివేటెడ్. ఓకేనా? సో బట్ నేను చెప్పిన సినారియో అయితే ఇది కాదు గైస్. ఒక రియల్ టైమ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో అయితే మనకి ఎటువంటి ఎర్రర్స్ వస్తుంది అని చెప్తాను చూడండి ఒకసారి. లెట్స్ సే వెన్ యూ హ్యావ్ వేరియబుల్ కాల్డ్ a = 10. ఓకేనా? and b = 20, or like number 1 = 10 and number 2 = 20, whatever may be that based on the naming convention. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే I would like to print like a divided by b. Okay, so or maybe I just try to change to 5. So this how I will be dividing the proper value. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన చూడండి, I will get 2.0. So this is like very pretty common functionality guys. And మీకు ఇంకో విషయం చెప్పాలి guys, we are having like integer division as well. So this is like float division. So let me try to explain about integer division. Double slash is basically called as integer division. Okay, so ఇది మీకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది guys, అందుకే చెప్పాను. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. సో ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ యొక్క కాన్సెప్ట్ అయితే కాదు, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఓకేనా? అండ్ ఈ ప్లేస్లో ఒకవేళ మన యొక్క బి అనేది ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా, మేబీ యూసర్స్ ఎవరైనా సరే ఇఫ్ దే ప్రొవైడ్ లైక్ 0, just imagine guys, any value divided by 0 that's belonging to the infinity, that is basically an error. Okay na? So at 20 time lo what will happen now, we will be facing an error. Okay na? So let's say manam it try and except block lekunta, if we are having like plainly like a divided by b, this is basically called as an division by 0 exception. Okay na? So ఈ exception మనం హ్యాండిల్ చేయాలనుకుంటే you can simply use and try and except block. So using try and except block, we can able to handle any kind of error, and we can provide the message to the user like denominator or else b is like b should not hold. Okay, should not hold zeros, సంథింగ్ లైక్ దట్. ఏదో ఒక వ్యాలిడ్ మెసేజ్ చూపించాలి కదా యూజర్స్కి, దానికోసం అనుకోండి. ఓకేనా? సో వెన్ వీ విల్ గెట్ ఎక్సెప్షన్, వీఆర్ షూర్ దట్ మనకి ఎప్పుడు ఎక్సెప్షన్ వస్తుందంటే వెన్ వీఆర్ గెటింగ్ లైక్ ఎనీ ఆఫ్ ద వాల్యూ బికమ్ 0. సో లెట్స్ సే న్యూమరేటర్ 0 వచ్చినప్పుడు దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్, వీ విల్ బి రిటర్నింగ్ వాల్యూ లైక్ 0. బట్ వెన్ వీ హ్యావ్ లైక్ డినామినేటర్ వాల్యూ 0, దెన్ దట్ ఈస్ mathematically infinity, that is not even possible. Okay, so that's how we are providing like message called confidently b should not be whole zeros. Okay, సో ఇప్పుడు యూజర్కి అర్థమవుతుంది, ఓకే సో వి గాట్ సమ్ ఎర్రర్. సో ఎర్రర్ ఏంటంటే బీ షుడ్ నాట్ బి హోల్ 0. సో వీఆర్ యాక్చువల్లీ హ్యాండ్లింగ్ ద ఎర్రర్ వితౌట్ బ్రేకింగ్ ద అప్లికేషన్. మన అప్లికేషన్ ఎర్రర్ అయి బ్రేక్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేస్తాం అన్నట్టు ప్రాపర్గా. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ గైస్. సో బేసిక్గా మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడే కాదు, మనమే కూడా ఓన్గా ఒక ఎర్రర్ కూడా రేస్ చేసింది గైస్. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీచర్ యాజ్ వెల్. ఓకే, సో ఎనీవే ఐఎమ్ నాట్ గోన్ టు షో దట్. మనకి రియల్ టైంలో మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటామంటే మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఆ ఎర్రర్స్ని స్టాప్ చేయడం కోసం ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ని యూజ్ చేస్తుంటాం అన్నట్టు. ఓకే, సో ఐ హోప్ దిస్ షుడ్ బి ఫైన్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గైస్, దట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇన్బుల్ట్ ఫంక్షన్స్. సో ఈ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని మీకు ఎందుకోసం ఇప్పుడు చెప్తున్నానంటే, మనం ఒక రియల్ టైంలో ఏదన్నా ఒక కోడింగ్ పర్ఫామ్ చేస్తాం గైస్. డెఫినెట్గా ఐ మీన్ ఎంఎన్సి కోడింగ్ క్వశ్చన్స్ని రిజాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉంటేనే మనం ఆ యాక్చువల్ కోడ్ని ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతాం అన్నట్టు. సో వితౌట్ పర్ఫార్మింగ్ హైయర్ అండ్ లాజిక్స్. ఓకేనా? సో అటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను గైస్. ఈ లిస్ట్ అవుట్ చేసిన అన్ని ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ అన్ని ఫంక్షన్స్ ప్రాపర్గా నేర్చుకుంటే మాత్రం యూఆర్ లైక్ ఆజమ్ గైస్. ఓకేనా? ఎలా అంటే మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే 99% ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారు అన్నట్టు. ఓకేనా? సో లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. సో సమ్ అనే ఫంక్షనాలిటీ దేనికోసం అంటే వెన్ బేసికలీ if you need to sum list of collection values, అటువంటి టైం అప్పుడు ఈ సమ్ అనే ఒక సింపులెస్ట్
ఫంక్షన్ యూజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసింది గైస్, ఓకేనా. సో లెట్స్ సే ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోనా హ్యావ్ లైక్ మార్క్స్ అని ఒక స్పెసిఫిక్ నేను వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మార్క్స్ ఉందనుకోండి, లైక్ 40, 55, 90, 89 ఆర్ 98 సమ్ వాల్యూస్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంది గైస్. లిస్ట్ ఆఫ్ మార్క్స్ని మనం యాడ్ చేయాలనుకోండి, బేసిక్గా మనం జావా లేదంటే ఇంకేదైనా కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ విల్ బి పర్ఫార్మింగ్ సమ్ ఫర్ లూప్, సింపుల్ ఆపరేషన్ బై డిక్లేరింగ్ అండ్ వేరియబుల్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం, ఒక ఫర్ లూప్లో ఈ వాల్యూస్ని హైడ్రేట్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం ఆ వేరియబుల్కి అసైన్ చేసి యాడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. యాడ్ చేసిన తర్వాత అట్ లాస్ట్ విల్ బి ప్రింటింగ్ ద యాడెడ్ వేరియబుల్ వాల్యూ, ఓకే, ఐ మీన్ ద టోటల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్, ఓకేనా. సో బట్ అలా కాకుండా సింప్లీ వీ కెన్ యూస్ లైక్ a print statement and we can use like sum of markets. So what will happen now, ఈ సమ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టోటల్ ఆల్ ద వాల్యూస్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద కలెక్షన్ కాల్డ్ లిస్ట్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన ఏమవుతుంది చూడండి, ఐ గాట్ 282. సో బేసికలీ 282 అనే వాల్యూ ఏంటంటే when you add all these values then we will be getting 282 అన్నట్టు, ఓకేనా. సో if you wanted to sum any list of any collection data, then we can simply use like sum, ఓకేనా. And now we're going to talk about sorted or reversed. సో ఈ సార్టెడ్ అండ్ రివర్స్డ్ కాన్సెప్ట్ మనం ఎప్పుడు యూస్ చేస్తుంటామంటే మనం ఏదన్నా ఒక అన్ఆర్డర్డ్లో ఉండే వాల్యూస్ని ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు వీ విల్ గో విత్ సార్టెడ్, ఓకేనా. లెట్స్ సే నేను అడిషనల్గా 1 and 2 యాడ్ చేస్తున్నాను అనుకోండి గైస్, 1 and 2. సో ఇప్పుడు ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే వీ హ్యావ్ టు గెట్ లైక్ 1 and 2 ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ 40, ఓకేనా. దెన్ ఓన్లీ వీ విల్ బీ ఇన్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్, ఓకేనా. సో మనం ఒక వాల్యూని అసెండింగ్ ఆర్డర్గా ఏదైనా ఒక వాల్యూని అసెండింగ్ ఆర్డర్గా కానీ లేదంటే ఒక ప్రాపర్ సార్టెడ్ ఆర్డర్గా మార్చుకోవాలనుకుంటే then you can use simply called sorted functionality guys, ఓకేనా. సో here I'm going to use like sorted, ఓకేనా. sorted సింపుల్గా సార్టెడ్ యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దిస్ విల్ బి సార్టెడ్ అవుట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ద యాక్చువల్ వాల్యూస్ అన్నట్టు. చూడండి, ద లిస్ట్ కలెక్షన్ వాట్ ఆర్ వి ప్రొవైడెడ్ హియర్ మార్క్స్ we got in the format of completely ascending order అన్నట్టు guys, ఓకేనా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, C++, వాటిలో మనం సార్ట్ చేయాలనుకోండి వి విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గోరిథమ్స్ లైక్ బబుల్ సార్టింగ్ అండ్ డిఫరెంట్ సార్టింగ్ ఐటమ్స్ విల్ బి దేర్. సో అటువంటి సార్టింగ్ ఐటమ్స్ యూస్ చేస్తే మనం ఒక డేటాని సార్ట్ చేయాలన్నట్టు. బట్ ఇక్కడ చూడండి, దిస్ సార్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్కింగ్ ఫర్ నెంబర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ సార్టింగ్, ఓకేనా. సో ఒకవేళ మీరు అదే డేటాని ఇక్కడ ఉండే యాక్చువల్ వాల్యూస్ని రివర్స్ చేయాలనుకోండి, ఓకేనా. వీ హ్యావ్ లైక్ 40, 55, 89, 98, 1, 2 కదా. సో ఈ యాక్చువల్ వాల్యూస్ అట్లా రివర్స్ చేయాలనుకోండి యూ కెన్ సింప్లీ యూస్ లైక్ రివర్స్డ్ ఫంక్షన్, ఓకేనా. ఇక్కడ ఎలా అని చెప్తాను చూడండి, ఐఎమ్ గోనా యూస్ లైక్ రివర్స్డ్. సో ఇలా రివర్స్డ్ అనే ఫంక్షన్ యూస్ చేయడం ఏమవుతుందంటే వాట్ ఎవర్ వాల్యూస్ దట్ వీ హ్యావ్ ఓవర్ హియర్ that will be completely reversed. బట్ ఇక్కడ మనకి రిటర్న్ చేసే వాల్యూ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద సెట్, ఓకే. ఐమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ నౌ. ఇప్పుడు చూడండి, ఐ గాట్ లైక్ 2, 1, 98, 89, 55, 40. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూస్ మనం కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడే మీకు ఒక కంప్లీట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గైస్. మేబీ మీరు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే you need to print the values in the format of ascending and descending of the given list. మనం ఇచ్చిన లిస్ట్ యొక్క అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ యొక్క పొజిషన్స్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ యొక్క వాల్యూ ప్రింట్ చేయమని అడిగారు అనుకోండి, వీ నో ఆల్రెడీ హౌ టు ప్రింట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో మనం అసెండింగ్ ఆర్డర్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసు కదా. ఎలా అనేది అంటే జస్ట్ యూజింగ్ సార్టింగ్ అన్నట్టు. సో ఐమ్ జస్ట్ డిక్లేరింగ్ అ వేరియబుల్ కాల్ అసెండింగ్. సో సార్టెడ్ అనే ఒక స్పెసిఫిక్ వేరియబుల్ ద్వారా ఐ కెన్ ఏబుల్ టు మేక్ ఆల్ ద వేరియబుల్స్ ఇన్ ద సార్టెడ్ ఫార్మాట్. సో సార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ క్యాన్ రివర్స్ ఇట్. సో నేను సార్ట్ చేయక ముందు రివర్స్ చేస్తే సో దిస్ ఈస్ హౌ ద యాక్చువల్ అవుట్పుట్ విల్ బి. బట్ నేను సార్ట్ చేసి రివర్స్ చేశానంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిసెండింగ్, కరెక్టే కదా. సో హియర్ ఐమ్ గోయింగ్ టు మెన్షన్ లైక్ డిసెండింగ్. సో డిసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఆఫ్, ఐ మీన్ లిస్ట్ ఆఫ్ రివర్స్. ఎందుకంటే రివర్స్డ్ అనేది దట్ విల్ బి రివర్స్డ్. సో రివర్స్డ్ అనేది దట్ విల్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఆఫ్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, కానీ మనం దాన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు, ఓకేనా. సో హియర్ ఐమ్ మెన్షనింగ్ లైక్ అసెండింగ్. ఇట్స్ ప్రిటీ సింపుల్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐమ్ జస్ట్ ప్రింటింగ్ లైక్ అసెండింగ్, ఓకే, అండ్ ఐమ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ డిసెండింగ్, ఓకే.
సో ఇచ్చిండే ఒక కలెక్షన్ వాల్యూస్ని అసెండింగ్గా డిసెండింగ్గా ప్రింట్ చేయాలనుకుంటే సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు సింప్లీ యూజ్ ద ఇన్పుట్ ఫంక్షనాలిటీస్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ ఇట్ గైస్. ఓకేనా. సో అందుకోసమే చెప్పాను, మనం ఇక్కడ ఎటువంటి ఒక ఫర్ లూప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ ఇఫ్ యూ నో ద ఫంక్షన్స్ we can basically use that and we can able to execute it. Okay, ఇప్పుడు చూడండి, the values that we have is completely ascending at the first line. మనకి సెకండ్ లైన్లో అనేది it is completely in the format of descending, like higher order to lower order. So this is how the sorted reverse functionality will be used in real time, guys. Okay, and now I'm going to talking about round. So round అనేది ఎందుకోసం అంటే for rounding up the actual values, guys. Okay, so I'm having like x is equal to 2.5 అనుకోండి. ఓకేనా. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మనం ప్రింట్ చేయాలనుకోండి, ఎక్స్ని రౌండ్ ఆఫ్ చేసి మనం ఈజీగా ప్రింట్ చేయవచ్చు యూజింగ్ రౌండ్ అనే ఒక సింపుల్ ఫంక్షన్ యూజ్ చేసి. చూడండి, రౌండ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ లైక్ 0.5, సో 0.5 ఆ రేంజ్లో ఉన్నప్పుడు అయితే మాత్రం ఏమవుతుందంటే 0.5 దానికంటే ఎక్కువ ఉంటే వీ విల్ బి రౌండింగ్ ఇంటు ద నెక్స్ట్ న్యూమరిక్ వాల్యూ. ఇక నెక్స్ట్ న్యూమరిక్ వాల్యూ ఏంటి, ఇట్ ఈస్ 3 అన్నట్టు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వై యూఆర్ గెటింగ్ లైక్ 0.5, మేబీ లైక్ 0.6 ఉంటే కరెక్ట్ గైస్, ఐఎమ్ సారీ. 0.5 ఉంటే కాదు, 0.6 కంటే ఎక్కువ ఉంటే వీ విల్ బి గెటింగ్ యాజ్ నెక్స్ట్ నెంబర్. ఓకేనా, రౌండింగ్ ఆఫ్ టు ద నెక్స్ట్ నెంబర్ అన్నట్టు. బట్ 1 to 5 వరకు ఏ నెంబర్ ఉన్నా సరే దెన్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లోవర్ నెంబర్ రౌండింగ్ ఆఫ్ ఆర్ ద సేమ్ నెంబర్ రౌండింగ్ ఆఫ్ అన్నట్టు. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ దెన్ 6 or 7, మోర్ దెన్ 6, దాని అబ్సల్యూట్ ఏమవుతుందంటే మన యొక్క యాక్చువల్ వాల్యూ నుంచి వీ విల్ బి రౌండింగ్ ఆఫ్ టు ద నెక్స్ట్ ఇంటీజర్ ఆర్ ద నెక్స్ట్ డిజిట్. Okay, guys. So this is how the round functionality will work. And we have map. So this is ఈ మ్యాప్ ఫంక్షనాలిటీని మనం ఎక్కువగానే యూజ్ చేస్తుంటాం గైస్ రియల్ టైంలో టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ద కోడ్. లెట్స్ సే ఈ మ్యాప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను ఒకసారి. సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ అవుట్పుట్. ఓకే, సో అవుట్పుట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఐమ్ జస్ట్ ప్రొవైడింగ్ ద మ్యాప్ ఇస్ అన్ ఇన్బుల్ట్ ఫంక్షన్. సో ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ వన్ ఫంక్షన్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ టేక్ వన్ కలెక్షన్. ఓకేనా. సో దీని మ్యాపింగ్ని ఎలా యూజ్ చేయాలంటే, సో ఇక్కడ కలెక్షన్లో ఏదైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటుందో ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఒక్కొక్క వాల్యూగా ఏమవుతుందంటే ఇట్ విల్ బి గెట్ పాస్ టు ద ఫంక్షన్ కాల్డ్ ఫన్, మేబీ లైక్ ఎనీ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్కి పాస్ చేస్తున్నట్టు. ఆ ఫంక్షన్లో ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ ఆపరేట్ పర్ఫామ్ అయిన తర్వాత దిస్ విల్ రిటర్న్ సమ్ వాల్యూ కదా, ఆ ఫంక్షన్ ఖచ్చితంగా సమ్ వాల్యూ రిటర్న్ చేస్తున్నట్టు. ఆ వాల్యూ అన్నింటి కూడా ఆబ్జెక్ట్ ఫార్మేట్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో కొంచెం డెఫినేషన్ పరంగా కొంచెం అర్థం అవ్వకపోతుంది గైస్, బట్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, యూ విల్ బీ అండర్స్టాండింగ్ మచ్ మోర్ క్లియర్లీ. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఐఎమ్ జస్ట్ డిక్లేరింగ్ ద ఫంక్షన్ కాల్డ్ డిఫ్ స్క్వైర్. ఓకేనా, స్క్వైర్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఓకేనా, ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నాను. సో ఆ వాల్యూని నేను స్క్వైర్ చేసి రిటర్న్ చేస్తాను అంటే ఎలా అంటే వాల్యూ ఇంటూ వాల్యూ. దట్స్ ఇట్, దట్స్ హౌ ద స్క్వైర్ వర్క్స్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ఫన్ ఫంక్షన్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ స్పెసిఫిక్ వేరియబుల్ ఫంక్షన్ నేమ్. ఓకేనా. సో ఈ ఫంక్షన్ నేమ్ యూస్ చేస్తే సరిపోతుంది, ఐ థింక్ సో. ఓకేనా. అండ్ హియర్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లైక్ 1 2 3 4 5. సో హియర్ ఆఫ్టర్ ఇప్పుడు ఏమవుతుందంటే మన లిస్ట్లో ఈచ్ ఆఫ్ ద వాల్యూ ఏమవుతుందంటే దట్ వాల్యూ విల్ మూవ్ టు ద స్క్వేర్ ఫంక్షన్. సో హియర్ సో ఆ ఫంక్షన్ మూవ్ అయిన వెంటనే we will be squaring the actual values and we will returning the value to the map functionality. So map, we know this is absolutely belonging to object. So if you wanted to convert some object to collection, then we can use like simply list. So ఆ తర్వాత మనం డైరెక్ట్గా అవుట్పుట్ని ప్రింట్ చేయొచ్చు అన్నట్టు, అవుట్పుట్. సో ఇప్పుడు చూడండి గైస్, వాట్ విల్ హ్యాపన్ నౌ. సో ఇక్కడ మనకి ఏదైతే వాల్యూస్ ఉందో ఆ వాల్యూస్ ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఇట్ విల్ బీ మూవ్ టు ద స్క్వేర్. అండ్ ఈ స్క్వేర్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో వాల్యూస్ దిస్ విల్ మనం ఇక్కడ పాస్ చేసే ఒక్కొక్క నెంబర్ కూడా దట్ విల్ గెట్ అసైన్ టు ద వేరియబుల్ కాల్డ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఇంటూ వాల్యూ అనే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఐ మీన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దిస్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ దట్ విల్ బి రిటర్న్. సో రిటర్న్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా విల్ బి స్టోరింగ్ ఇన్ మ్యాప్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని విల్ బి టైప్ కాస్టింగ్ ఇన్ టు ద లిస్ట్. ఓకే. సో ద లిస్ట్ ఆఫ్ అంటేనే వీఆర్ ట్రైంగ్ టు టైప్ కాస్టింగ్, వీఆర్ కన్వర్టింగ్ ఆబ్జెక్ట్ టు లిస్ట్ అన్నట్టు. సో దట్ లిస్ట్ వాల్యూ విల్ బి స్టోరింగ్ ఇన్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ వాల్యూని మనకి ప్రింట్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి ఒక బంచ్ ఆఫ్ కోడ్ని లైక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం
ఎన్ని టైమ్స్ కాల్ చేస్తున్నాం ఇక్కడ ఫంక్షన్ని, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ వీఆర్ ట్రైంగ్ టు కాల్ ద ఫంక్షన్. సో బట్ అదే మనం రియల్ టైంలో కాల్ చేయాలనుకుంటే వీ విల్ బి యూజింగ్ అ ఫర్ లూప్, బట్ వితౌట్ యూజింగ్ ఎనీ ఫర్ లూప్ సింపుల్గా సింగిల్ లైన్లోనే మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ కాలింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ దట్ వీ హ్యావ్ ఇన్ ద కలెక్షన్. ఓకేనా గాయస్, మన దగ్గర ఎన్ని వాల్యూస్ ఉందో అన్ని వాల్యూస్కి ఒక ఫంక్షన్ ఈజీగా కాల్ చేసుకుంటున్నాం, ఒక ఎంటైర్ లాజిక్ పర్ఫామ్ చేస్తాం. అండ్ వీఆర్ ట్రైంగ్ టు రిటర్న్ సమ్ వాల్యూ, రిటర్న్ చేసే వాల్యూని వీఆర్ ట్రైంగ్ టు గెటింగ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఫార్మాట్ని వీఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద లిస్ట్, ఆ లిస్ట్లో ఉన్న వాల్యూని వీఆర్ ట్రైంగ్ టు ప్రింటింగ్ హియర్. ఓకే, సో ఇట్స్ లైక్ వెరీ ఈజీ గైస్. ఓకేనా, సో ఆ తర్వాత వీ గోనా టాకింగ్ అబౌట్ లెంత్. లెంత్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ అవుట్ ద లెంత్ గైస్. ఓకేనా, సో లెట్స్ సే when you have some string, this is absolutely belonging to the string guys. Okay na, so when you have a name called John, okay, సో ఈ జాన్ అనే ఒక స్పెసిఫిక్ వేరియబుల్లో ఎనీ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, then we can use like len. Okay, I'm just using like print statement mentioning len of name. Okay, so what happened now, it will figure out number of characters that we have in the John. So we have 4 characters. సో మనం ఏదన్నా ఒక స్ట్రింగ్ని, ఒక స్ట్రింగ్ యొక్క వాల్యూస్ మనం ఫిగర్ అవుట్ చేయాలనుకోండి, దెన్ అబ్సల్యూట్లీ వీ కెన్ యూస్ లైక్ లెన్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, అండ్ మిన్ అండ్ మ్యాక్స్, సో ఈ రెండు కూడా క్వైట్ ఈజియెస్ట్ ఫంక్షనాలిటీస్ గైస్. లెట్స్ సే కొన్ని టాస్క్ ఉంటుంది గైస్ ఎంఎన్సీ క్వశ్చన్స్లో ఇలా కూడా అడుగుతారు. సో ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్, ఆర్ ఫైండ్ ద ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్, ఆర్ ఫైండ్ ద ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్, ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. సో ఈ విధంగా అంతా అడుగుతారు అన్నట్టు. సో అటువంటి టైంలో మనం ఈజీగా సార్టింగ్ ఫంక్షనాలిటీ యూస్ చేసి మనం ఐడెంటిఫై చేసేవచ్చును. దట్స్ అన్ వన్ అప్రోచ్. అండ్ సెకండ్ అప్రోచ్ ఏంటంటే డైరెక్ట్గా మిన్ అండ్ మ్యాక్స్ అనే ఫంక్షనాలిటీస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, లెట్స్ సే వెన్ వీ హ్యావ్ లైక్ నెంబర్ ఆర్ మార్క్స్. ఓకేనా, సో మార్క్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో వీఆర్ హ్యావింగ్ లైక్ 55, 78, 25 and then 98 or 89 some values. So ఈ valuesలో if you wanted to find out the maximum number, how we can able to find? So we can use like simply max of marks. సో ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాక్స్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దిస్ విల్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఫ్రమ్ ద కలెక్షన్ విచ్ ఇస్ యాక్చువల్లీ హయ్యర్ వెన్ యూ కంపేరింగ్ టు ద ఆల్ వాల్యూస్. సో మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే అన్ని వాల్యూస్ కంటే ఏదైతే హయ్యర్ వాల్యూగా ఉందో that will be written in terms of max functionality. Okay, so ఇప్పుడు చూడండి మనకి ఎంత రిటర్న్ అయింది, 89 will be written because that is the maximum value. ఓకేనా, similarly when we talking about min, so నేను ఎగ్జిక్యూట్ చేసిన చూడండి what will happen, I got the minimum value. సో ఈ ఎంటైర్ లిస్ట్లోనే మినిమం వాల్యూ ఏదంటే 25, that we know. ఓకేనా, సో దిస్ ఇస్ హౌ the value will be looks like. సో నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ లార్జెస్ట్ వాల్యూ అదే ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఆర్ సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ, సో ఇటువంటి ఫంక్షనాలిటీ ఫైండ్ చేయాలంటే వీ కెన్ సింప్లీ సార్ట్ ఇట్ గైస్. సార్ట్ చేసి మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సో అది కూడా ఎలా అని ఒకసారి చెప్పేస్తాను మీకు. సో దట్స్ అబ్సల్యూట్లీ వీ కెన్ ఏబుల్ టు డూ బై యూజింగ్ అన్ యూనో సార్టింగ్ ఆపరేషన్స్. ఓకే, అది ఎలా అని చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం సార్ట్ చేసుకుందాం గైస్. ఓకేనా, ఇచ్చిండే వాల్యూ మనం ఎలా సార్ట్ చేసుకుంటాం, సో మెన్షన్ లైక్ అసెండింగ్, సో సార్టెడ్ ఆఫ్ మార్క్స్, దట్స్ ఇట్. సో ఇందులోని ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ చేయమన్నారనుకోండి, వీ నో ఆల్రెడీ అసెండింగ్ అనే ఒక స్పెసిఫిక్ వేరియబుల్లో ఏం వాల్యూ స్టోర్ ఉంటుందంటే ద సార్టెడ్ వాల్యూ ఆఫ్ మార్క్స్. సో అందులో సార్టెడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి లెట్స్ నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను గైస్, అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ వీ విల్ బీ గెటింగ్ ఫర్ దిస్ స్పెసిఫిక్ లైన్. ఈ లైన్లో మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి సెకండ్ లార్జెస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు గెట్ ద లాస్ట్ సెకండ్. సో లాస్ట్ సెకండ్ ఎలా గెట్ చేస్తాం, మనకి తెలియదు కదా, లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నదో మనకి ఇక్కడ చూసే తెలుస్తుంది, బట్ రియల్ టైంలో మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తారో మనకు తెలియదు. అటువంటి టైం అప్పుడు వీ క్యాన్ కమ్ అప్ ఫ్రమ్ ద లాస్ట్ ఇండెక్స్. మనకి ఎలా అయితే ఫస్ట్ ఇండెక్స్ వచ్చి 0నో అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వచ్చి -1. అది మర్చిపోకండి గైస్. సో I'm just using like ascending, I'm just using like -1. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ -1 మీన్స్ ఫ్రమ్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ యొక్క పొజిషన్ నెంబర్ ఎంతంటే -1. ఓకేనా, సో నేను ఎగ్జిక్యూట్ దిస్ ఐ విల్ గెట్ 98. ఓకేనా, సో నేను ఎగ్జిక్యూట్ ఫ్రమ్ -2. ఓకేనా, దట్స్ ఫ్రమ్ లాస్ట్ సెకండ్. ఓకేనా, దట్స్ హౌ ద మైనస్ ఇండెక్స్ పొజిషన్ విల్ వర్క్స్. ఓకేనా, సో ఇప్పుడు మనకి వీ నో సార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి
లోవర్ నెంబర్ నుంచి హైయర్ నెంబర్ వరకు ఉంటుంది. సో లాస్ట్‌లో ఉన్న నెంబర్ వచ్చి హైయెస్ట్ నెంబర్ మనకు ఆల్రెడీ తెలుసును. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ ఔట్ ద మాక్సిమం నెంబర్ యూ కెన్ యూజ్ లైక్ దిస్ వితౌట్ మ్యాక్స్ ఫంక్షనాలిటీ. బట్ అదే మనకి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ చేయమంటే యూ కెన్ యూజ్ లైక్ -2 దట్ ఈస్ మై సెకండ్ లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? సో అదే విధంగా కొన్ని కేసెస్ ఉంది గైస్. అదెలా అంటే మనకి -2 అనేది కూడా ఈ -2 అనేది కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చును. ఎప్పుడంటే వెన్ యూ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా? లెట్స్ సే మనకి 2 టైమ్స్ 98 ఉండిందనుకోండి. వాట్ విల్ హ్యాపెన్ నౌ? దిస్ ఈస్ లైక్ లిస్ట్. ఓకేనా? సో ఇక్కడ లిస్ట్‌లో వీఆర్ నాట్ రిమూవింగ్ ఎనీ డూప్లికేట్స్. మనకి ఉండే వాల్యూస్ అలానే ఉంటుంది. అటువంటి టైం అప్పుడు వెన్ యూ రీచ్ లైక్ -2 అప్పుడేమవుతుందంటే అగైన్ ఐ విల్ గెట్ 98 ఓన్లీ. బట్ మనకు సెకండ్ లార్జెస్ట్ వాల్యూ 98 కాదు కదా! అది గెటింగ్ ఇట్ గైస్. ఓకేనా? సో అటువంటి టైంలో మీరేం చేయాలంటే ఇన్‌స్టంట్‌గా ఇది ఉండే వాల్యూని సెట్‌గా కన్వర్ట్ చేసేయండి. కరెక్ట్. సెట్‌గా కన్వర్ట్ చేసేయండి. సో వి నో ఆల్రెడీ సెట్ ఫంక్షనాలిటీ. సో సెట్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ యాక్చువల్లీ హోల్డ్ ద డూప్లికేట్ వాల్యూస్. సో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నట్టు. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ కదా! సో అప్పుడు అటువంటి టైంలో మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఎంటైర్ కలెక్షన్ అనేది ఏమవుతుందంటే డూప్లికేట్స్ వాల్యూ అన్నీ రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని సార్టింగ్ ఇంక్లూడ్ చేయండి. దెన్ వి వోంట్ బి గెట్టింగ్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. దెన్ వి విల్ బి గెట్టింగ్ అబ్సల్యూట్‌లీ -2. ఇక్కడ ఏంటంటే మనం 2 టైమ్స్ ఇచ్చున్నాం కదా! కన్వర్ట్ చేయలేదు కదా! దానివల్ల వి గాట్ లైక్ 98. దెన్ -2 పొజిషన్‌లో ఏదైతే ఉంటుందో 89 ఉంటుంది. దట్ వి విల్ బి గెట్టింగ్. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మన దగ్గర ఉండే మనం నేర్చుకున్న అన్ని ఫంక్షనాలిటీస్‌లోనే మనకి క్లియర్ ఐడియా ఉందంటే దెన్ వి విల్ బి యూజింగ్ విచ్ ఎవర్ వి నీడెడ్. ఓకేనా? సో దట్స్ హౌ వి విల్ బి పెర్ఫార్మింగ్ ద రియల్ టైమ్ ఆపరేషన్స్ యాస్ వెల్. సో ఇప్పుడు మనకి సెకండ్ మినిమమ్ వాల్యూ కావాలనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ లైక్ 1. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్? వీ విల్ బి గెట్టింగ్ ఫ్రమ్ సెకండ్ యూనిక్ వాల్యూ ఆఫ్ లోయెస్ట్ వాల్యూ. ఓకే? సో యూనిక్ వాల్యూలో ఉండే సెకండ్ లోయెస్ట్ వాల్యూ ఏంటంటే 55. సో దట్స్ హౌ వీ విల్ బి ప్రింటింగ్ ద సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వస్తాయి గైస్. అటువంటి టైం ఇప్పుడు మీరు ఈ విధంగా సింపుల్‌గా ఎటువంటి లూపింగ్స్ లేకుండా సింప్లీ బై యూజింగ్ అండ్ ఇన్‌బుల్ట్ ఫంక్షనాలిటీస్ వీ క్యాన్ ఏబుల్ టు సాల్వ్. ట్రస్ట్ మీ గైస్. ఓకేనా? And we are having like ORD, CRD. This is ORD means ordered and CHR means char. సో ఈ రెండు కూడా మనకి మిన్ అండ్ మ్యాక్స్ ఎలా రిలేషన్ ఉంటుందో అదే విధంగా ఓఆర్డి అండ్ క్యార్ అనేది కూడా రిలేషన్ ఉంటుంది. సో ఈ రెండు కూడా బిలాంగింగ్ టు ఆస్కీ వాల్యూస్ డెఫినేషన్ గైస్. ఓకేనా? ఆస్కీ వాల్యూలో మీరు ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే యూ కెన్ సింప్లీ యూస్ దిస్ బోత్ ఫంక్షనాలిటీస్. ఓకేనా? అది ఎలా అని చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఓఆర్డి అని ఒక ఫంక్షనాలిటీ ఉంది కదా! సో ఐమ్ జస్ట్ ప్రింటింగ్ లైక్ ఓఆర్డి ఆఫ్ 96. ఓకేనా? దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. నో, ఐ థింక్ సో. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్. సో మనం ఏదన్నా ఒక వాల్యూ ఉందనుకోండి గైస్. ఓకేనా? మేబీ లైక్ సమ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ ఫైండ్ చేయాలనుకుంటే దెన్ వీ కెన్ యూస్ దిస్ ఓఆర్డి. ఓకేనా? లెట్స్ సే వీ హ్యావ్ క్యారెక్టర్ కాల్డ్ ఏ అనే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ 97. గైస్ మీకు ఆస్కీ వాల్యూ గురించి కూడా తెలిసుండాలి. ఓకేనా? బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఎలా అంటే based on ASCII లాజిక్స్ దే విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ లైక్ ఎలా అంటే ఇచ్చిన నేమ్ యొక్క లైక్ దే విల్ ప్రొవైడింగ్ సమ్ నేమ్. వాళ్ళు ఒక నేమ్ ఇస్తారు ఇన్పుట్గా. ఆ నేమ్ యొక్క ఆస్కీ వాల్యూ సమ్ చేయమంటారు. లెట్స్ సే జాన్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే జే యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి, ఓ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి, హెచ్ అండ్ ఎన్ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి, ఆ అన్ని వాల్యూస్ని యాడ్ చేసి మనం రిటర్న్ చేయాలన్నట్టు. ఓకే? సో దట్ మైట్ బి వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకేనా? అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అటువంటి టైం ఇప్పుడు మీరు ఆస్కీ వాల్యూ అనేది ఎలా ఫైండ్ చేయాలని తెలియాలి కదా! సో ఫర్ దాట్ వీ క్యాన్ యూస్ లైక్ ఓఆర్డి. సో యూజింగ్ దిస్ సింపుల్ ఓఆర్డి యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద ఆస్కీ వాల్యూ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ అండ్ వీ కెన్ ఏబుల్ టు సమ్ అప్ విత్ వన్ స్పెసిఫిక్ వేరియబుల్. ఓకే? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 97 సే ఐఎమ్ గోయింగ్ విత్ క్యాపిటల్ ఏ. ఐ థింక్ క్యాపిటల్ ఏ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 65. 65. సో ఇప్పుడు అదే విధంగా గైస్ మనకి ప్రొవైడ్ చేస్తుంటే ఆస్కీ వాల్యూస్ బేస్ చేసి ఒక స్ట్రింగ్ని ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు? లైక్ క్వైట్ ఆపోజిట్. దే విల్ ప్రొవైడింగ్ ఇన్ సమ్ ర్యాండమ్ నంబర్స్. ఆ నంబర్స్ యొక్క క్యారెక్టర్ని ఫైండ్ చేయమంటారు. ఆ ఆస్కీ వాల్యూస్ యొక్క క్యారెక్టర్ని ఫైండ్ చేయమంటారు. అది ఎలా అనేది ఇక్కడ చూడండి. దానికి మనం ఏం చేయాలంటే వీ క్యాన్ యూస్ క్యార్ అనే ఒక సింపుల్ ఫంక్షనాలిటీ యూస్ చేసి యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. లెట్స్ సే యూజర్ వచ్చి
65 ఇచ్చారనుకోండి, లేదా 66 ఇచ్చారనుకోండి, దట్ ఈస్ క్యాపిటల్ బి. చూడండి, ఐ గాట్ లైక్ క్యాపిటల్ బి. సో ఈ విధంగా సర్టెన్ నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ బేస్ చేసుకొని మనం దానికి తగిన నేమ్ని రిటర్న్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? సో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా క్యార్ అనే ఫంక్షనాలిటీ యూస్ చేసి వి విల్ బి ఐడెంటిఫై ఈచ్ క్యారెక్టర్. మనకు ఐడెంటిఫై చేసే ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా వీ విల్ బి యాడింగ్ ఇన్ టు ద వన్ స్పెసిఫిక్ వేరియబుల్ అండ్ వీ విల్ బి రిటర్నింగ్ దట్ స్పెసిఫిక్ వేరియబుల్. ఓకే, సో ఆ విధంగా మనం చేయొచ్చు అన్నట్టుగా. ఓకేనా? సో అందుకోసమే నేను ఈ ఓఆర్డి అనేది ఎందుకోసం అంటే, if you wanted to find out the actual ASCII value or ASCII value number find చేయాలనుకున్నప్పుడు you can use like ORD. And if you wanted to find out the actual value, like digital, I mean alphabetical value of any specific ASCII number, ఏదైనా ASCII number యొక్క alphabetical value find చేయాలనుకుంటే you can use like char. Char is all about the text alphabetical values. ఓకేనా? సో ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను గైస్ ఈ రెండు ఫంక్షనాలిటీస్ కూడా. దెన్ వి గో విత్ థర్డ్ కాలమ్, దట్ ఈస్ లైక్ పవర్ అండ్ ద టైప్. టైప్ బేసికలీ మనం స్టార్టింగ్లోని టైప్స్ ఎలా ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తుందో చూసాం. ఐ విల్ లెట్ మీ నో అబౌట్ పవర్. సో పవర్ అనేది ఏంటంటే గైస్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎనీ పవర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్, ఓకేనా? సో పవర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. So let's say 10 to the power of 2 find చేయాలనుకోండి. Power will basically take an base value and the power value. So base is 10 and power is 2. So 10 power 2 is basically 100. So we got 100 అన్నట్టు. ఓకేనా? సో అండ్ దెన్ టైప్ ఎలా అంటే, మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క లేదా ఏదైనా ఒక వాల్యూ యొక్క టైప్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వీ కెన్ ఏబుల్ టు గో using type. So 545 is basically an integer kada. So we'll get like class int. We got the same. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఫంక్షనాలిటీ చూడాలంటాం ఆల్ ఎనీ. సో ఈ రెండు కూడా క్వైట్ ఇంటర్రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ గైస్. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్. సో ఆల్ అనే ఇన్పుట్ ఫంక్షనాలిటీ ఎందుకోసం అంటే, సో అందులో ఉండే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అన్నీ కూడా కండిషన్ సాటిస్ఫైడ్గా ఉండాలన్నట్టు. లైక్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే all will return true, else that will return false. So first we'll go with all, okay na? So first ఏంటంటే I'm going to have like an array of values, okay na? So like ARR, I mean the list of values, the variable name called ARR. So ఇక్కడ ఏం చేస్తున్నానంటే I'm just mentioning true, some conditions కదా కావాల్సింది. So I'm just providing like 3 conditions ఉంది, 3 conditions true అనుకుందాం ప్రస్తుతానికి. సో ఆ 3 conditions true అయితే మాత్రం then we are going to use an all functionality to figure it out. మన ఎంటైర్ లిస్ట్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ట్రూలో ఉన్నాయా. ఐ మీన్ ఇఫ్ లెట్స్ కన్సిడర్ ద న్యూమరిక్ తీసుకున్నారనుకోండి, 0 ఉందనుకోండి, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. అదే 1 కంటే ఎక్కువ లేదా 1 ఉంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూ. ఓకే, సో నేను ఇక్కడ బూలియన్తో చూపిస్తున్నాను. లేదంటే మీరు ఒకవేళ నెంబర్స్గా ఆలోచించాలనుకుంటే యూ కెన్ లైక్ యూజ్ లైక్ 0 ఈజ్ బేసికలీ ఫాల్స్. 0 కంటే ఎక్కువ ఏదున్నా కానీ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూ. అదే స్ట్రింగ్ డేటా టైప్ అనుకోండి, లైక్ ఎంటీ టెక్స్ట్ ఉంది అనుకోండి, లైక్ సింగిల్ కోట్స్లో ఏమీ ఎన్క్లోజ్ అవ్వకుండా జస్ట్ అన్ ఎంటీ స్ట్రింగ్, దాని నుంచి ఫాల్స్ అంటాం. రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని ట్రూ అంటాం అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ ప్రింట్ ఆఫ్ ఆల్ అరే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఏఆర్ఆర్ అనే ఒక వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ట్రూవా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఆల్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకేనా? లెట్స్ సే వెన్ యూ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ ఈస్ యాజ్ ఫాల్స్, ఏదైనా ఒక కండిషన్, ఏదైనా ఒక వాల్యూ మాత్రం ఫాల్స్ ఉంటే దెన్ దిస్ ఆల్ విల్ బి గెట్ ఫెయిల్డ్ అండ్ దిస్ విల్ రిటర్న్ యాజ్ ఫాల్స్. ఓకేనా? సో ఈ ఆల్ అనే ఫంక్షనాలిటీ ఎందుకోసం అంటే, మీ దగ్గర ఉండే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్నీ కూడా సాటిస్ఫైడ్గా, అదేవిధంగా వెన్ యూ టాకింగ్ అబౌట్ ఇంటీజర్ ఫార్మాట్ అయితే గ్రేటర్ దెన్ 1గా, వెన్ యూ టాకింగ్ అబౌట్ స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్ లేకుండా సమ్ కంటెంట్ ఉండేలాగా ఉంటే దెన్ దిస్ ఆల్ విల్ బేసికలీ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకేనా? సో దిస్ ఎనీ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఫంక్షనాలిటీ కాల్డ్ ఎనీ. సో ఈ ఎనీ ఎందుకోసం అంటే, సే ఏదన్నా ఒక్క వాల్యూ అయినా సరే ట్రూగా ఉండాలి. ఓకేనా? ఏదన్నా ఒక్క వాల్యూ అయినా సరే ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఇంటీజర్. అదేవిధంగా వెన్ యూ టాకింగ్ అబౌట్ స్ట్రింగ్, ఏదన్నా ఒక స్ట్రింగ్ వాల్యూ అయినా సరే ఇట్ షుడ్ బి హ్యావ్ సమ్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అయినా ఉంటే సరిపోతుంది. దిస్ ఎనీ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకేనా? ఇక్కడ చూడండి, వీ హ్యావ్ బేసికలీ మోర్ దెన్ 1 times ట్రూ, దట్ షుడ్ బి ఎనఫ్. దిస్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ. ఓకేనా? సో అదే మనకి మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా ట్రూ, అన్నీ కూడా ఫాల్స్గానే ఉండి దర్ ఈస్ నో ట్రూ, ఒక ట్రూ కూడా లేదనుకోండి, దెన్ దిస్ విల్ నెవర్ గోయింగ్ టు రిటర్న్ యాజ్ ట్రూ. సో దిస్ విల్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ ఫాల్స్.
ఓకేనా గైస్. సో ఎనీ ఎలా అంటే క్వైట్ సింపుల్ టు ద ఆర్ కండిషన్. ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఆర్ అనేది ఇట్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ కదా. సో సిమిలర్లీ ఎనీ కూడా ఏంటంటే మనకి ఏదన్నా ఒక కండిషన్ ట్రూగా ఉన్నా కానీ ఏదన్నా ఒక వాల్యూ కూడా ట్రూగా ఉంటే దెన్ దిస్ విల్ బి రిటర్న్ యాజ్ ట్రూ, ఎల్స్ ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఫాల్స్. ఇట్స్ అ బేసిక్ ఆపరేషన్ గైస్. ఓకేనా. And at last we're gonna have like an ABS and zip. ABS అనేది ఏంటంటే it's like an absolute value guys. See absolute value ఏంటంటే let's say when you have some negative range of value or negative value, like absolute integer value find చేయాలనుకున్నప్పుడు we can use like ABS. ఓకేనా. So when you have like value maybe like x is equal to -25. So if you want to convert minus value to the integer value, I mean the positive value, so basically what we do, so we will be using like ABS, and that will be figured out absolute value of -25 in terms of negative to the positive. Okay, so I'm using like an x. So ఇప్పుడు ఏమవుతుందంటే I got like positive 25. Okay, so for figuring out absolute value from negative to the positive, we will be using like ABS guys. Okay na. And zip is basically మనకి తెలిసిన లాంగ్వేజ్లో zip అనేది ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ ఫైల్స్ని ఒకే ఒక ఫైల్లో కంబైన్ చేయడం దా zip. ఓకేనా. దట్ విల్ రెడ్యూస్ మై కంప్యూటర్ సైజ్ వాట్ మే బి దట్. ఓకేనా. సో బేసిక్గా మనకి 5 GB ఉండే ఫైల్ని కూడా మనం జిప్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బి కన్వర్టింగ్ టు మేబీ లైక్ 50 to 100 MB. ఇట్ విల్ బి లైక్ జిప్పింగ్ అవుట్ ఆల్ ద వాల్యూస్ కదా, లైక్ కంబైనింగ్ మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ సింగిల్ ఫైల్. సో అదేవిధంగా జిప్ ఏంటంటే దిస్ క్యాన్ ఏబుల్ టు జిప్ మోర్ దెన్ వన్ కలెక్షన్ అన్నట్టు. లెట్స్ సే మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. ఐ థింక్ యూ విల్ నెవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ 2 different kind of reference, ఓకే, సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ రెఫరెన్స్ వేరియబుల్ సంథింగ్ సింటాక్స్ ప్రకారం చూపిస్తున్నాను ఇన్ 2 different కలెక్షన్స్. ఓకేనా. సో బేసిక్గా మనం ఒక సింగిల్ కలెక్షన్స్ ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. లెట్స్ సే వన్ ఫర్ ఐ ఇన్ range of, instead of range I'm just using like collection guys. ఓకేనా. సో డైరెక్ట్గా మనం కలెక్షన్ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో సే a equal to we're having like 10, 20, 30 and 40. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ లైక్ ఏ హియర్. ఓకేనా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రేంజ్ అనే ఒక ఇది లేకుండా డైరెక్ట్లీ ఐఎమ్ యూజింగ్ లైక్ ఏ. ఓకేనా. అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ద సేమ్ లైక్ ఐ. సో ఇక్కడ ఏమవుతుందంటే గైస్, ఇక్కడ వాట్ ఎవర్ వాల్యూస్ దట్ వీ హ్యావ్, దట్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఇట్ విల్ గెట్ అసైన్డ్ టు ద రిఫరెన్స్ వేరియబుల్ అన్నట్టు. ఓకేనా. సో మనకి ఆల్రెడీ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందని క్లీన్గా తెలుసును. సో ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ రేంజ్ లేకుండా డైరెక్ట్గా కలెక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ, మనకి ఏ వాల్యూ ఏదైతే వాల్యూస్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ విల్ హైడ్రేట్ ఆర్ ఇటరేట్, and that will be get assigned to the actual reference value, and that value will be printing out when you are moving to the actual block of the code. It's very simple guys. Okay na. So అదే విధంగా మనకి ప్రింట్ అయింది ఇక్కడ 10 ఫస్ట్, అండ్ దెన్ 20 ప్రింట్ అయింది, 30 అండ్ దెన్ 40. సో ఫర్ లాస్ట్ వాల్యూ 40 వచ్చింది, 40 అనేది ఐకి అసైన్ అయింది, ఐ వాల్యూ గాట్ ప్రింటెడ్. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ విల్ బి యూసింగ్ అండ్ కలెక్షన్స్ ఇన్ లూప్. ఓకేనా. సో ఇక్కడ జిప్ ఎలా వర్క్ అవుతుందంటే లెట్స్ సే I would like to zip more than one value. Okay na. So more than one collection. So ikkada b equal to 50, 60, okay, 60, 70, 80. Okay na. So ikkada 2 different values ni okesari iterate cheyalanuntunnanu. Okay na. So we are trying to iterate each and every value from the zip variables, and we are trying to assign it to the variable. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్, ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ వేరియబుల్ ఉంది ఒకటే ఉంది, బట్ వీ హ్యావ్ లైక్ హౌ ఎయిదర్ దిస్ విల్ బి కంబైనింగ్, ఇది వచ్చి లైక్ 10 and 15ని కంబైన్ చేస్తుందా, లైక్ 60 అనేసి ఒకేసారి ప్రొవైడ్ చేస్తుందా, లేదంటే 10 and 50 అనే 2 different వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుందా. ఒకవేళ 10 and 50 అని 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఒక సింగిల్ రిఫరెన్స్ వేరియబుల్కి ఎలా అసైన్ అవుతుంది. సో యూ నీడ్ టు థింక్ లాట్ మోర్ థింగ్ ఇక్కడ. ఓకేనా. సో బేసికలీ దిస్ జిప్ విల్ హైడ్రేట్ బోత్ ద వాల్యూస్ ద సేమ్ టైమ్ లైక్ 10 and 50. బట్ 10 and 50 అనేది 2 different వేరియబుల్స్, 2 different values, 2 different వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ హియర్ ఇన్ రిఫరెన్స్ వేరియబుల్ వీ క్యాన్ యూస్ అన్ అడిషనల్ వేరియబుల్ యాజ్ వెల్. ఓకేనా. సో ఇక్కడ 2 different వాల్యూస్ని హైడ్రేట్ చేస్తున్నాం, దట్ వాల్యూస్ వీఆర్ ట్రైంగ్ టు అసైన్ ఇట్ టు ద దీస్ 2 వేరియబుల్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పబోతుందంటే ఐమ్ గోనా యూస్ లైక్ జే. వాట్ విల్ హ్యాపెన్ నౌ వెన్ ఐమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్, ఒకే టైంలో చూడండి, ఏ విల్ బి ప్రొవైడింగ్ 10 to first variable and b will be providing 50 to the second variable. Okay na. When it comes to the second cycle, a will be providing 20 and b will be providing 60 to j.
ఓకే. సో అదే విధంగా ఒక్కొక్క సైకిల్‌లో జరిగేటప్పుడు ఏ వాల్యూస్ అన్నీ కూడా ఇట్ విల్ మూవ్ టు ద జే అండ్ బి వాల్యూస్ ఎవ్రీథింగ్ విల్ మూవ్ టు ద excuse me guys, I'm sorry. A values always will move to the I and B values will always move to the J. Okay na? So la assign and values అన్నిటిని కూడా I'm just trying to print over here. As part of zipping, we need to maintain same number of index positions, guys. I mean, ikkada 4 different values unte ikkada kuda 4 different values e undali. That is the most important thing. So ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. I mean, without same number of values, like మనకి ఏలో 4 వాల్యూస్ ఉంది అండ్ బిలో 3 వాల్యూస్ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ కౌంట్. తక్కువలో ఎన్ని వాల్యూస్ ఉన్నదో అన్ని వాల్యూస్ వరకే మనకి రెస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్లో కూడా కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. ఐమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ హియర్. మనకి 30 వరకే కన్సిడర్ చేసుకుంటుంది అన్నట్టు ఏలో. ఓకేనా? బికాస్ వీ హ్యావ్ దోస్ నెంబర్ ఆఫ్ ఏదైతే తక్కువలో ఉందో దోస్ నెంబర్ ఆఫ్ ఇండెక్స్ విల్ బి కన్సిడర్డ్. బికాస్ మనకి నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ కన్సిడర్ చేసుకున్న దానికోసం మనకి బీలో నెక్స్ట్ వాల్యూ లేదు. ఓకేనా? లైక్ ఏలో ఉంది బట్ బీలో లేదు. అప్పుడు జేకి ఆ వాల్యూ అసైన్ చేయలేం కదా. సో దట్స్ వై దిస్ జిప్ విల్ బి కన్సిడర్డ్ ద కలెక్షన్ ఇండెక్స్ పొజిషన్ అప్ టు ద లెస్సర్ వన్. సో మనకి ఏదైతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో తక్కువ పొజిషన్స్ ఉందో దాని వరకు కన్సిడర్ చేసుకుంటుంది. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ లైక్ వెరీ లెస్ పొజిషన్, వీ కెన్ సింప్లీ సే లైక్ కామన్ పొజిషన్. లైక్ ఎన్ని ఇండెక్స్ వరకు కామన్గా ఉందో చూడొచ్చును. లైక్ ఇప్పుడు ఇందులో 3 వరకు కామన్గా ఉంది కదా. లెట్స్ సే వెన్ యూ టాకింగ్ అబౌట్ వెన్ యూ కంపేరింగ్ దీస్ టూ, మనకి కామన్గా ఉండేది ఏంటంటే 3 పొజిషన్స్ కామన్గా ఉంది కాబట్టి 3 వరకే కన్సిడర్ చేసుకుంటుంది అన్నట్టు. దిస్ ఈస్ నాట్ అబౌట్ లైక్ లెస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. మనం లెస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పేదానికంటే కామన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అని కూడా చెప్పొచ్చును సింపుల్గా. ఓకే. సో ఐ హోప్ మీకు జిప్పింగ్ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్. ఐ హోప్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇన్బుల్ట్ ఫంక్షన్స్ గైస్. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చూసింది అన్నీ కూడా కంప్లీట్లీ బేసిక్స్ గైస్. మనకి ఇంకా బేసిక్ కాన్సెప్ట్లోనే లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంది. లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ దెన్ మాడ్యూల్స్, లిస్ట్ కాంప్రిహెన్షన్స్, లామిడా ఫంక్షన్స్. సో ఇటువంటి లాట్ ఆఫ్ అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు మనం చూసిన బేసిక్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో ఈ బేసిక్ కాన్సెప్ట్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే ఆబ్వియస్లీ అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయడం, క్లాస్ని ఎలా డిక్లేర్ చేయడం, సో ఇటువంటి అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవాలన్నట్టు. సో అవి నేర్చుకుంటే మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఆల్రైట్ గైస్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న బేసిక్స్ కాన్సెప్ట్తోనే మనం ప్రాబ్లమ్ స్టేట్స్ని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకే. సో నేను బేసిక్గా కొన్ని కోడింగ్ ప్లాట్ఫామ్స్ చూపిస్తాను గైస్. ఈ కోడింగ్ ప్లాట్ఫామ్లలో మనం నేర్చుకున్న కోడింగ్స్ని యూజువల్గా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే హ్యాకర్ ర్యాంక్. అండ్ మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ హ్యాకర్ ర్యాంక్ గురించి తెలిసే ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ మోస్ట్ పాపులర్. ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్టల్ ఏంటంటే హ్యాకర్ ర్యాంక్. ఓకేనా? మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చును. ఓకే. అండ్ వీ హ్యావ్ హ్యాకర్ ఎర్త్ కూడా కొందరికి తెలిసి ఉంటుంది. ఓకేనా? సో ఈ హ్యాకర్ ఎర్త్ కూడా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తూ మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అన్నట్టు. సిమిలర్లీ వీ హ్యావ్ కోడ్ చెఫ్ అండ్ దెన్ కోడ్ వార్స్ అండ్ లెట్ కోడ్. సో ఇటువంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి గైస్. అన్ని ప్లాట్ఫామ్స్లోనూ మనం ఈజీగా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. సో ప్రాక్టీసింగ్ మీన్స్ ఇన్ ద సెన్స్ మనం నేర్చుకున్న టాపిక్ని బేస్ చేసి ఫిల్టర్ చేసుకుంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఐ మీన్ రియల్ టైమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనం ఎటువంటి ఎంఎన్సీ కోడింగ్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా రిజాల్వ్ చేశాను అన్నట్టు. సో దట్స్ హౌ హెల్ప్ఫుల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు గైస్. ఓకేనా? బట్ నేను ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్, మనలో ఎక్కువ మంది యూజ్ చేసేది హ్యాకర్ ర్యాంకే కదా. సో ఈ హ్యాకర్ ర్యాంక్లోనే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఎలా సాల్వ్ చేయడం, అట్లీస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నట్టు ఎలా యూజ్ చేయాలో ఒక్కొక్క ప్లాట్ఫామ్ని అనేసి. సో ఈ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్లో మనం కోడింగ్ క్వశ్చన్స్ రిజాల్వ్ చేస్తూ ఉంటే మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఉంటుంది. సో ఆ పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి మన యొక్క బ్యాడ్జ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్యాడ్జ్ లెవెల్ను కూడా మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కువ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తుంటే వాళ్ళే మనకి కొన్ని సర్టిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ సర్టిఫికేషన్స్ కూడా మనం మన యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్క రిక్రూటర్స్ కూడా ఈ హ్యాకర్ ర్యాంక్ గురించి తెలిసే ఉంటుంది. ఓకేనా? లెట్స్ సే నా ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను.
So profile లో వచ్చిన వెంటనే you can see over here. So we have different badges. Okay, so Java 3-star badge and problem solving a 3-star badge, and then Python లో I mean this is gold level badge. Okay, so ఇది వచ్చి gold level badge అన్నట్టు. And you know what, మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసిన ప్రతిసారి we will get some certification చెప్పాను కదా. So this is like verified skills అన్నట్టు. So I have Python basics verified and Python intermediate verified certificate అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు లాస్ట్‌గా కోడింగ్ చేసాము, ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తాము అనే దాని గురించి కూడా ఇక్కడ చూడొచ్చన్నట్టు. సో ఇఫ్ యూ సీ హియర్ మనకిక్కడైతే తెలుస్తుంది. ఐ మీన్ లాస్ట్ ఇయర్ మే, జూన్, జూలై, ఆగస్ట్‌లో నేను లైక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకొచ్చిన బ్యాట్స్ అండ్ నాకొచ్చిన పాయింట్స్ ఇవి. అండ్ ఆబ్వియస్‌లీ నేను మేబీ ఈ ఇయర్‌లో ఫిబ్రవరి 8th ఏదో మేబీ లైక్ 5 ఐటెమ్స్ రిజాల్వ్ చేసినట్టున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పాస్ట్ ఒక 7-8 మంత్స్‌గా నేను ఈ వెబ్‌సైటే యూజ్ చేయలేదు యాక్చువల్‌గా. సో కంప్లీట్‌గా రియాక్ట్‌లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి. సో మేబీ మీరు కూడా ఈ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే యూ విల్ గెట్ సమ్ బ్యాడ్జెస్ అండ్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ యాస్ వెల్ గైస్. ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఏబుల్ టు సీ హియర్ పైథాన్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉంది కదా. సో ఈ సర్టిఫికేట్‌ని మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవచ్చును. అండ్ యూ కెన్ ప్రూవ్ దట్ యూ ఆర్ క్లియర్డ్ ఇంటర్మీడియేట్ ఇన్ Python programming languages from HackerRank అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. We have like this is intermediate and this is basic. So this is how we can utilize certificates guys. ఓకేనా, ఇక్కడ ప్రాక్టీస్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే people will be moving to the home page అన్నట్టు. సో ఇక్కడ స్క్రాల్ డౌన్ చేశారనుకోండి, you will be able to see a lot of skill to be practiced available అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో మనకి కావాల్సిన స్కిల్, మనం నేర్చుకున్న స్కిల్స్ ఏంటి, పైథాన్ కదా. సో పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద స్కిల్ లెవెల్ మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసింది గైస్. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి పైథాన్ బేసిక్స్ అని ఇచ్చాను. ఫస్ట్ మనం ఈజీ లెవెల్లో ఉండేది రిజాల్వ్ చేసి చూపిస్తాను అన్నట్టు. ఓకేనా, సో మేబీ లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ పైథాన్ ఇఫ్ అండ్ ఎల్స్. సో వీళ్ళు ఎలా అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనకి ఎంఎన్సీస్లో ఎలా ఆడతారో అలానే ఆడుతారు గైస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదో ఉందో కంప్లీట్లీ క్వశ్చన్ అన్నట్టు. సో ఈ క్వశ్చన్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే వీ క్యాన్ ఏబుల్ టు సాల్వ్ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎడిటర్లో కోడ్ చేసి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ పైథాన్ వర్షన్ చూస్ చేసుకున్నాం, పైథాన్ 3 మనం ఇప్పుడు నేర్చుకునింది. ఓకే, ఆబ్వియస్లీ రిమైనింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్. సో ఇక్కడ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో ఫస్ట్ ఏమంటున్నారంటే ఎన్ అనే ఒక ఇంటీజర్ వాల్యూ ఇస్తానంటున్నారు. ఆ వాల్యూని వచ్చి ఈవెన్ ఆడ బేస్ చేసుకొని మనం వచ్చి సర్టెన్ నెంబర్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది కదా. సో ఇఫ్ దట్ ఈస్ అన్ ఆర్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రిటర్న్ లైక్ పీరియడ్ అన్నట్టు. సో ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎన్ అనే వాల్యూ ఈవెన్ అయ్యి ఉండి, ఇఫ్ దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 2 to 5, సో 2 to 5 లోపల ఉంటే దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ లైక్ నాట్ పీరియడ్. సో అదేవిధంగా ఎన్ అనేది 6 నుంచి 20 లోపల ఉంది అనుకోండి, ఈవెన్ నెంబర్ అయ్యండి, దెన్ వీ హ్యావ్ టు ప్రింట్ లైక్ వియర్డ్. సో అదేవిధంగా ఎన్ అనేది ఈవెన్ అయ్యింది 20 కంటే ఎక్కువ ఉంటే దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ప్రింట్ లైక్ నాట్ వియర్డ్. సో ఇదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అన్నట్టు. శాంపుల్ ఇన్పుట్ ఏంటంటే 3. సో ఆబ్వియస్లీ 3 అనేది వచ్చి ఆడ్ నెంబర్ కాబట్టి యాజ్ పర్ ఫస్ట్ కండిషన్ ఆడ్ నెంబర్ అయితే వియర్డ్ అనేది రిటర్న్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రిటర్నింగ్ ఇన్ ద శాంపుల్ అవుట్పుట్ 0. సో ఇక్కడ చూసారంటే శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 1లో చూసారంటే ఇన్పుట్లో 24 ఇచ్చారు. ఇక 24 అనేది ఈవెన్ నెంబర్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 20 అన్నట్టు. దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ లైక్ నాట్ వియర్డ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రిటర్నింగ్ హియర్ అన్నట్టు. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్. లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫస్ట్ వచ్చి ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఇన్పుట్, దట్ ఈస్ అన్ ఇంటిజర్ ఇన్పుట్. ఇంటిజర్ ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, సో యూజింగ్ ది సింగిల్ లైన్ మనకి వచ్చి ఒక ఇన్పుట్లో ఒక వాల్యూ తీసుకోవచ్చు అన్నట్టు. దట్స్ వీ విల్ బి స్టోరింగ్ ఇన్ ఎన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ ఎయిదర్ దట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్. సో ఈవెన్ నెంబరా లేదని ఫస్ట్ కనబెట్టాలన్నట్టు. మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్స్లో ఎన్ మాడ్యులో డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐ మీన్ మాడ్యులో ఆఫ్ 2 అంటే if that is actually even number then we will get remainder as 0 కదా. That's how this modulo operator will work అన్నట్టు. సో ఒకవేళ అది ఈవెన్ అయితే we will perform some operation. సో ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ we will check like n అనేది if it is in the range of 2 to 5 అన్నట్టు. అంటే if it is greater than 2, okay, and less than n, I mean less than 5. So if that is in this range, okay na, I think this is like less than or equal to guys. ఎందుకంటే ఫ్రమ్ 6 we will be getting started with
నెక్స్ట్ కండిషన్లో 6 నుంచి 20 వరకు ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కవర్ కంప్లీట్లీ అప్ టు 5 అన్నట్టు. సో ఇఫ్ ఇట్ ఈస్ రేంజ్ ఆఫ్ గ్రేటర్ దెన్ 2 అండ్ లెస్ దెన్ 5, వీ హ్యావ్ టు ప్రింట్ నాట్ weird. Okay, weird. I think we should have capital W. Hope this should be fine. I think again we made some small mistake. Okay, so we provided print statement guys. Okay, second condition చూడాలంటే సెకండ్ కండిషన్ ఏంటి, ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ 6 కంటే ఎక్కువ ఉండి అండ్ అదే విధంగానే 20 కంటే తక్కువ ఉంటే 20 లెస్ దెన్ 20 అయితే మాత్రం దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ప్రింట్ లైక్ weird. Okay, RT. And again we have to check one more condition. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేటర్ దెన్ 20, ఈవెన్ అయ్యుండి ఇఫ్ దట్ ఈస్ అండర్ 2 to 5 we have to printing like not weird. ఈవెన్ అయ్యుండి 6 నుంచి 20 లోపల ఉంటే we have to print like weird. అదేవిధంగా ఈవెన్ అయ్యుండి 20 కంటే ఎక్కువ ఉంటే we will be printing like not weird. Okay, not weird. Okay, excuse me guys. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఈవెనే కాకపోతే వాట్ విల్ డూ, విల్ ఫాల్ ఇంటూ ఎల్స్ బ్లాక్ అన్నట్టు. ఓకే, సో ఐమ్ జస్ట్ ప్రింటింగ్ లైక్ ఎల్స్ బ్లాక్. సో ఆ ఎల్స్ బ్లాక్లో ఐ వుడ్ లైక్ టు ప్రింట్ లైక్ weird. సో దట్స్ ఇట్ గైస్, మనం ఎంటైర్ కోడింగ్ కంప్లీట్ చేసాం అన్నట్టు. సో ఐ హోప్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను. మనం ఎన్ వాల్యూ తీసుకుంటున్నాము, ఆ ఎన్ వాల్యూ ఈవెన్ అయితే ఈవెన్ లేదని ఫస్ట్ చేస్తున్నాం. ఇఫ్ దట్ ఈస్ అన్ ఈవెన్ వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్స్. ఇఫ్ దట్ ఈస్ నాట్ అన్ ఈవెన్ దెన్ వీఆర్ ప్రింటింగ్ లైక్ weird అన్నట్టు. ఓకేనా, సో మేబీ విల్ ట్రై టు రన్ దిస్. ఓకేనా, ఐఎమ్ నాట్ షూర్ హెదర్ this is gonna run all the test cases. We'll check now guys. సో బేసిక్గా చూస్తే ఐ థింక్ వీ పాస్డ్ ఆల్ ద టెస్ట్ కేసెస్ ఎక్సెప్ట్ 6. 6 ఆల్సో పాస్డ్. సో ఇప్పుడు చూసారంటే మనకి కొన్ని టెస్ట్ కేసెస్ అనేది ఉంటుంది. సో నాకు తెలిసి ఫస్ట్ టెస్ట్ కేసులో మాత్రం మనం ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూడగలుగుతాం అన్నట్టు. సో 24 ఇస్తే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ నాట్ weird అన్నట్టు. సో మనకి నాట్ weird అనే మన యొక్క కోడ్ కూడా రిటర్న్ చేస్తుంది అన్నట్టు. 24 అయితే ఇట్ ఈస్ లైక్ నాట్ weird కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రిటర్నింగ్ హియర్. అందువల్లే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మీట్ అయింది కాబట్టి వీఆర్ బేసికల్లీ రిటర్నింగ్ దిస్ ఇన్ ది గ్రీన్ కలర్లో మనకి టిక్ మార్క్ చూపిస్తున్నాడు. లెట్స్ సే నేను ఏదైనా ఒక కండిషన్ ఇక్కడ లెఫ్ట్ అవుట్ చేశాను అనుకోండి, గ్రేటర్ దెన్ 20 ఇవ్వలేదు, దెన్ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ 20 కంటే ఉండే ఎక్కువ వాల్యూస్ని మన కోడ్ రికగ్నైజ్ చేయదు. కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతాయి. చూడండి, ఆబ్వియస్లీ మై ఫస్ట్ టెస్ట్ కేస్ ఇస్ బేసికలీ ఫెయిల్డ్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ కేస్లో ఉండే యాక్చువల్ వాల్యూ ఏంటంటే 24 యాజ్ అన్ ఇన్పుట్. బట్ 24 ఇన్పుట్కి వీ హ్యావ్ టు రిటర్న్ లైక్ నాట్ weird, బట్ వీఆర్ రిటర్నింగ్ సంథింగ్ ఎల్స్. నాట్ weird కాకుండా వీఆర్ రిటర్నింగ్ సంథింగ్ ఎల్స్, లేదా మనం ఏమి రిటర్న్ చేయట్లేదు యాక్చువల్గా. సో దట్స్ వై దిస్ టెస్ట్ కేస్ ఆర్ ఫెయిల్డ్. సిమిలర్గా 6th టెస్ట్ కేస్ చూడండి. 6th టెస్ట్ కేస్లో దిస్ ఇస్ లైక్ హిడెన్ టెస్ట్ కేస్. ఓకే, సో హిడెన్ టెస్ట్ కేస్ అంటే మనకి యాక్చువల్ వాల్యూ మనం ఏం వాల్యూ రిటర్న్ చేస్తున్నామని చూపిది అన్నట్టు. ఓకేనా, సో దట్స్ హౌ దిస్ హిడెన్ టెస్ట్ కేస్ విల్ వర్క్. సో ఇక్కడ వచ్చి 100 రిటర్న్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 20, బట్ వీఆర్ basically not returning anything. That's why our code failed అన్నట్టు. So if we return some value for greater than 20, then obviously మన కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ని పాస్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సూపర్. సో వీఆర్ క్లియర్డ్ వన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో బేసిక్గా ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తే వి విల్ బి గెటింగ్ 10 పాయింట్స్ అన్నట్టు. ఓకేనా, సో లెట్స్ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం స్కోర్ 10 పాయింట్స్ అన్నట్టు. మీరు ఎన్ని టెస్ట్ కేస్ క్లియర్ చేస్తారో బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెయిన్ పాయింట్స్ అన్నట్టు. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకునేస్తే ఐ థింక్ ఇక్కడ చూడొచ్చు మీరు 29,219 సమ్ పాయింట్స్ అయితే ఉంది కదా. సో ఐ మీన్ దిస్ ఇస్ అ ర్యాంక్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ నుంచి చూసారా పాయింట్స్, I think it's around 1,110. So 1,000 points అయితే ఉంది కదా. ఈ విధంగా you will get some points based on the problem statements that you solve. సో మనం ఎక్కువ కాంప్లెక్స్గా ఉండే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తే we will get maximum score of 30 points at the same time. సో ఇక్కడ పాయింట్స్ బేస్ చేసుకొని మన యొక్క ర్యాంక్ అండ్ బ్యాడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో maybe we'll try to solve one more problem. Okay, so find the runner-up score. Maybe I think ఇదేంటంటే runner-up score అనేది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ చేయడం అనుకుంటున్నాను. బికాస్ రన్నర్ అప్ అంటే సెకండ్ వచ్చిన వాళ్ళు కదా. ఓకే, సో విల్ సీ హియర్.
So first question చూద్దాం. Given a participant score sheet from the UNICEF Sports Day, you are required to find the runner-up score. So runner-up score ని find చేయమని అడుగుతుంది. Oh, obviously the same thing. So n value ఇస్తారు. I mean, basically n means number of um, okay, so n is belonging to containing number of elements, ఓకేనా. సో బేసిక్గా మనకి సెకండ్ లైన్లో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారు. ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నారనే దాని గురించి ఫస్ట్ లైన్లో మనకి ఇన్పుట్ ఇస్తాం అన్నట్టు. లెట్స్ సే నేను 5 ఇన్పుట్స్ ఇస్తున్నాను, 5 వాల్యూస్, 5 స్కోర్స్ ఉంటుంది. ఆ 5 స్కోర్స్లో నాకు రన్నర్ అప్ స్కోర్ అనేది ఫైండ్ చేయాలన్నట్టు. దట్స్ ఇట్. ఇట్స్ అ ప్రిటీ సింపుల్ క్వశ్చన్ గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ శాంపుల్ కేసులో 5 అని ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చారు. సో 5 మీన్స్ 5 ఎలిమెంట్స్ యూజర్ దగ్గర నుంచి తీసుకోబోతున్నాము. సో ఆబ్వియస్లీ we are getting an 5 input from the user in a same line, ఒకే లైన్లో ఇన్పుట్ తీసుకుంటున్నాం అన్నట్టు. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో దట్స్ కాల్డ్ రన్నర్ అప్ స్కోర్. ఓకే, ఇక్కడ చూడండి మ్యాక్సిమం స్కోర్ వచ్చి 6 ఇక్కడ, అండ్ సెకండ్ మ్యాక్సిమం స్కోర్ 5 అని ఉంది కాబట్టి మనం 5 రిటర్న్ చేస్తున్నాం అనేసి చాలా క్లియర్గా ఇచ్చారు గైస్, ఓకేనా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ రిజాల్వ్ దిస్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ కొన్నిసార్లు వచ్చి ఈ శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూసినా అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి మనం ఈ ఇన్పుట్ ఫార్మాట్ని, కన్స్టెంట్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇన్పుట్ని ఎలా తీసుకోవాలనేది సింపుల్గా చూపించున్నారు. సో ఆబ్వియస్లీ వీ నో దట్ పైథాన్ 3లో ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఎన్ వాల్యూ ఎలా తీసుకుంటాం, వి విల్ బి గెటింగ్ లైక్ n of input, which is like integer input gain చేసుకుంటాము. ఆ తర్వాత we are getting an continuous random values using nav functionality. లైక్ ఒకే లైన్లో వస్తుంది కదా, ఒకే లైన్లో వచ్చే డేటాని we are trying to split it. మనం ఎలా గెట్ చేసుకుంటున్నాం అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో గెట్ చేసుకుంటున్నాము. అలా గెట్ చేసుకున్న దాన్ని మనకు ఆబ్వియస్లీ తెలుసును, మనకి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటే ఆ కలెక్షన్ ఆఫ్ డేటాని కంటిన్యూస్గా ఒక్కొక్క వాల్యూ వచ్చి ఇందులో ఉండే ఒక్కొక్క వాల్యూని మనం ఫంక్షన్కి రిటర్న్ చేస్తాం అన్నట్టు. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్, బట్ దిస్ వీ విల్ బి టైప్ కాస్టింగ్ ఇంటూ ఇంటీజర్ అన్నట్టు. సో మనకి ఇక్కడ గెట్ చేసుకుంది స్ట్రింగ్ ఫార్మాట్లో గెట్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బి స్ప్లిట్ ద డేటా. సో ఒక్కొక్క నెంబర్గా స్ప్లిట్ చేసుకుంటాం అన్నట్టు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లిస్ట్, ఓకేనా, స్ట్రింగ్ లిస్ట్ లాగా. సో ఇందులో ఉండే ఒక్కొక్క వాల్యూని మనం ఇంటీజర్ కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. సో మేబీ ఐ జస్ట్ రిమూవ్ ఎంటైర్ థింగ్ అండ్ ఐ విల్ డూ one by one line. Okay, so n equal to, first we're getting like an int of input. Okay, ఆ తర్వాత we're getting an array of values kada. So using like map functionality, we will be getting we will be typecasting into integer the value we got from the user in the format of string in a single line. ఒకే లైన్లో వచ్చిన డేటాని మనం స్ప్లిట్ చేసుకొని వచ్చిన ఒక్కొక్క వాల్యూని మనం ఇంటీజర్ కన్వర్ట్ చేసుకుందాం అన్నట్టు. బట్ ఈ మ్యాపింగ్ అనేది దిస్ విల్ ఆల్వేస్ రిటర్న్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్, వీ నో గైస్, దిస్ విల్ రిటర్న్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ బేసికలీ ఆబ్జెక్ట్, ఓకేనా. మనం దాన్ని ఆబ్జెక్ట్గా ఉంటే మనం ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము. సో దట్స్ వై ఐమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇట్ యాస్ టు లిస్ట్, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ లిస్ట్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్గా ఉంటుంది అన్నట్టు. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఫర్ లూప్ హియర్. మనకి తెలిసిన ఇన్బుల్ట్ ఫంక్షనాలిటీస్ యూస్ చేస్తే మనం సెకండ్ మ్యాక్సిమం నెంబర్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అన్నట్టు. సో యూ నో వాట్, ఫస్ట్ మనం ఇందులో ఉండే డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలన్నట్టు. సో డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం సార్టింగ్ యూస్ చేసి ఫైండ్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ మనం సార్టింగ్ యూస్ చేసి ఫైండ్ చేయబోతున్నాం. సో మనం సార్టింగ్ యూస్ చేస్తాం అనుకోండి, వాట్ యూ విల్ గెట్ 2 2 5 6 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 6 6 అనేది లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ టూ ఎలిమెంట్స్. సో మనం ఇప్పుడు లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నా కానీ వీ విల్ గెట్ 6 ఓన్లీ. సో మేబీ మేము ఒకసారి చూపిస్తాను. పేస్టింగ్ అవుట్ హియర్, ఐ థింక్ కాపీ అండ్ పేస్టింగ్ నాట్ అలౌడ్ అనుకుంటా. సో ఐమ్ జస్ట్ రైటింగ్ 6 6 5. ఓకే, సో దీన్ని సార్ట్ చేసాం, మనకి ఏమవుతుంది 2 3 5 6 6. సో దిస్ ఇస్ హౌ వీ విల్ గెట్. బట్ మనం సార్టింగ్ యూస్ చేసి లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ గైస్. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు వీ విల్ బి నాట్ ఏబుల్ టు గో విత్ ఇండెక్స్ బేస్డ్ పొజిషన్స్ అన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ ద డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, వీ విల్ బి లూజింగ్ 1 6 హియర్. సో విల్ బి హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అన్నట్టు. సో ఈ వాల్యూస్ మనం సార్ట్ చేసుకోవాలి బేసిక్గా. సో సార్ట్ చేసుకున్న తర్వాత వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద లాస్ట్ సెకండ్ పొజిషన్ యూజింగ్ ఇండెక్స్ పొజిషన్ కాల్డ్ -2. ఓకే, అది ఎలా అని చెప్తాను చూడండి. సో ఐమ్ జస్ట్ హ్యావింగ్ లైక్ s ఈజ్ ఈక్వల్ టు, ఐమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇంటూ ఒక యూనో లిస్ట్ని మనం సెట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో వాట్ విల్ హ్యాపన్ నౌ, బేసిక్గా ఏమవుతుందంటే యూనో ఒక లిస్ట్ని మనం సెట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో దిస్ విల్ రిమూవ్ ఆల్ ద డూప్లికేట్స్ అన్నట్టు. సో డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సార్ట్ ఇట్. ఓకే, సో ఐమ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ సార్ట్. ఓకే, సార్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ s dot, I mean
sorted. Okay, we have functionality called sorted. సో లిస్ట్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఐఎమ్ జస్ట్ పర్ఫార్మింగ్ సార్టెడ్ ఆపరేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్టెడ్ అండ్ ఒక స్పెసిఫిక్ వేరియబుల్లో వీ విల్ బీ హ్యావింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ సార్టెడ్. ఓకేనా, సో సార్టెడ్లో ఉంటుంది. ఎనీవే మనకు డూప్లికేట్స్ ఏమి ఉండవు కాబట్టి బ్లైండ్లీ వీ క్యాన్ రిటర్న్ లైక్ సార్ట్ ఆఫ్ -2. Okay, -2 means the last second element, that is an runner element kada. Okay, so I'm just submitting the code. We'll see this. See, our test case is basically passed. Okay na, so same number of దీన్ని వచ్చి we can reduce the number of lines guys. Okay na, so దీన్ని మనం సింపుల్ గా ఇంకా ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ని రెడ్యూస్ చేసి మనం సింపుల్ గా ప్రింట్ చేయొచ్చు అన్నట్టు. సో మేబీ దాన్ని ఇంకా ఈజీగా చూపిస్తాను. సో డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాను. హౌ ఐ విల్ ప్రింట్ బేసిక్గా ఫస్ట్ ఉండే ఒక వాల్యూని మనం సెట్ ద్వారా కన్వర్ట్ చేస్తాం కదా. సెట్ కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత విల్ బి టైప్ కాస్టింగ్ ఇంటూ అగైన్ సెట్, I mean again list, and then I'm going to sort the element. Okay, sorted, and after sorting the data I'm going to return -2. సో ఈ లైన్ అన్ని అవసరం లేదు. ఒకే లైన్ ఇన్పుట్ తీసుకున్నాం. వీఆర్ ట్రైంగ్ టు రిటర్న్ ద runner element, runner data అన్నట్టు. We'll see how this is going to be work. That's it. Okay, so ఈ విధంగా if you are too good with the functionalities, మనం ఇప్పటి వరకు చూసిన అన్ని ఫంక్షనాలిటీస్లో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే మాత్రం యూ క్యాన్ ఏబుల్ టు రిజాల్వ్ యూజింగ్ అ సింగిల్ లైన్. చూడండి, ఇది వచ్చి ఇన్పుట్ తీసుకోవడం కోసమే, బట్ యాక్చువల్ లాజిక్ని వీఆర్ రిటర్నింగ్ ఇన్ అ సింగిల్ లైన్ విత్ అ ప్రింట్ స్టేట్మెంట్. ఇవన్నీ కూడా ఎలా మీరు ఈ విధంగా మీరు ఫాస్ట్గా ఒకే లైన్లో నెంబర్ ఆఫ్ లైన్స్ యూజ్ చేయకుండా రిజాల్వ్ చేసి ఎప్పుడు రిజాల్వ్ చేయగలుగుతారంటే వెన్ యూ సాల్వ్ మోర్ దెన్ ఒక 20 to 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే ఈవెన్ యూ క్యాన్ ఏబుల్ టు సాల్వ్ విత్ ఇన్ అ సింగిల్ లైన్ గైస్. ఓకేనా, ఈవెన్ ఇన్పుట్ కూడా ఒకే లైన్లో తీసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ARR ఈ ఎంటైర్ డేటాను కూడా వీ కెన్ ఏబుల్ టు యాడ్ ఇట్ హియర్. ఓకే, సో యాడ్ చేసిన వెంటనే దెన్ అవర్ 3 lines కోడ్ బికేమ్ టు 2 lines. ఓకే, సో ఒకవేళ మీరు ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో ఏదైనా సాల్వ్ చేయలేకపోయారంటే వీ హ్యావ్ ట్యాబ్స్ హియర్ లైక్ డిస్కషన్ ట్యాబ్. సో డిస్కషన్ ట్యాబ్ ఓపెన్ చేసిన వెంటనే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా, సో మీరు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చును, లేదంటే ఇక్కడ ఉండే లాట్ ఆఫ్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయొచ్చును. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని రిమూవ్ చేసి లాస్ట్లో నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు. ఆబ్వియస్లీ లైక్ ఎలా అంటే మ్యాక్సిమం వాల్యూని రిమూవ్, ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంది, అందులో టాప్ వాల్యూ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేస్తే ఏమవుతుంది, దెన్ సెకండ్ మ్యాక్సిమం విల్ బికేమ్ ఫస్ట్ మ్యాక్సిమం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ యూస్ చేసి రిసాల్వ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ గైజ్ మనలో ప్రతి ఒక్కరు ఒకే వేలో ఆలోచించారు అన్నట్టు. విల్ బీ థింకింగ్ ఇన్ డిఫరెంట్ మ్యానర్. అదేవిధంగా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తూనే ఉంటాం. ఒకరు చేసిన సేమ్ లాజిక్లోనే ఇంకొకటి చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా, సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫార్మాట్లో చేస్తుంటారు. ఇక్కడ మనం సాల్వ్ చేసాం కదా, ఆ మెథడ్లో ఇక్కడ ఒక పర్సన్ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇక్కడ రా ఇన్పుట్ ఇస్తున్నారు కదా, ఈ రా ఇన్పుట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దిస్ ఇస్ బిలాంగింగ్ టు Python 2.0. So maybe you can see here guys, ఇక్కడ 6 years ago ఉంది. ఓకే, ఆబ్వియస్లీ 6 years ago ఉంటే ఇంకా దిస్ ఇస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు Python 2.0 వర్షన్. సో Python 2.0 వర్షన్లో అంతా ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీయాలంటే వీ హ్యావ్ టు యూస్ రా ఇన్పుట్. ఓకే, ఐ హోప్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడం కూడా. మేబీ ఐ విల్ ట్రై టు సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ టూపుల్స్ బేస్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాను ఒకసారి. సో ఈ టుపుల్ బేస్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఐ థింక్ వాట్ ఈస్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గివెన్ అండ్ ఎన్ ఒక వాల్యూ ఇస్తారంటున్నారు, ఒక నెంబర్ ఇస్తానంటున్నారు. ఐ మీన్ ఆ నెంబర్ బేస్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చి యూసర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆబ్వియస్లీ సి హియర్, ఇక్కడ ఇన్పుట్ చూడండి 2 ఇస్తున్నారు. సో 2 నెంబర్స్ని వచ్చి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దెన్ కంప్యూట్ ద ప్రింట్ ద రిజల్ట్స్ ఆఫ్ హ్యాష్ ఆఫ్ టీ. ఓకే, సో ఇక్కడ రిసీవ్ చేసుకున్నాం కదా 2 వాల్యూస్, ఇది వచ్చి కంప్లీట్లీ బిలాంగింగ్ టు టుపుల్ అంట. సో ఈ టుపుల్ యొక్క హ్యాషింగ్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. సో హ్యాషింగ్ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ ఇచ్చిందారు నోట్ లైక్ హ్యాష్ ఈజ్ one of a function that's a built-in function అనుకుంటా guys. ఓకేనా, we doesn't want to use any modules to be imported. ఓకే, డైరెక్ట్గా మనం హ్యాషింగ్ యూస్ చేసి హ్యాష్ అనే ఫంక్షన్ యూస్ చేసి రిజాల్వ్ చేయొచ్చు అన్నట్టు దీన్ని. ఓకే, సో ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ టు కోడ్ అలాంగ్ ద సేమ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రా ఇన్పుట్ అవసరం లేదు మనకి, డైరెక్ట్గా ఇన్పుట్ ద్వారానే చేయొచ్చును. సో here I'm just trying to use Python 2. Okay, so ఇక్కడ చూడండి guys, this is basically allowing Python 2 only, but Python 3 అనేది మనకి
పైథాన్ 3 అనే ఆప్షన్ అవైలబుల్గా లేదు. ఓకేనా, అటువంటి టైం అప్పుడు మనం పైథాన్ 2 చూస్ చేసుకున్నామా, దెన్ ఐమ్ జస్ట్ రిమూవింగ్ ది ఎంటైర్ స్టఫ్. గుర్తుపెట్టుకోండి గైస్, పైథాన్ 2కి వీ హ్యావ్ టు యూజ్ రా ఇన్పుట్, ఓకే, నాట్ an input. So n equal to, okay, I'm gonna use like int of raw input, okay, and then here based on raw input we're going to get number of input. బేసిక్గా మనకి ఈ పైథాన్లో ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నెంబర్ అనేది యూస్ అవ్వదు గైస్, ఓకేనా, ఎందుకంటే సింగిల్ లైన్లు ఇచ్చేటప్పుడు మనం సింగిల్ లైన్ డేటా గెట్ చేసుకునేస్తాం. బట్ దీస్ ఎన్ వాల్యూ విల్ బీ యూస్ఫుల్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ జావా, సి++, అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ రా ఇన్పుట్, ఐ మీన్ ఈ ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది లేకుండా మనం గెట్ చేసుకోలేము అన్నట్టు. బట్ ఫర్ పైథాన్ వీ డజంట్ ఈవెన్ నీడెడ్. సో మనం యూజర్స్ వచ్చి ప్రొవైడ్ చేస్తున్నారనే ఒకే ఒక కారణంతో వీఆర్ జస్ట్ మెన్షనింగ్ లైక్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ వేరియబుల్ టు యాక్సెప్ట్ దట్ ఇన్పుట్ అన్నట్టు. దట్స్ ఇట్, వీఆర్ నాట్ గోన్ టు డూ ఎనీథింగ్ విత్ దాట్, ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే హియర్ ఐమ్ గోనా యూస్ లైక్ అన్ array. ఇట్ ఈస్ లైక్ tuple కదా, ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ వేరియబుల్ నేమ్ కాల్డ్ t. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోనా టు గెట్ లైక్ మ్యాప్ ఫంక్షనాలిటీ టు గెట్ ఎంటైర్ డేటా ఇన్ అ సింగిల్ లైన్. టైప్ క్యాస్ట్ ఇంటూ ఇంటీజర్లో టైప్ క్యాస్ట్ చేయాలంటే మనం స్ట్రింగ్లో ఇన్పుట్ తీసుకోవాలన్నట్టు, రా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏమవుతుందంటే రా ఇన్పుట్ అని ఎందుకు ఇచ్చామంటే వీఆర్ యూజింగ్ పైథాన్ 2. సో ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ డేటాని తీసుకుంటున్నాం, దాన్ని స్ప్లిట్ చేస్తున్నాము, ఒక్కొక్క వాల్యూని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాము. దెన్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నుంచి ఐమ్ జస్ట్ బేసికలీ టైప్ కాస్టింగ్ టు టుపుల్, ఓకే. సో ఎందుకు స్పెసిఫిక్గా టుపుల్, ఐ మీన్ టుపుల్ ఆర్ టపుల్ బేస్డ్ ఆన్ యూర్ ప్రొనౌన్సియేషన్. సో ఇట్ టుపుల్కి కన్వర్ట్ చేస్తున్నారంటే వీ ఆర్ నీడ్ టు టైప్ కాస్ట్ ఇంటూ, ఐ మీన్ we basically need to use an hash functionality for this tuple functionality, okay. So ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే one simple print statement guys, like hash of t, that's it. సో ఇప్పుడు ఏమవుతుందంటే when we run this code I think it has to execute, we'll see. సో హ్యాషింగ్ ఆఫ్ t అంటే ఓకే, సో బేసిక్గా తీసుకున్న డేటాకి we are trying to finding the hashing value. Oh, it basically executed guys, ఓకేనా. సో ఇక్కడ ఒక హిడెన్ టెస్ట్ కేస్ ఉంది. వీ కెనాట్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది మనం చూడలేము. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ యూ క్యాన్ ఏబుల్ టు అన్లాక్ దిస్. లైక్ మనకి ఎంఎన్సీ కోడింగ్ క్వశ్చన్లలో లైక్ మీరు ఒక టీసీఎస్ క్వశ్చన్, ఇన్ఫోసిస్ క్వశ్చన్, లేదంటే విప్రో క్వశ్చన్ అటెండ్ చేస్తున్నారంటే అక్కడ మీరు అన్లాక్ చేయలేరు. బట్ హియర్ యూ క్యాన్. ఎలా అంటే వెన్ ఎవర్ యూర్ అన్లాకింగ్ రైట్, మన యొక్క హ్యాక్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో బేసికలీ వీ హ్యావ్ లైక్ 617 హ్యాక్స్ కదా. సో ఇప్పుడు నేను 5 హ్యాక్స్ పోయింది, మన టెస్ట్ కేస్ ఎందుకు వర్క్ అవ్వలేదు అని చూడాలనుకుంటే హ్యాకోస్, ఓకే, హ్యాకోస్, సారీ గైస్, మేబీ ఐ జస్ట్ మిస్ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ అన్లాక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, I got my test cases and what is my actual expected output అనేది. See ఎంత పెద్ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తున్నారు చూడండి. బేస్డ్ ఆన్ దట్ we are providing like hashing value using this hash input function, okay. సో ఇప్పుడు నాకు 5 పాయింట్స్ అనేవి పోయాయి అన్నట్టు. సో బట్ దిస్ ఈస్ లైక్ రియలీ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గైస్, ఓకేనా. మన కనుక హిడెన్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా చూడొచ్చు అన్నట్టు. సో ఐ హోప్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను గైస్, ఎలా మీరు బేసిక్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫిల్టర్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనేది. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ విత్ అన్ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఆర్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్. సో బేసిక్గా నేను ఇంటర్మీడియట్లో కూడా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కాబట్టి నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫైడ్ లిస్ట్లో యాడ్ చేశాను అన్నట్టు. సిమిలర్ వే మీరు కూడా సాల్వ్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు డూ ద సేమ్, ఓకే. సో ఈ బేసిక్లోనే మేబీ ఐ థింక్ ఐ హ్యావ్ సాల్వ్డ్ 74 ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ 115, ఓకేనా. సో ఆ విధంగా యూ కెన్ ఆల్సో సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. బట్ వెన్ ఎవర్ యూర్ సాల్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్, బేసిక్గా ఏంటంటే యూ విల్ గెయిన్ బ్యాడ్జెస్, ఓకేనా, గోల్డ్ లెవెల్ బ్యాడ్జ్, సిల్వర్ లెవెల్ బ్యాడ్జ్. సో దాన్ని మీరు ఈజీగా రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. దట్ టాక్స్ అబౌట్ లాట్. సో మీకు ఎక్కువ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో ఐడియా ఉందనేసి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అన్నట్టు, ఓకే. సో ఐ హోప్ గైస్ మీకు చాలా ఈజీగా ఈ వీడియో అనేది అండర్స్టాండ్ అనుకుంటున్నాను, ఈ కంప్లీట్ వీడియో. సో మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ కెన్ కమ్ హియర్ లైక్ ఇన్ కోడోచెఫ్. ఇట్ ఈస్ లైక్ అన్ ఆసమ్ వెబ్సైట్. ఇక్కడ ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కోడింగ్ ప్లాట్ఫామ్స్లోనూ ప్రాక్టీస్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అప్ టు ఫ్యూ క్వశ్చన్స్, ఓకే. సో ఆ క్వశ్చన్స్ వరకు కూడా మీరు సాల్వ్ చేసి యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో గైస్ ఈ కంప్లీట్ వీడియో చూసినట్లయితే మీరు ఐ ప్రామిస్ యూ దట్ మాక్సిమం 90% ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకని 90 చెప్తున్నానంటే రిమైనింగ్ 10% ఇస్ బేస్డ్ ఆన్ యువర్ లాజిక్ థింకింగ్. మీరు ఒక్కొక్క లాజిక్ని ఎలా థింక్ చేయగలుగుతున్నారు, ఎలా రిజాల్వ్ చేయగలుగుతున్నారు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ వే ఆఫ్ నాలెడ్జ్ అండ్ యువర్ వే ఆఫ్ థింకింగ్.
బట్ మాక్సిమం 90% ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకున్నాను గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇట్ ఈస్ మై వెరీ వెరీ హంబుల్ రిక్వెస్ట్. అట్ ద సేమ్ టైమ్ మీలో ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్ కోడింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా, ఐ మీన్ ఈ కోడింగ్ క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని సెక్షన్స్లోనూ స్ట్రాంగ్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ కోడింగ్ సెక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఐఎమ్ షూర్ డెఫినెట్గా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఛానల్ మెంబర్, so pleasure to onboard you guys, and thank you so much for all your love and support guys. Have a great day.